గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లేదంటే సెల్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే చాప్టర్ ఉందో దీంట్లో మనం యాక్చువల్ గాను ఒక పర్టికులర్ లివింగ్ సెల్ ది బేసిక్స్ నేర్చుకుంటాం అనమాట. ఈ పర్టికులర్ చాప్టర్ అనేది మనకి ఫౌండేషన్ లా నిలుస్తుంది ఫర్ ఆల్ ది అదర్ చాప్టర్స్ ఇన్ బాటనీ అండ్ జువాలజీ. బాటనీ ఇంకా జువాలజీ రెండు చదువుతాం మనం, బట్ మనకి ఎస్పెషల్ గా బాటనీ ఇంకా బాటనీలో చూసుకున్నట్లయితే మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ చాప్టర్ ఉంది మీకు ఈఎఫ్సెట్ పరంగా. అదే మనకి నీట్ లో అయితే యాజ్ యూజువల్ నార్మల్ గా మనకి ఫస్ట్ ఇయర్ లో ఒక చాప్టర్ సెల్ బయాలజీ యూనిట్ లోని. ఇప్పుడు మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉన్నదో చాలా బేసిక్ చాప్టర్ అయినా కూడా కొంచెం ఇది ఒక లెందీ చాప్టర్. దీంట్లో అన్ని బేసిక్స్ ఏవైతే మీరు 9th ఇంకా 10th లో ఆల్రెడీ చదువుకొని ఉంటారో అది మళ్ళీ మనం ఇక్కడ రిపీట్ చేస్తాము. అది కాకుండా కొంచెం డెప్త్ లో చదువుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈఎఫ్సెట్ ఇంకా నీట్ పర్స్పెక్టివ్ రెండు కవర్ చేద్దామని పూర్తిగా మనం ఫోకస్ లో ఉన్నాము. ఇందులో మనం మీకు వచ్చేసి దాదాపు ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు, అప్పుడప్పుడు 5 క్వశ్చన్లు కూడా అడగడం జరిగింది ఈ చాప్టర్ నుంచి. నీట్ లో అయితే, ఈఎఫ్సెట్ లో అయితే దాదాపు ఒక 3 క్వశ్చన్లు గ్యారంటీగా ఈ చాప్టర్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీలో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ తో సంబంధించి మనకి లాస్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇంకొన్ని ఈఎఫ్సెట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈఎఫ్సెట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే పీవైక్యూస్ ఇంకా ఎంసీక్యూస్ ఉన్నాయో అవి యాక్చువల్ గా సోర్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అవి సోర్స్ చేసి ఆ క్వశ్చన్స్ అనేవి మీకు సహకరించడంలో కొంచెం టైం పడుతున్నది. బట్ అదొకసారి అయిపోయిందంటే ఆ సెషన్ నేను మీకు స్పెషల్ గా హోల్డ్ చేస్తాను. దేంట్లో అయితే టాప్ 50 లేదంటే టాప్ 100 ఎంసీక్యూస్ ఏవైతే మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఉన్నాయో అవన్నీ నేను మీకు చేపిస్తాను. సో అది మనకు అవ్వాలి అంటే మాత్రం మీరు కొంచెం పేషెన్స్ గా ఉండండి. డెఫినెట్ గా ఆ సెషన్ మనకు మిస్ అవ్వదు. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంకొక సెషన్ మనకి మిగిలి ఉంది, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ టాప్ 50 ఎంసీక్యూస్ ఏదైతే ఈఎఫ్సెట్ బేస్డ్ ఎంసీక్యూస్ ఎస్పెషల్ గా ఆ చాప్టర్ నుంచి మనం చేసుకుంటాం. ఓకేనా? సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఆర్ స్టిల్ లెఫ్ట్ ఇన్ దేర్. అది మనం సెపరేట్ గా ఒక సెషన్ పెట్టుకొని చేద్దాం. బట్ అట్ ప్రెసెంట్ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. అందరికందరూ నా వాయిస్ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ పెట్టండి. ఎస్, పీవైక్యూస్ ఉన్నాయి నన్ను. ఆఫ్ కోర్స్ పీవైక్యూస్ లేకుండా నేను మీకు సెషన్స్ అనేది కండక్ట్ చేయను, మీకు తెలుసు. నేను పీవైక్యూస్ తోనే కండక్ట్ చేస్తాను సెషన్స్. ఇప్పుడు నౌ వి ఆల్ హ్యావ్ అ వెరీ క్లియర్ డౌట్ దట్ మనకి 99 డే ఛాలెంజ్ ఏదైతే మనం ఇప్పుడు అట్ ప్రెసెంట్ చేసుకుంటున్నామో దీని స్కోప్ ఏంటి, ఇది ఇంకెన్ని రోజులు మనకు నడవబోతుంది, ఇంకా మనం యాక్చువల్గా ఇందులో సిలబస్ కంప్లీట్ చేస్తామా లేదా. సో బీ అష్యూర్డ్ నాన్న దట్ 99 డే ఛాలెంజ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి వీక్లీ ఇంకా నంబర్ ఆఫ్ సెషన్స్ మేబీ తగ్గిపోయి 2-3 సెషన్లు అవ్వచ్చు. బట్ ఈ సెషన్స్ అనేవి మనకు కొంచెం లాంగ్ గా ఉంటాయి. ఇప్పటి వరకు నేను తీసుకున్న సెషన్స్ మీకు 2 గంటల సెషన్స్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 3-3.5 గంటల సెషన్స్ మనం చేసుకుంటాం గ్యారంటీగా. అండ్ ఎవ్రీ వీక్ మనకు ఒక 2 నుంచి 3 సెషన్స్ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకో పక్క నుంచి మీ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఐపీతో సంబంధించిన సెషన్స్ ఏమైనా చేస్తామా అని. ఐపీతో సంబంధించిన సెషన్స్ కూడా చేసుకుంటాము. ఓకే, దేంట్లో అయితే టాప్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే బాటనీ జువాలజీలో ఉన్నాయో అవి కూడా మనం కవర్ చేస్తాము. ఓకే, దే విల్ బి ఈదర్ లైవ్ ఆర్ ప్రీమియర్డ్. అది నేను మీకు త్వరగా తెలియచేస్తాను. ఈ వీక్ లోనే స్టార్ట్ చేసే ప్లాన్ ఉండేది నాకు. సో మైట్ బి టుడే ఆర్ టుమారో నేను దాంతో సంబంధించిన యాక్చువల్గా మొత్తం రీసోర్సెస్ అనేది సహకరిస్తున్నాను. సో ఒకసారి అది ఫైనలైజ్ అయిపోయిందంటే మీకు ఇంకా ఐపీ బేస్ సెషన్స్ రెగ్యులర్గా వచ్చేస్తాయి. ఓకే, రైట్, సరే. సో ఐపీ బేస్ సెషన్స్ కూడా చేస్తాం, డెఫినెట్గా చేస్తాం, చేయకుండా ఏం ఉంటాము. డెఫినెట్గా విల్ బి డూయింగ్ ఐపీ బేస్ సెషన్స్. ఓకే, సరేనా? పదండి నాన్న. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీ అందరికీ చెప్పాలి. దట్ ఈస్ మీ అందరి తరఫు నుంచి కూడా నాకు 100% కాంట్రిబ్యూషన్ కావాలి. ఓకే, మనకి యాక్చువల్గాను ఓకే బాటనీ ఇంకా జువాలజీ ఎవరైతే ఈఎప్సెట్ ఇంకా నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ ఓకే, మనకి ఏంటంటే కంపారిటివ్ గా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మందికి తెలుసు దట్ మనం ఈఎప్సెట్ బేస్డ్ సెషన్స్ చేస్తున్నామని. సో మీ తరఫు నుంచి నాకు కావాల్సింది ఒకటే, మీలో మీ తెలిసిన క్లాస్మేట్స్ ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైతే ఈఎప్సెట్ ఇంకా నీట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారన్న, ఓన్లీ నీట్ లేదంటే ఓన్లీ ఈఎప్సెట్కి ప్రిపేర్ అవుతున్నారన్న, ప్లీజ్ రికమెండ్ దీస్ సెషన్స్ టు దెమ్. వాళ్ళకి ఈ సెషన్స్ గురించి చెప్పండి ఈ సెషన్స్ వాళ్ళకి ఎలా యూస్ఫుల్ అవుతాయో చెప్పండి. ఎలాగైతే ఈ సెషన్స్ వాళ్ళకి సిలబస్ కవర్ చేపిస్తూ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాము. సో దాంతో సంబంధించి చిన్న హెల్ప్ మీ తరఫు నుంచి కావాలి. కుదిరితే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కడెక్కడ మీరు ఉన్నారు, ఇన్స్టాలో ఉన్న, ఫేస్బుక్ వాట్సాప్లో ఉన్న, ఎక్కడున్నా కూడా, టెలిగ్రామ్లో ఉన్నా కూడా మీరు ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో కుదిరితే వాళ్ళతో కొంచెం షేర్ చేయండి. ఈ లింక్స్ని షేర్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు అండ్ దే విల్ ఆల్సో గెట్ టు నో ద సిలబస్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ దమ్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ చాలా ఎక్కువ దూరంగా ఏమీ లేవు, దగ్గర పడుతున్నాయి.
మనకి EAPCET కంపారిటివ్ గా ఈసారి నీట్ కన్నా ముందే జరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు మనకి నీట్ తర్వాత EAPCET జరుగుతుంది. ఈసారి EAPCET కొంచెం అర్లీగా జరిగిపోవచ్చు అంటున్నారు, ఏప్రిల్లోనే జరిగిపోవచ్చు అంటున్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి బోల్డ్ అంత సిలబస్ ఇంకా కవర్ చేయాల్సి ఉంది. అది కాకుండా ఇప్పటి నుంచే స్టూడెంట్స్ మీరందరికందరూ అంటే వచ్చి అటెండ్ అవ్వలేదు అంటే సెషన్స్ సిలబస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, అంతే, ఇంకేం లేదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. ఓకేనా, సరేనా? దట్స్ అబౌట్ ఇట్. దానికన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. రెగ్యులర్గా మీరు ఏం చేస్తారు అంటే సెషన్కి రెగ్యులర్గా రండి, ఓకే, ఇంకా అటెండ్ అవ్వండి సెషన్స్ని, అంతే. దాని తప్ప నేను ఇంకేం మీ తరఫు నుంచి నాకు కావాల్సిన కాంట్రిబ్యూషన్ అంతే. రైట్, సరే అయింది. ఇప్పుడు మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉందో దాంతో సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇప్పుడు నాన్న సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, ఓకే, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, ఓకే, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్? చూడండి, మనకి ఏ ఆర్గానిజం, మీ అందరికీ గుర్తున్నట్లయితే డూ యూ రిమెంబర్ లివింగ్ వరల్డ్ అనే ఒక చాప్టర్ ఉన్నప్పుడు ఉన్నది కదా, మనం దాంట్లో ఒక విషయం చదువుకున్నాం. ఏంటది? దట్ మనకి ఏదైనా ఆర్గానిజం ఎనీథింగ్ లెస్ దాన్ అ స్ట్రక్చర్ ఆఫ్ అ సెల్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ లివింగ్ అని చదువుకున్నాం. అందుకే మనం దాంట్లో మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో కూడా చదువుకుంటాము, వైరసెస్ మనం ఎందుకు లివింగ్ సెల్స్ కింద యాక్చువల్గా మనం కన్సిడర్ చేయము. బికాస్ వైరసెస్ అనేవి ఒక సెల్యులర్ ఆర్గానిజమ్స్ కాదు, దే ఆర్ నాన్ సెల్యులర్ ఎంటిటీస్. ఇంకా ఆ నాన్ సెల్యులర్ ఎంటిటీ అవ్వడం వల్ల మనం వైరస్, విరియాయిడ్స్, లైకెన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలాంటి కేటగిరీస్ లోని ప్లేస్ చేయలేకపోతున్నాం. లైకెన్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ నందలెస్, కానీ ఎస్పెషల్ గా వైరస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వి కాంట్ ప్లేస్ దమ్ ఎనీ కేటగిరీ. దీని రీజన్ ఏంటి అంటే దే ఆర్ నాన్ సెల్యులర్ ఎంటిటీస్. ఒక హోస్ట్ సెల్ బయట ఉన్నాయంటే మాత్రం ఒక పార్టికల్స్ లా బిహేవ్ చేస్తాయి, క్రిస్టలాయిడ్ పార్టికల్స్ లాగా. అదే హోస్ట్ సెల్ లోపలికి వస్తే సడన్ గా లివింగ్ ఆర్గానిజం లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దే స్టార్ట్ రీప్రొడ్యూసింగ్, దే స్టార్ట్ రెప్లికేటింగ్. సో అందుకే మనకి ఏదైనా ఆర్గానిజం ని మనం యాక్చువల్ గాను లివింగ్ ఆర్గానిజం అనాలంటే మినిమం దాంట్లో ఒక్క సెల్ అయినా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ఇదర్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఆర్ అ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మనకి సెల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుందంటే మనకి సెల్ అనేది యాక్చువల్ గా మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం లోని డివిజన్ ఆఫ్ లేబర్ అయితే లేదు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, టిష్యూస్ లేవు వాటిలోని. సో ఒకే సెల్ లో అన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఇలా జరుగుతుంది. అదే మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనుకోండి, అదే మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనుకోండి, అదే మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనుకోండి. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనం ఏం చూస్తాము? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనం చూస్తాము దట్ ఈస్ దెర్ ఈస్ అ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తున్నాయి. కరెక్ట్, దీంట్లో మనకి ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఈ చాప్టర్ మనకి ఏ విధంగా ఇంపార్టెంట్? ఈ చాప్టర్ అనేది మనకి నేను ఇందాక చెప్పినట్టు మనకు ఒక ఫౌండేషన్ లా నిలుస్తుంది ఫర్ ఆల్ ది అదర్ చాప్టర్స్. మీరు మొత్తం బాటనీ ఇంకా జువాలజీలో ఏదైనా చాప్టర్ తీసుకున్నా దాంట్లోని సెల్ గురించి మీ దగ్గర ఒక బేసిక్ నాలెడ్జ్ లేదు అంటే మాత్రం మీకు అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది. సెల్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? లెటస్ సే ఇప్పుడు మనం రెస్పిరేషన్ గురించి చదువుతున్నాం. సో రెస్పిరేషన్ గురించి చదువుకుంటున్నాం అంటే మనకి సెల్యులర్ రెస్పిరేషన్ చదువుతాం, అండ్ అందులో మనకి మైటోకాండ్రియా ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుంటాం. సో మైటోకాండ్రియా మనకి ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తున్నది, ఎలా చేస్తున్నది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ త్రూగా ప్రొడ్యూస్ చేస్తున్నది. సో అది అక్కడ అర్థం అవ్వాలి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, మైటోకాండ్రియా స్ట్రక్చర్ అర్థం అవ్వాలి. అలాగే మనకి క్లోరోప్లాస్ట్ ఏం చేస్తున్నది? ఫోటోసిన్సిస్ చేస్తున్నది. సో క్లోరోప్లాస్ట్ ఫోటోసిన్సిస్ ఎలా చేసుకోవాలో అర్థం అవ్వాలంటే క్లోరోప్లాస్ట్ ది అల్ట్రా స్ట్రక్చర్ ముందు మనకు తెలిసి ఉండాలి. అది మనం ఈ చాప్టర్ లో చదువుతాం. సెల్ మెంబ్రెయిన్ ఎలా ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లా పనిచేస్తుంది అని అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంటే మనం సెల్ మెంబ్రెయిన్ ది బేసిక్స్ ఇక్కడ చదవాలి. సెల్ వాల్ ఎలాగ ఒక బ్యారియర్ లా పనిచేస్తున్నది, ఓకే, ఇంకా రిజిడిటీ ప్రొవైడ్ చేస్తున్నది అని అర్థం చేసుకుంటాం. అలాగే చాలా బోల్డ్ అని కాంపోనెంట్స్ ఉన్నాయి. గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, న్యూక్లియస్ లో ఉన్న క్రోమోజోమ్స్, న్యూక్లియోలస్, ఓకే, ఇవన్నిటి గురించి మనం చదువుకుంటాం. ఇంకా శాటిలైట్ క్రోమోజోమ్స్ గురించి కూడా చదువుకుంటాం లాస్ట్ లో కదా ఈ చాప్టర్ లోని. అంతేకాకుండా మనం ప్రోకెరియోటిక్ ఇంకా యూకెరియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి మధ్యన డిఫరెన్స్ కూడా అర్థం చేసుకుంటాం. మనం చూస్తాం ఎలా ప్రోకెరియోటిక్ సెల్స్ యూకెరియోటిక్ సెల్స్ కన్నా డిఫరెంట్. ప్రోకెరియోటిక్ సెల్స్ లో ఏం ఉండదు, ఏదైతే యూకెరియోటిక్ సెల్స్ లో ఉండడం వల్ల ప్రోకెరియోటిక్ సెల్స్ మనం ప్రిమిటివ్ సెల్స్, ఇంకా యూకెరియోటిక్స్ ని మోడర్న్ సెల్స్ అని అంటున్నాము. మనం ఇప్పుడు చూస్తున్న యూకెరియోటిక్ సెల్స్ అన్ని ఏవైతే ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మాక్సిమం అన్ని చూస్తున్నాం, దేర్ ఆల్ యూకెరియోటిక్. ప్రోకెరియోట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనిసెల్యులర్ వరకే ఉండిపోయాయి ఆ ఆర్గానిజమ్స్ అన్ని. కానీ యూకెరియోట్స్ లో మాత్రం మనకి
చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది, బాడీ ఆర్గనైజేషన్ చాలా బాగా వచ్చింది. బాడీ ఆర్గనైజేషన్ ఎంత బాగా డెవలప్ అయిందో అది మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో చదువుకుంటాం. మనం చూస్తాం విత్ స్టార్టింగ్ ఫ్రమ్ యూనిసెల్యులార్ ప్రోటిస్టా టు మల్టీసెల్యులార్ ఫంజై, ప్లాంటే అండ్ ఎనిమీలియా. ఇవన్నీ ఏవైతే ఫైలమ్స్ ఉన్నాయో దీంట్లో మనం మల్టీసెల్యులార్ యూకెరియాట్స్ ని చూస్తాం. సో ఇప్పుడు ఒక సెల్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక సెల్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇట్ సర్వ్స్ యాజ్ a cell serves as a basic structural and fundamental unit of life. Okay, ఇప్పుడు దీని అర్థం ఏమిటి? వాట్ డు వి మీన్ బై దిస్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్? బేసిక్ స్ట్రక్చరల్ లేదంటే బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో దాని మీనింగ్ ఏమిటి? వాట్ డు వి మీన్ బై దట్? వి మీన్ దట్ మనకి ఒక పర్టికులర్ ఆర్గనిజం ది స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలన్నా, మీరన్నా నేనైనా మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయినా చిన్న చిన్న మైక్రో ఆర్గనిజమ్స్ అయినా అన్నిటికన్నీ సెల్స్ తో ఫార్మ్ అయి ఉండాలి. దే కెన్ బి ఫార్మ్డ్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఈ సెల్ అనేది ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఆర్గనిజం కి ఒక స్ట్రక్చరల్ కాంపోనెంట్ లా పనిచేస్తున్నది. మన బాడీ కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ద్వారా ఫార్మ్ అవడం వల్లే నేను మీ ముందు ఇలా నించొని మాట్లాడగలుగుతున్నాను. మీ బాడీ మీ నంబర్ ఆఫ్ సెల్స్ తో ఫార్మ్ అవడం వల్లే మీరు అక్కడ కూర్చొని నా క్లాస్ వింటున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఎలాగైతే స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నాం, బిల్డింగ్ బ్లాక్స్ లా పనిచేస్తున్నాయి సెల్స్, మన బాడీని బిల్డ్ చేస్తున్నాయి స్ట్రక్చరల్ వైజ్ గా, ఫండమెంటలీ కూడా మన ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ చేస్తుంది. ఆ ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ చేయడం వల్లే బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్ని కోఆర్డినేట్ అయ్యి బాడీ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ కింద పనిచేయడం మొదలెడుతుంది. సో ఫంక్షనల్ వైజ్ గా కూడా ఇంకా స్ట్రక్చరల్ వైజ్ గా కూడా మనకి సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సెల్స్ ఉండడం వల్లే మనం యాక్చువల్ గా ఇలాగా సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ చదువుకున్నాం లివింగ్ వరల్డ్ లో, దట్ మనకి ఎనీథింగ్ లెస్ దాన్ అ స్ట్రక్చర్ ఆఫ్ అ సెల్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ లివింగ్. మీరు అందరూ విన్నారా ఈ స్టేట్మెంట్? anything less than a structure of cell cannot be considered as living. ఏదైనా ఆర్గానిజంలో మినిమం సెల్ లేకపోతే మాత్రం మనకి అదొక లివింగ్ ఆర్గానిజం కింద మనం దాన్ని కన్సిడర్ చేయము కదా. సో దీనివల్ల దీన్ని మనం ఏమంటాము? డిఫైనింగ్ ప్రాపర్టీ అంటాం. ఏమంటాం దీన్ని మనం? వి కాల్ ఇట్ యాజ్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ. వి కాల్ ఇట్ యాజ్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ. ఓకే, డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సరే, ఓకేనా? డన్ అయిందా? అందరికందరూ బ్రేక్ఫాస్ట్లు చేసి వచ్చారా? బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? ఎనర్జీ ఉన్నదా ఒంట్లో? కొంచెం ఆ ఎనర్జీ కొంచెం చాట్ సెక్షన్ లో చూపించండి. పదండి. ఎవ్రీవన్ a little bit energy in the chat section. Everyone a little bit energy in the chat section. చాట్ సెక్షన్ లో సెల్ అనేసైనా లేదంటే సెల్స్ అనేసైనా చాట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫాస్ట్. ఓకే, చాట్ సెక్షన్ లో సెల్ అయినా లేదంటే సెల్స్ అనైనా మీరు కమెంట్ చేయండి ఫాస్ట్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ఓకే, a little bit energy in the chat section. పదండి ఫాస్ట్. అందరూ చేస్తారా? చేసి వచ్చారుగా, ఎనర్జీ ఉంది కదా. మీ సెల్స్ కి సెల్యులార్ రెస్పిరేషన్ చేయడానికి ఫుడ్ ఇచ్చి వచ్చారు కదా. బాడీలో గ్లూకోజ్ ఉంది కదా. ఆ గ్లూకోజ్ అని మన సెల్స్ బర్న్ చేసి ఓకే యూటిలైజ్ చేసి ఏటీపీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి కదా. సో ఆ ఏటీపీ కొంచెం వాడుకొని చాట్ సెక్షన్ లో కొంచెం ఎనర్జీ చూపించండి నాకు కదా. పదండి. ఇప్పుడు ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పేసాను ఎందుకు మనకి యాక్చువల్గా వైరసెస్ అనేవి మనం వాటిని లివింగ్ సెల్స్ కింద యాక్చువల్గా కన్సిడర్ చేయము. ఓకే, రైట్. సరే, అయితే ఇక్కడ వరకు ఓకే, ఫైన్. ఇక్కడ వరకు ఏం డౌట్లు లేవు కదా? ఎలాంటి డౌట్లు లేవు కదా? సరే, ఓకే. ఇప్పుడు మనకి యాక్చువల్గా మాట్లాడుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఎప్పుడు ఎవరు ఎంత చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి డిస్కవరీ స్టార్ట్ అయింది? సో డిస్కవరీ ఆఫ్ సెల్. ఓకే, సో
ఏ ఏ ఏడాదిలోని ఎవరు ఎంత చేశారు అన్నది గుర్తుపెట్టుకోవడం కన్నా లెట్ us మేక్ ఇట్ ఈజీ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకు ఒక సైంటిస్ట్ ఉండేవారు, అతని పేరు రాబర్ట్ హుక్ కదా. ఇతని పేరు మన అందరం విన్నాం. సో రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ మర్చెంట్ యాక్చువల్లీ. అతను ఏదో పెద్ద సైంటిస్టో లేదంటే అతనికి ఏదో అతను ఏదో బోల్డ్ అన్ని రీసెర్చ్లు పబ్లిష్ చేసేసారో లేదంటే పిహెచ్డి చేశారని కాదు. హీ వాజ్ అ మర్చెంట్, బట్ హీ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. అతనికి సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉండేది. సో అతను ఏం చేశారు యాక్చువల్ గాను, ఒకరోజు ఏం చేశారంటే అతను ఓకే ఒక ట్రీది బార్క్ ఉంటుంది కదా, ట్రీది బార్క్ అంటే ఏంటి? బార్క్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై బార్క్? బార్క్ అంటే పెచ్చు అనమాట. ఓకే, ఏదైతే చెట్టుది పెచ్చు ఉన్నదో ఆ పెచ్చుని తీసుకున్నాడు అతను. ఓకే, సో ఆ చెట్టుది పెచ్చు తీసుకొని దాంట్లో చూశాడు యాక్చువల్గా అది ఎలా కనిపిస్తుంది ఏమిటి అని. ఇప్పుడు అప్పట్లో ఉన్నవాళ్ళు దానికి దీంతో ఏం లాజిక్ కనిపించలేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఒక 300-400 ఏళ్ల క్రితం, సంథింగ్ అరౌండ్ 1500s 1600s టైంలో ఇది చేస్తున్నాడు అతను. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడైతే అతను ఈ బార్క్ తీసుకున్నాడో, ఈ బార్క్ లో తీసుకున్నప్పుడు అతనికి ఏం కనిపించాయంటే ఇలాంటి కంపార్ట్మెంట్స్ కనిపించాయి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఎప్పుడైనా విన్నారా? యాక్చువల్ గాను చిన్న కంపార్ట్మెంట్స్ యాక్చువల్ గా సెల్స్ అంటారు. చిన్న కంపార్ట్మెంట్లు, జైల్లోని చిన్న కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని యాక్చువల్ గా సెల్ అని అంటారు. సో ఈ కంపార్ట్మెంట్స్ ఏవైతే కనిపించాయో వీటిని అతను పేరేం పెట్టాడు? ఓకే, చిన్న కంపార్ట్మెంట్స్, వీటిని అతను సెల్స్ అన్నాడు. ఇప్పుడు దీన్ని ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ డెడ్ సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్? ఇవి మనకి డెడ్ సెల్సా లేదంటే లివింగ్ సెల్సా? లేదు నాన్న, బయోమాలిక్యూల్స్ చాప్టర్ నేను ఇంకా మీకు చెప్పలేదు. సో బయోమాలిక్యూల్స్ మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. ఆ చాప్టర్ మనకి పెద్దది, మనం దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాము. ఓకే, నేను ఒక విషయం చాలా కరెక్ట్ గా చూశాను. నేను ఏదైనా చాప్టర్ని నేను మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ లో డివైడ్ చేస్తున్నాను అనుకోండి, 4-5 పార్ట్లో డివైడ్ చేస్తుంటే ఇంకా మీరు సరిగ్గా రావట్లేదు క్లాసులకి. ఏదైనా చాప్టర్ మీకు ఒక్క పార్ట్లో 2 సార్లు అయిపోవాలి. మీరు వెళ్తున్న కాలేజీలోని ఒకే షార్ట్ లో మీకు చేసేస్తున్నారు నాన్న, చెప్పండి. మీరు వెళ్తున్న సెషన్, మీరు ఏదైతే కాలేజ్కి వెళ్తారో లేదంటే మీరు ఏదైతే ఇంటర్ కాలేజ్కి వెళ్తారో జూనియర్ కాలేజీలకి, అక్కడ మీరు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అవనండి, లేదంటే మాలిక్యులర్ బేసిస్ అనండి, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఒకే సెషన్లో అంతా చాప్టర్ కంప్లీట్ చేసి పడేస్తారా? చేస్తారా? చెప్పండి మీరు ఒకసారి. చెయ్యరు కదా. ఎందుకు చెయ్యరు? చేసేయచ్చు కదా. ఇప్పుడు మీరేమంటారు? సార్ మీరు మా దగ్గర నుంచి అలాంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టేసుకుంటారు. యూట్యూబ్లో ఉన్న టీచర్స్ మాత్రం మీకు ఒకేసారి చాప్టర్లు కంప్లీట్ చేసి పడేయాలి. కాకపోతే మీరు వెళ్తున్న స్కూల్లో కాలేజీల్లో మాత్రం వాళ్ళు స్లోగా చేసినా కూడా మీరు పెద్ద పట్టించుకోరు. అది విషయం. సో సేమ్ విషయం ఏంటంటే ఇక్కడ నేను మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మనం ఇన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ లో డివైడ్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఉట్టుకొట్టునే డివైడ్ చేయం మేము. మీ తరఫు నుంచి రావాల్సిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే, మీరు ఎంతైతే పేషెన్స్ తో అక్కడ కాలేజీలో వెళ్ళి క్లాసులు అటెండ్ అవుతారో అదే యాక్చువల్ గాను ఓకే అదే ఇంట్రెస్ట్ తో ఇక్కడ కూడా మీరు వచ్చి అటెండ్ అవ్వాలి. మీరు ట్రై చేయాలి, ఇక్కడ కూడా మీ తరఫు నుంచి ట్రై చేయాలి యాక్చువల్ గాను. దట్ ఏంటది 1 వీక్ పడుతుంది సార్ చాప్టర్ కంప్లీట్ చేయాలంటే. ఇప్పుడు ఈ విషయం అర్థమైంది కదా. మాక్సిమం గా మీకు ఒక చాప్టర్ చాలా పెద్దది అయిందంటే ఒక 3-4 సెషన్లో కంప్లీట్ చేసేస్తాం. ఓకే, కానీ చాలా పెద్ద చాప్టర్ అనుకోండి ఒకే సెషన్లో కంప్లీట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అది టైం కాదు. అది మనకు ఒక టైం వస్తుంది మార్చ్ టైంలో అట్లా. అప్పుడు మనం ఎలాగో చేస్తాంలేండి, మ్యారథాన్ సెషన్లు చేస్తాం, అప్పుడు చేద్దాంలేండి అలాగా. అప్పుడు డీటెయిల్గా చేయకపోయినా పర్వాలేదు ఇంకా. ఓకే, డన్. సో మీ తరఫు నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ కావాలి. స్లోగా చదువుకుంటూ వెళ్తాం అంటే కానీ డీటెయిల్గా మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం తొందర పెట్టేయకూడదు. సార్ ఇవాళే చాప్టర్ అయిపోతుందా, లేదు అంటే సార్ ఎన్ని పార్ట్లు పెడితే మాకు అర్థం కాదు సార్ ఓకే అని అనకూడదు. మీరు కూడా కొంచెం పేషెన్స్. మీ తరఫు నుంచి ఇంకేం నేను అడగట్లే. మీరు ఎలాగో ఇక్కడ మీకు ఎలాంటి పేమెంట్ నేను చేయమని చెప్పట్లేదు. మీరు నా క్లాస్లో అటెండ్ అవ్వాలంటే పేమెంట్ చేసి రండి అని నేను చెప్పట్లేదు. మీకు ఫ్రీగానే చేస్తున్నాను నేను ఈ క్లాసెస్. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఎఫర్ట్ పెడుతున్నాను లేదంటే వేరే టీచర్స్ ఎఫర్ట్ పెడుతున్నారంటే మీ తరఫు నుంచి కొంచెం ఎఫర్ట్ కావాలంతే. మీరు మొత్తం అన్ని వదిలేసి వచ్చి కూర్చోవద్దు,
కానీ కొంచెం ఎఫర్ట్ ఇవ్వండి అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ విషయం చూడండి, మనకి ఏవైతే సెల్స్ రాబర్ట్ హుక్ కనిపెట్టాడో అతను యాక్చువల్గా ఒక ట్రీ బార్క్ లో కనిపెట్టాడు. అండ్ దీస్ సెల్స్ వర్ డెడ్ సెల్స్. సో ఫస్ట్ సెల్స్ ఎవరైతే కనిపెట్టారో రాబర్ట్ హుక్, అతను యాక్చువల్గా డెడ్ సెల్స్ ని కనిపెట్టాడు అనమాట. అతను యాక్చువల్గా ట్రీది ఏదైతే బార్క్ ఉన్నదో ఆ బార్క్ లో అతను చూసాడు, ఇలాంటి అపియరెన్స్ కనిపించింది, వీటిని అతను కంపార్ట్మెంట్స్ లేదంటే సెల్ అన్నాడు. ఓకే, సరే, డన్ అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఇది వచ్చేసి రాబర్ట్ హుక్. మనకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు. ఓకే, సెకండ్ సైంటిస్ట్ ఇస్ ఆంటాన్ వాన్ ల్యూవెన్హాక్. ఆంటాన్ వాన్ ల్యూవెన్హాక్ ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్గా ఫస్ట్ లివింగ్ సెల్స్ ని కనిపెట్టారు. అతను ఏం చేశారు, ఫస్ట్ లివింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లివింగ్ సెల్స్ ని కనిపెట్టారు. ఇప్పుడు ఇతను ఏం చేశారంటే ఇతను ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేశాడు. అండ్ వాట్ హీ అబ్జర్వ్ వాజ్ మొటైల్ బ్యాక్టీరియా. అతను యాక్చువల్గా మొటైల్ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేశాడు. ఈ మొటైల్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఓకే ఏం చేస్తున్నాయి, ఒక పర్టికులర్ జార్ లో చూసుకున్నట్లయితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతున్నాయి అనమాట. దీన్ని చూసి ఇతను వీటిని ఏమన్నాడు, యానిమల్ క్యూల్స్ అన్నాడు. ఏమన్నాడు దీన్ని, యానిమల్ క్యూల్స్. ఏమంటాం దీన్ని, వీటిని ఇతను ఏమన్నాడు దీన్ని, యానిమల్ క్యూల్స్ అన్నాడు. అతను ఏమన్నాడు, యానిమల్ క్యూల్స్ అన్నాడు. ఇంపార్టెంట్ ఇది, ఎవరు యానిమల్ క్యూల్స్ అంటారు ఏమిటని అడుగుతారు మిమ్మల్ని. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, యానిమల్ క్యూల్స్ అని అన్నాడు అతను. సరే, ఓకే, యానిమల్ క్యూల్స్ అన్నాడు, అయిపోయింది. థర్డ్ అండ్ ద ఫైనల్ డిస్కవరీ విత్ రెస్పెక్ట్ టు దిస్ టైమ్ లైన్, ఈ టైమ్ లైన్ నే మనం ఫాలో అవుతున్నట్లయితే ఫైనల్ డిస్కవరీ ఏదైతే ఉందో దట్ కేమ్ విత్ న్యూక్లియస్ విత్ రాబర్ట్ బ్రౌన్ వేరు, రాబర్ట్ హుక్ వేరు నాన్న, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరందరూ ఈ విషయం. వీళ్ళిద్దరితో సంబంధించి రాబర్ట్ బ్రౌన్ దేన్ని కనిపెట్టారు, రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ న్యూక్లియస్. ఓకే, సెల్స్ లోపల న్యూక్లియస్ అని ఒక కాంపోనెంట్ ఉంది ఓకే అనేసి చెప్పి ఎవరు కనిపెట్టారు, రాబర్ట్ బ్రౌన్ కనిపెట్టారు. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ సార్ క్లాసెస్ అన్ని నేను లైవ్ లోనే చెప్తున్నాను అన్న, నేను మీకు ఎలాంటి రికార్డెడ్ క్లాసెస్ పెట్టట్లేదు, మీరు చూడొచ్చు, నేను అన్ని మీకు లైవ్ లోనే తీసుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్ గాను ఇద్దరు సైంటిస్టులు ఉన్నారనమాట. ఎవరెవరు ఇద్దరు సైంటిస్టులు, ఒక పక్క నుంచి ప్రియదర్శిని, ఇంకో పక్క నుంచి నీలం ఉన్నారు. ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, ప్రియదర్శిని మరియు నీలం అని ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. ప్రియదర్శినికి ఏమో ప్లాంట్ సెల్స్ లో యాక్చువల్గా ప్లాంట్స్ లోని చాలా అంటే ఏంటది ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో అదే మనకి నీలం ఏమో యానిమల్ సెల్స్ లో చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. దీనికి రీజన్ చాలా సింపుల్ అన్నమాట. ప్రియదర్శిని ఏమో పాపం ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఓకే, రాసుకోండి, లేదు అంటే ఎలాగో నేను మీకు నోట్స్ టెలిగ్రామ్ లో పంపిస్తాను. ఇప్పుడు ప్రియదర్శిని ఎవరైతే ఉన్నారో ఆమె వెజిటేరియన్ అనమాట. ఓకే, సో ఆమెమో ఇలా ఇన్స్టాలో ఆమె రీల్స్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నాన్ వెజ్ తినడం మానేయండి. ఓకే, నాన్ వెజ్ తినడం వల్ల మన యానిమల్స్ ని హార్మ్ చేస్తున్నాము. బీ వీగన్, డైరీ ప్రోడక్ట్స్ కూడా మానేయండి. మీరు పాలు పెరుగులు కూడా తినడం మానేయండి, అవన్నీ మన ఒంటికి మంచిది కాదు. ఓన్లీ వెజిటేబుల్స్ తినండి, కూరగాయలు మాత్రమే తినండి, ప్లాంట్స్ నుంచి వస్తున్న సోర్సెస్ మాత్రమే తినండి అనేసి యూట్యూబ్లోని ఏం చేయడం మొదలెట్టారు, యూట్యూబ్లోని ఇన్స్టాలోని రీల్స్ చేయడం మొదలెట్టారు అనమాట. ఇవాళ రేపు మీరు చూస్తున్నారు కదా, ఒక మైక్ ఉండాలి, ఎదురుగుండా ఒక మనిషి ఉండకపోయినా కూడా పర్వాలేదు, ఒక మైక్ ఉండాలి. మనుషుల దగ్గర మైక్ వచ్చేస్తే వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనే ఫీలింగ్ లో ఉన్నారనమాట. ఇప్పుడు దాంట్లో తప్పేం లేదు. ఓకే, విషయం ఏంటి అంటే ప్రతిదీ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తే అది కరెక్ట్ అని కాదనమాట. ఓకేనా, అది. ఇంకో పక్క నుంచి ఎవరున్నారు, నీలం ఉన్నారు. నీలం ఏమో ఫుల్ ఆపోజిట్, ప్యూర్ నాన్ వెజిటేరియన్ అనమాట. మన నీలం ఏమో ప్యూర్ నాన్ వెజిటేరియన్. నీలం వచ్చేసి ఇవన్నీ వీళ్ళందరికందరూ యాక్చువల్ గాను మేము యానిమల్స్ ని చంపుతున్నాం అంటున్నారు. ఓకే, మన యానిమల్స్ ని చంపుతున్నాం అంటున్నారు, కానీ వీళ్ళు యాక్చువల్గా ప్లాంట్స్ ని చంపుకొని తింటున్నారు. ప్లాంట్స్ మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి, యానిమల్స్ ఆక్సిజన్ వాడుతున్నాయి. సో ఆక్సిజన్ వాడుతున్న ఆర్గానిజమ్స్ మనం ఈ భూమి నుంచి తగ్గిస్తూ మన కోసం ఆక్సిజన్ పెంచుకుంటున్నాం. అందుకే మనం నాన్ వెజ్ తినాలి. వీళ్ళ ప్లాంట్స్ దగ్గర నుంచి ఉన్న ఫుడ్ అంతా లాగేసుకుంటున్నారు. సో వీళ్ళు కూడా ప్లాంట్స్ నుంచి యాక్చువల్గా సోర్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్లాంట్స్ ని బాధ పెడుతున్నారు. ప్లాంట్స్ దగ్గర పెయిన్ సెల్స్ లేవనేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్లాంట్స్ బాధపడవా వాటి దగ్గర ఉన్న ఫ్రూట్స్ వాడుకుంటే
అనేసి నీలం ఓ పక్క నుంచి చేస్తున్నారు అనమాట. సో బేసిక్గా వీళ్ళిద్దరిది రెండు వేరే వేరే కాన్సెప్ట్స్ అయినా కూడా ఓకే, బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ వన్ సింపుల్ థింగ్, దట్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. సిమిలర్ వేగా ఓకే, మనకి ఎలాంటి లింక్ లేకపోయినా కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటది? దట్ ఈస్ ప్లాంట్స్ ఇంకా యానిమల్ సెల్స్ లోని ఓకే రెండిట్లోని సిమిలారిటీ అనేది ఉంది, దట్ బోత్ ఆర్ యూకారియోటిక్. ఆఫ్ కోర్స్ ప్లాంట్ సెల్స్ లో ఒక సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ ఉండదు. అది కరెక్టే. కాకపోతే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బోత్ ద సెల్స్ ఆర్ సిమిలర్ ఇన్ దేర్ ఓన్ వేస్. బట్ రెండు యూకారియోట్సే, వాటిలో సెల్ మెంబ్రేను, దాని తర్వాత లోపల ఉన్న కాంపోనెంట్స్ అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సిమిలర్. సో ఈ సిమిలారిటీనే మైండ్ లో పెట్టుకొని ఇద్దరు సైంటిస్టులు ఇండిపెండెంట్ రీసెర్చెస్ చేశారు ఫస్ట్. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ఇండిపెండెంట్ రీసెర్చెస్. ఒక పక్క నుంచి స్క్లెడెన్, ఇంకో పక్క నుంచి స్క్వాన్ అని ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ దీస్ టూ పీపుల్. ఓకే, ఇద్దరు వేరే వేరే టైప్ ఆఫ్ రీసెర్చ్ చేశారు అనమాట. ఓకే, ఇద్దరు వేరే వేరే టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసి దే గేవ్ అ థియరీ నోన్ యాజ్ సెల్ థియరీ. ఓకే, ఇప్పుడు ఈ సెల్ థియరీ కింద అన్నిటికన్నా ఫస్ట్ 1838లో 1838లోని ఓకే మెథియాస్ ఓకే మనకి ఎవరైతే ఎం స్క్లెడెన్ ఉన్నారో ఎం స్క్లెడెన్ అనేసి ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఎవరున్నారు? అతని పేరేంటి? ఎం స్క్లెడెన్. 1 minute. ఓకే, ఎం స్క్లెడెన్ ఆర్ మాథియాస్ స్క్లెడెన్. ఓకే, ఇప్పుడు ఈ మాథియాస్ స్క్లెడెన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశారు? ఇతను ఒక జర్మన్ బాటనిస్ట్ అన్నమాట. ఓకే, సో ఇతను యాక్చువల్ గాను ప్లాంట్ సెల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. హీ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ప్లాంట్ సెల్స్. ఓకే, సో హీ వాజ్ లైక్ అ వెజిటేరియన్ అనమాట, ప్రియదర్శిని లాగా. నేను ప్లాంట్స్ మీద మాత్రమే రీసెర్చ్ చేస్తాను. ఓకే, ప్లాంట్స్ మాత్రమే చాలు, ప్లాంట్స్ మాత్రమే జీవితం, ప్లాంట్సే అన్ని అనేసి దాని మీద రీసెర్చ్ చేస్తుంటే అతను ఏం చూసారంటే ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లాంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇంకా టిష్యూస్ ఉన్నాయి. ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. మీరే ఆలోచించి చెప్పండి, ప్లాంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మనకు ఒక పక్క నుంచి పారెంకైమా ఒకటి ఉంది, కాలెంకైమా టైప్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, స్క్లెరెంకైమా టైప్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఇదొకటి అయింది. దాని తర్వాత మాథియాస్ స్క్లెడెన్ అక్కర్లేదు, ఎం స్క్లెడెన్ అంటే చాలు కదా. ఎందుకు స్క్లెడెన్ అండ్ స్క్వాన్ అంటే చాలు. ఇప్పుడు మాథియాస్ స్క్లెడెన్ అని నేర్చుకుని చేసేదే ఉంది. నాకైతే ఇప్పటి వరకు అవసరం రాలేదనిపించింది, అడగలేదు. ఓకే, ఎం స్క్లెడెన్ మీన్స్ మాథియాస్ స్క్లెడెన్ అనేసి ఇప్పటివరకు క్వశ్చన్ అడగలేదు, అందుకే నాకు అవసరం అనిపించలే. దాని తర్వాత ఇంకో పక్క నుంచి వచ్చేసి ఈ డిఫరెంట్ టైప్స్ సెల్స్ ఉండకుండా ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అని ఫామ్ చేస్తున్నాయి అని అన్నాడు అతను. అంతే చెప్పాడు, ఇంకేం చెప్పలే అతను. అంతవరకు చెప్పేసి ఆపేశాడు. ఇప్పుడు ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు మనకి. ఓకే, దెర్ వాజ్ అనదర్ సైంటిస్ట్. అతని పేరు వచ్చేసి ఏంటి నాన్న? అతని పేరు వచ్చేసి మనకి స్క్వాన్ అనమాట. ఏంటి? థియోడోర్ స్క్వాన్, టీ స్క్వాన్ అనుకుందాం చాలండి మనం. ఓకే, దెర్ వాజ్ అ సెకండ్ సైంటిస్ట్ known as in 1839. దాని తర్వాత సంవత్సరం in 1839 టీ స్క్వాన్ అని ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు. ఈ టీ స్క్వాన్ ఎవరైతే ఉన్నారో 1 minute. థియోడోర్ స్క్వాన్ అనేసి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇతనేమన్నారు? హీ వాజ్ అ బ్రిటిష్ జువాలజిస్ట్. ఇతను ఒక జువాలజిస్ట్ అనమాట. ఇతను రెండు పనులు చెప్పాడు. ఏంటది? ఇతను ఫస్ట్ యానిమల్ సెల్స్ మీద కూడా చేశాడు. ఇతనికి అలాంటి భేదభావం లేదు, ప్లాంట్ సెల్స్ మాత్రమే అనేసి. ఇతను యానిమల్ సెల్స్ మీద కూడా రీసెర్చ్ చేశాడు ఇతను. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇతను యానిమల్ సెల్స్ గురించి ఏమన్నాడు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ సెల్స్ గురించి ఇతను ఏమన్నాడంటే యానిమల్స్ లో ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిది అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో డిలిమిటింగ్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. ఓకే, లేయర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నో, అదొక ప్లాస్మా మెంబ్రెయిన్ ఒకటి మెంబ్రెయిన్ అనేది ఉన్నది అనేసి. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉన్నది, లేదు అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది ఉన్నది అనేసి అతను చెప్పాడు అనమాట. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ లేదంటే సెల్ మెంబ్రెయిన్ ఉన్నదని చెప్పాడు. ఓకే, సరే ఇక్కడి వరకు ఓకే. అంతతో అయిపోయా? లేదు, ప్లాంట్స్ గురించి కూడా చెప్పాడు. ప్లాంట్స్ లో టిష్యూస్ ఉన్నాయి కదా, ప్లాంట్స్ లో ఉన్న టిష్యూలో అవుటర్ మోస్ట్ ఏదైతే ఉందో అది సెల్ వాల్ అన్నాడు.
ఏవైతే ప్లాంట్ సెల్స్ ఉన్నాయో ప్లాంట్ సెల్స్లో ఏవైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉందో అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ కాదు, అది సెల్ వాల్ అనేసి చెప్పాడు. ఇప్పుడు మీరు అంటారు ఇదంతా మనకెందుకు అయ్యా పకోడీ ఇవన్నీ పకోడీ విషయాలు మనకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ మనకెందుకు అంటే అప్పట్లో తెలియదు అయ్యా బాబు ఎవరికేను. ఇప్పుడు అప్పట్లో ఎవరికి తెలియదు, అప్పట్లో ఇదంతా కొత్తగా ఉంది. ఓ అవునా, మన బాడీ సెల్స్ తో ఫార్మ్ అయ్యి ఉందా, మన బాడీలో ఉన్న సెల్స్ కి బయట ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుందా, ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుందా, అబ్బో చాలా కొత్తగా ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉంది అనేసి అప్పట్లో అనుకున్నారు. ఆఫ్ కోర్స్ అనుకుంటారు, అబ్బా అప్పట్లో కొత్త కదా, ఎప్పుడో వాళ్ళు 1800లో చేశారు, అప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. సో అలాంటప్పుడు అది కొత్తగానే ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు, దీన్ని బట్టి ఏమన్నారు వాళ్ళు ఫర్దర్ వెళ్ళి, దీన్ని బట్టి ఏమన్నారు అంటే ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫర్దర్ వెళ్ళి ఇతను ఇది కూడా చెప్పేశాడు, ఫర్దర్ వెళ్ళి ఇతను ఇంకో విషయం కూడా చెప్పాడు, ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్ అండ్ దే ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్. ఆల్ plants and animals are made of cells. అబ్బో మనకు తెలియదు మరి. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్, అన్ని ప్లాంట్స్ యానిమల్స్ సెల్స్ తో ఫార్మ్ అయి ఉన్నాయి అండ్ దే ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్. ఇది అతను చెప్పాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు ఒక థియరీ తీస్తారనమాట. మేము రాస్తాం కొత్త చరిత్ర, మేము రాస్తాం ఒక కొత్త చరిత్ర, సెల్ చరిత్ర. లేదంటే ఏంటి, సెల్ని తెలుగులో ఏమంటారు అబ్బా, సెల్ని తెలుగులో ఏమంటారు, సెల్ని, సెల్స్ని తెలుగులో ఏమంటారు చెప్పండి. సో సెల్ థియరీ ఇచ్చారు ఎవరు, స్క్లెడెన్ అండ్ స్క్వాన్. ఓకే, మనకి ఫైనల్గా అడుగుతారు, మీకు అడిగేది ఏంటి ఏమీ లేదు, మీకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. మనకి ఇప్పుడు క్వశ్చన్ వైజ్ గా ఇంపార్టెంట్ కదా. సో సెల్ థియరీ ఎవరిచ్చారంటే స్క్లెడెన్ అండ్ స్క్వాన్ అని చెప్పాలి, స్క్లెడెన్ అండ్ స్క్వాన్ అనే చెప్పాలి, అందులో డౌట్ లేదు. సెల్ థియరీ ఎవరిచ్చారు అంటే స్క్లెడెన్ ఇంకా స్క్వాన్ అని చెప్పాలి. అలాగే మనకి సెల్ థియరీకి ఫైనల్ షేప్ ఎవరిచ్చారు అని అడిగితే మాత్రం మీరేం చెప్పాలి, రుడాల్ఫ్ విర్షో అని చెప్పాలి. ఓకే, సెల్ థియరీకి ఫైనల్ షేప్ ఎవరిచ్చారు, ఫైనల్ షేప్, ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది ఏంటి ఇన్కంప్లీట్ అనమాట, వీళ్ళు ఇచ్చింది ఏంటి ఇన్కంప్లీట్. చెప్తాను అది కూడా, ఎందుకు ఇన్కంప్లీట్ కూడా చెప్తా. ఓకే, వీళ్ళు ఇచ్చింది ఏంటి కణాలు కదా. సో కణచరిత్రం అనొచ్చా లేదు, ఓకే ఏమనొచ్చు మనం దాన్ని, మనం కణాలది చరిత్ర, లేదంటే థియరీని ఏమంటాం అబ్బా, నాకు ఈ తెలుగులో ఉన్న ఎగ్జాక్ట్ ప్యూర్ వర్డ్స్ ఉన్నాయి కదా లిటరేచర్ వర్డ్స్, అవి రావట్లేదు, లేదంటే నేను చెప్పేవాడిని. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ షేప్ ఎవరు ఇచ్చారు దీనికి, రుడాల్ఫ్ విర్షో ఇచ్చారు, రుడాల్ఫ్ వర్షా. ఓకే, ఇప్పుడు రుడాల్ఫ్ విర్షోది రోల్ ఏమిటి అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, రుడాల్ఫ్ విర్షోది రోల్ ఏంటని కూడా చెప్తాను. అతను ఒక టర్మ్ ఇచ్చాడు నోన్ యాజ్ ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. ఓకే, ఇప్పుడు ఇతను ఎందుకు అలాగే ఇచ్చాడు అనేది ఒక రీజన్ ఉంది చూడండి. కణ సిద్ధాంతం, అబ్బో కణ సిద్ధాంతం అంట. అయితే కణ సిద్ధాంతాన్ని తిరిగి రాశారు. సో కణ సిద్ధాంతాన్ని ఎవరు ఫస్ట్ ఇచ్చారు, స్క్లెడెన్ మరి స్క్వాన్ అనే ఇద్దరు మొనగాళ్ళు. ఈ కణ సిద్ధాంతానికి ఓకే ఫైనల్ గా దానికి ఫైనల్ గా అనకూడదు, ఆఖరి ఆకారం ఎవరిచ్చారు, రుడాల్ఫ్ విర్షో అనే అతను ఒకరు ఇచ్చారనమాట. ఓకే సరే ఫైన్, బాగుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పర్వాలేదా ఇప్పుడు ఏదోటి సిద్ధాంతం అంటే లా అంట, మరీ ఇప్పుడు లిటరల్ మీనింగ్లకి ఏం వెళ్ళిపోక్కర్లేదులేండి, మనం జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఏం జరిగిందంటే స్క్లెడెన్ ఇంకా స్క్వాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసారనమాట. ఒకసారి ఏమైందంటే ఇద్దరికిద్దరు ఒకే చాయ్ కొట్లో కలిసారనమాట, టీ కొట్లోని కలిసి యాక్చువల్గా ఏం చేశారు, చివరి ఆకారం ఓకే చాయ్ కొట్లో కలిసి స్క్లెడెన్ ఏమో నువ్వేం తాగుతావు అంటే నేనేమో కాఫీ తాగుతా అన్నాడు, స్క్వాన్ ఏమో నేను టీ తాగుతాను అన్నాడు. అదేంటి టీ కాఫీలు ఏంట్రా అని మాట్లాడుకోవడం మొదలెట్టి నేను ప్లాంట్స్ మీద చేసిన రీసెర్చ్ ఇది, ఓకే స్క్వాన్ ఏమో నేను యానిమల్స్ మీద చేసిన రీసెర్చ్ ఇది
అనేసి చెప్పుకోవడం మొదలెట్టారు అనమాట. చెప్పుకున్న తర్వాత హే నేను కూడా ఇలాంటి రీసెర్చే చేస్తున్నాను కదా అనేసి చెప్తే, నేను కూడా అలాంటి రీసెర్చే చేస్తున్నాను కదా అయ్యా అనేసి రిలైజ్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి ఓకే ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్ అండ్ దే ఆర్ అండ్ లేదంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్ అండ్ దే ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్ అనేసి మన ఇద్దరం కలిపి ఒక స్టేట్మెంట్ అని రిలీజ్ చేద్దాం. దానివల్ల అందరికందరూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్ది, ఇలాంటిది ఎప్పుడు ఎవరు వినుంటారు అనేసి చెప్తాడనమాట. ఓకే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ముందుకు వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఏమైంది, మనకి యాక్చువల్గా విషయం ఏంటంటే స్క్లెడిన్ ఇంకా స్వాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసారు మనకి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్స్ లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్ తో ఫార్మ్ అయ్యి ఉన్నదని. ఓకే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ను సెల్స్ లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్ తో ఫార్మ్ అయ్యి ఉన్నాయనేసి చెప్పడం జరిగిపోయింది. దట్ ఈస్ ఫైన్. కాకపోతే మనకి ఈ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే అవన్నీ మాకు తెలియదు, ఉన్న సెల్స్ ఇలా ఉంటాయని మాకు తెలుసు అని మాత్రం అన్నాడు. అప్పుడు మనకి రుడాల్ఫ్ విర్షా వచ్చేసి ఏమన్నాడంటే, ఒరే నాన్న ఇప్పుడు మీరు సెల్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకపోతే కూడా దానికి యాక్చువల్గా లాజిక్ ఉండదు అని చెప్పి, ఓకే దానికి లాజిక్ ఉండదు అని చెప్పి అప్పుడు రుడాల్ఫ్ విర్షా ఏమన్నాడంటే ఆల్ లివింగ్ సెల్స్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనేసి అతను ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడే వెళ్ళి మనకి సెల్ థియరీ కంప్లీట్ అయింది. ఎందుకంటే స్క్లెడిన్ ఇంకా స్వాన్ సెల్ థియరీ ఇచ్చినా వాళ్ళది ఇన్కంప్లీట్ ఉండేది, దాన్ని కంప్లీట్ చేసింది లేదంటే ఫైనల్ షేప్ ఎవరు ఇచ్చారు, రుడాల్ఫ్ విర్షా తెచ్చిచ్చారు. రుడాల్ఫ్ విర్షా ఏమన్నారు, omnis cellular e cellular or all living cells came from pre-existing cells. ఆల్రెడీ ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ నుంచి మనకు కొత్త సెల్స్ వచ్చాయనేసి చెప్పారనమాట. సో దీనివల్ల మనకి యాక్చువల్గా ఫైనల్ గా సెల్ థియరీ అనేది కంప్లీట్ అయింది. అర్థమైందా అందరికీ సెల్ థియరీ మనకి ఎలా కంప్లీట్ అయిందో? దాంతో సంబంధించి కావాలంటే మనం కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఇచ్చేస్తారు, యూ కెన్ సీ హియర్. ఓకే సో ఫైనల్ గా మనకి ఏదైతే ఇప్పుడు సెల్ థియరీ ఇవాళ మనం చూస్తున్నామో ఇట్ హ్యాస్ two important points. All living organisms are composed of cells and products of cells. All cells arise from pre-existing cells. ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిని కలిపి ఇప్పుడు మనం యాక్చువల్ గాను వీటి రెండింటిని కలిపి మనం యాక్చువల్గా ఏమంటాము, సెల్ థియరీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, సరేనా, డన్ అయిందా? ఓకేనా, పదండి డన్. ఓకే సో ఇక్కడ వరకు మనకు ఒక క్లారిటీ వచ్చింది, మనకి సెల్ థియరీ ఎలా వచ్చింది ఏమిటి అనే దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. మీకు అడిగేది ఒకటే, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా ఒకటి అడుగుతారు. ఓకేనా, పదండి. సో లెటస్ టాక్ అబౌట్ ద సెల్ రైట్ నౌ. ఇప్పుడు ఇంకా డెప్త్ లోకి వెళ్ళిపోవచ్చు మనం, పదండి. లెటస్ టాక్ అబౌట్ సెల్ ఓవర్వ్యూ. ఓకే let us start talking about different types of cells. ఇక్కడ మనం different types of cells, prokaryotic ఇంకా eukaryotic cells గురించి మాట్లాడుకుంటాం. prokaryotes లో different types of organisms, eukaryotes లో different types of organisms, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా మనం యాక్చువల్ గా డెప్త్ లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి. సో మీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి నేను మీకు చెప్పేస్తున్నాను ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు కూడా కొంచెం శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది, వినండి. ఇప్పుడు నాన్న చూడండి, మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నాన్న, మనకి యాక్చువల్గా సెల్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రోకెరియాట్స్ లో ఇంకా యూకెరియాట్స్ లో వచ్చేసి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, మనం ఎందుకు ఆర్గానిజమ్స్ ని ప్రోకెరియాట్స్ లేదంటే యూకెరియాట్స్ కింద డివైడ్ చేస్తాం. సో టు అండర్స్టాండ్ దిస్ let us write down the differences between prokaryotic and eukaryotic cell. కావాలంటే మీరు అందరికందరూ ఒక టేబుల్ వేసేసుకోవచ్చు, లేదు అంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే మా వల్ల కాదు సార్ మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం అంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఓకే సరేనా, డన్ అయిందా? ఇప్పుడు యూకారియోటిక్ సెల్. కానీ విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే రాసుకుంటారో మీకు బాగా గుర్తు ఉంటుంది అనేసి నేను అంటాను, అందుకే రాయమని చెప్తున్నాను. పదండి. ఓకే సరే అయితే ఇప్పుడు మనకి ప్రోకెరియాటిక్ సెల్స్ ఇంకా యూకెరియాటిక్ సెల్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? అన్నిటికన్నా ఫస్ట్ మనకి ప్రోకెరియాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో యూకెరియాటిక్ సెల్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. ఓకే సో వీటి సైజ్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే, వీటి సైజ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చేసి లెస్ దాన్ 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. లెస్ దాన్ 10 మైక్రోమీటర్స్ అనేది ఉంటుంది. అదే మనకి వీటిలో వచ్చేసి యూకెరియాటిక్ సెల్స్ లో వచ్చేసి మోర్ దాన్ 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. మోర్ దాన్ 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. సో సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఏది పెద్దది చిన్నది అన్నది కూడా చూసేసుకుంటాం. నెంబర్ 2 సెల్ మెంబ్రేన్ వితౌట్ సెల్ మెంబ్రేనా? లేదురా నాన్న సెల్ మెంబ్రేన్ ఉంటుందిరా, మీరు ప్రోకెరియాటిక్ తీసుకోండి యూకెరియాటిక్ తీసుకోండి అన్నిట్లో సెల్ మెంబ్రేన్ ఉంటుంది. న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉండదు, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్.
సో మనకి ప్రోకెరియాట్స్ అంటేనే ప్రోకెరియాట్స్ అనే వర్డ్ ఎప్పుడైతే మనం వింటారో, ప్రో అంటే ప్రిమిటివ్, క్యారియో అంటే న్యూక్లియస్. ప్రో అంటే ప్రిమిటివ్, క్యారియో అంటే న్యూక్లియస్. సో ప్రిమిటివ్ న్యూక్లియస్. ఓకే, సో ప్రిమిటివ్ న్యూక్లియస్ అంటే ఏమిటి? దాని చుట్టూ ఒక న్యూక్లియర్ ఎన్వలోప్ లేదు. నౌ దిస్ మేక్స్ అ మేజర్ పాయింట్ హియర్. మనం ఈ ఒక్క పాయింట్ నేర్చుకొని బోల్డ్ అనే విషయాలు నేర్చుకుంటాం. ఎలాగో చెప్తాను మీకు, చూడండి. న్యూక్లియర్ ఎన్వలోప్ ఈజ్ ప్రెసెంట్. నాన్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఉంటున్న జాగాలో, ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక హాస్టల్లో ఉంటున్నారన్నా, లేదంటే మీరు ఇంట్లో ఉంటున్నారన్నా, ఓకే, మీ చుట్టూ వేరే ఇళ్ళు ఉన్నాయా లేదా? వేరే జనాలు ఉంటున్నారా లేదా? మీరే ఉంటున్నారా? జనాలు ఉంటున్నారు కదా. మీ ఇంటి ముందు వీధి ఉన్నది, ఓకే, మీ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, మీ ఇటు పక్క ఒక ఇల్లు ఉంటుంది, ఎదురుగుండా కూడా ఇల్లు ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఈ ఏవైతే ఇళ్ళు ఉన్నాయో వీటిలో ఎలా మనం సపరేట్ చేయగలుగుతున్నాం? హౌ ఆర్ వి సపరేటింగ్ దెమ్? ఎస్పెషల్గా వాటిని ఎలా సపరేట్ చేస్తున్నాం? ఒక బౌండరీ వాల్ అనేది ఉన్నది అనమాట. ఇది నా బౌండరీ వాల్, ఇది నా ఏరియా. ఇది నీ బౌండరీ వాల్, నీ ఏరియాలో నువ్వు ఉండు, అంతే కదా. సో ఇది నా ఇల్లు అనేసి మీరు ఎలా చెప్పుకుంటున్నారు? మనం ఎలా చెప్పుకుంటున్నాం? బికాస్ ఆఫ్ ద బౌండరీ వాల్ దట్ వీ హ్యావ్. ఈ ఏరియాలో ఉన్న ఏరియా అంతా నా ఇల్లు అనేసి మీరు చెప్తున్నారు. ఒక బౌండరీ వాల్ ఉంటుంది, లేదంటే అట్లీస్ట్ లిమిట్స్ ఉంటాయి, ఇంతవరకు మన ఇల్లు అనేసి. సేమ్ అలాగే న్యూక్లియస్ లో, మన సెల్ లోపల కూడా, ఇప్పుడు ఎస్పెషల్ గా న్యూక్లియస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉన్నది అనుకోండి, అక్కడే న్యూక్లియస్ ఉందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం యాజ్ బయాలజిస్ట్ లేదంటే యాజ్ సైంటిస్ట్ మనం ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో ఒక సెల్ ది అల్ట్రా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తాము. అల్ట్రా స్ట్రక్చర్ అంటే సెల్ లోపల ఉన్న వేరే కాంపోనెంట్స్ అబ్జర్వ్ చేయడం. వెన్ వీ డూ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ దట్ మనకి ఏదైనా మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉన్నాయంటే ఈజీగా మనం వాటిని డిటెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు న్యూక్లియస్ లోపల ఏముంది? మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంది, డిఎన్ఏ ఉంది, రైట్? సో ఇప్పుడు మనకి ఆ డిఎన్ఏని మనం డిటెక్ట్ చేయాలన్నా, డిఎన్ఏ ఎక్కడుందని చెప్పాలనుకోండి, దాని లొకేషన్ చెప్పాలనుకోండి, ఓకే, ఎక్కడని చెప్తాం? ఎక్కడో సెల్లో ఉన్నది అంతే, ఇటు అటు తిరుగుతున్నది అని చెప్పడం కన్నా ఒకే చోటు ఉందని చెప్పడం ఎంత ఈజీగా ఉంటుంది. ఆ పర్టికులర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లోపల ఏదైతే ఏరియా ఉందో అదంతా న్యూక్లియస్ కింద కౌంట్ అవుతుంది. అక్కడే మన జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంది. అదంత ఈజీగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు యూకెరియాటిక్ సెల్. యూకెరియాటిక్ సెల్ లో మనకు ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల ఒక బౌండరీ వాల్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది బిట్వీన్ ద సెల్స్ కాంపోనెంట్స్ అండ్ న్యూక్లియస్, విచ్ మేక్స్ ద న్యూక్లియస్ అపార్ట్ ఫ్రమ్ ద సెల్ and makes it distinct from the cell, which makes us easy to identify its functions and the genetic material inside it. అదే మనం ఒక ప్రోకారియోటిక్ సెల్ లో చూసుకున్నట్లయితే ఈ జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియాయిడ్ అనే ఒక ఫామ్ లోని మనకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మనకి తెలియదు ఒక చెవిట ఉన్నదా ఏమో అని. ఇప్పుడు దీంట్లో బోల్డ్ అన్ని కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. బోల్డ్ అన్ని ఫంక్షన్స్ ఏవైతే మనకి న్యూక్లియస్ లోపల జరగాలో అది జరిగి మళ్ళీ తర్వాత మళ్ళీ న్యూక్లియస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ బయటకు వచ్చి మన ఫర్దర్ ఫంక్షన్ చేపిస్తాయి. ఇది మన యూకెరియాట్స్ లో చూస్తాం. మనందరికీ గుర్తుందా లేదా నాన్న? మనందరికీ గుర్తుందా లేదా? ఏదో అడిగేసి ఏదో డౌట్ అడుగుతున్నారు, మళ్ళీ డిలీట్ చేసేస్తున్నారు. అరే నా చదవడానికి టైం ఏంటరా? ఏదండి వంశీ కృష్ణ పూజల. నాన్న నేను ఒక విషయం చెప్పనా? ఓకే, మళ్ళా రివిజనే కదా ఇది అంటే ఇప్పుడు ఏం చేయమంటారా అయితేను? ఇప్పుడు ఏం చేపిస్తున్నాను నేను మీకు? రివిజన్ కావాలనుకుంటే మీరు, ఇఫ్ యూ వాంట్ క్లియర్ రివిజన్, మీ అందరికీ క్లియర్గా రివిజన్ కావాలంటే మాత్రం సింపుల్గా చెప్తా. మీరు ఏం చేస్తారు? వేదాంత తెలుగు నీట్ ఛానల్కి వచ్చేయండి. అక్కడ మనం స్ప్రింట్ సిరీస్ చేస్తున్నాం. ఆ స్ప్రింట్లో మీకు ఎక్సలెంట్గా రివిజన్ జరుగుతుంది. గంటన్నర రెండు గంటల్లోని చాప్టరే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు రివిజన్ కావాలంటే అక్కడికి వచ్చేయండి. నేను ఇప్పుడు రివిజన్ చేయించట్లేదు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ రివిజన్, దిస్ ఇస్ డీటెయిల్డ్ కవరింగ్ ఆఫ్ ద సిలబస్. చాలా మంది మీలో డీటెయిల్డ్ గా చదువుకోలేదు ఒక చాప్టర్ని, లేదు అంటే ఒక చాప్టర్లోని ఇంకా కొన్ని చిన్న పాయింట్స్ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోలేదు. అలాంటప్పుడు నేను దాన్ని ఇన్కంప్లీట్గా చెప్పేసి వదిలేయడం కన్నా రివిజన్లోని డీటెయిల్డ్గా చెప్పానంటే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు తర్వాత మీ ఇష్టం, మీకు రివిజన్ కావాలనుకుంటే మనం రివిజనే చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. నాకు ఏదైనా ఓకే అబ్బా, మీకు ఏం కావాలో దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. అంతేగాని మెసేజ్ ఇక్కడ టెక్స్ట్ పెట్టి దాన్ని రిట్రాక్ట్ చేశారు అనుకోండి, నేనేమి చేయలేను. ఓకేనా? అది సరే. ఇది వచ్చేసి నాన్న విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎన్వెలోప్. ఇప్పుడు నాన్న ఒక విషయం చెప్తారా మీరందరూ నాకు ఒక విషయం చెప్తారా? అదేంటి అంటే మనం రీసెంట్గా మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుకున్నాం కదా, రైట్? చదువుకున్నాం, కరెక్ట్?
మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనం ఒక ప్రాసెస్ చదువుకున్నాం సిటిటి, కపుల్డ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్, విచ్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ ప్రోకెరియాట్స్. అవునా కాదా? చదువుకున్నామా లేదా? చదువుకున్నాం, కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ చదువుకునే ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? ఇక్కడ మనకి ప్రోకెరియాట్స్ లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోవడం వల్లే ట్రాన్స్క్రిప్షన్ అవగానే ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి బయటికి రావాలి. యాక్చువల్గా యూకెరియాట్స్ లో అలాగే జరుగుతుంది. ప్రాసెస్ అయ్యి యూక్లియస్ నుంచి బయటికి వచ్చి ఎక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు బస్ పట్టుకున్నట్టు న్యూక్లియస్ నుంచి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వరకు బస్ పట్టుకొని వస్తుంది. వచ్చి అక్కడ దిగి అక్కడ ప్రోటీన్ ది ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఏమవుతున్నది? అన్ని ఒకే చోట జరిగిపోతున్నది. అన్ని ఒకే చోట జరిగిపోతున్నది. ఇప్పుడు నార్మల్ గా ఒకే పెద్ద రూమ్ ఉన్నది అనమాట. అదే పెద్ద రూమ్ లో కూర్చొని మీకు ఎలాంటి కంపార్ట్మెంట్ లేకుండా అదే కిచెను, అదే బెడ్రూము, అక్కడే పక్కన బాత్రూమ్ ఉన్నది, అన్ని అక్కడే ఉన్నాయి అనమాట. సో దెర్ ఈస్ నో ఈక్వల్ కంపార్ట్మెంటలైజేషన్. సో మన కంపార్ట్మెంటలైజేషన్ ఎక్కడ చూస్తాము? యూకెరియాట్స్ లో చూస్తాం. సో దిస్ ఇస్ ద రీజన్ వై వి వుడ్ సే దట్ కంపార్ట్మెంటలైజేషన్ అనేది మనకు బాగా ఉంటుంది. ఇక్కడ కంపార్ట్మెంటలైజేషన్ ఇన్సైడ్ ద సెల్ అనేది ఇక్కడ చాలా ప్రాపర్ గా ఉంటుంది. ఓకే, మనకి డివిజన్ ఆఫ్ లేబర్ దీనివల్ల చాలా బాగా జరుగుతుంది. మనకి ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో చాలా బాగా జరుగుతుంది. ఒక్కొక్క రూమ్ లో ఒక పని, కిచెన్ లో వంట ఉండాలి, హాల్లో కూర్చొని చిల్ అవ్వాలి, బెడ్రూమ్ లో వెళ్ళి పడుకోవాలి, బాత్రూమ్ లో వెళ్ళి చేయాల్సిన పనులు చేయాలి. ఓకే, సో ఇవన్నీ మనకు జరగాలి అంటే దేర్ షుడ్ బి కంపార్ట్మెంటలైజేషన్ అండ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ యూకెరియాట్స్ బికాస్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అనేవి ఉన్నాయి. క్లోరోప్లాస్ట్, మనకి మైటోకాండ్రియా, ఓకే, లైసోజోమ్స్, వాక్యూల్స్, దాని తర్వాత వచ్చేసి మనకి గాల్గి కాంప్లెక్స్, ఇవన్నీ కూడా ఏవైతే గాల్గి కాంప్లెక్స్ కాదు, బట్ నందలెస్ ఈ విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది నేను కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఏంటో అని. డివిజన్ ఆఫ్ లేబర్ చాలా ఈజీగా జరుగుతుంది. నౌ ద కంపార్ట్మెంటలైజేషన్ ఇస్ నాట్ వెల్ డన్ హియర్. ఇక్కడ మనకి కంపార్ట్మెంటలైజేషన్ అంత బాగా జరగదు. కంపార్ట్మెంటలైజేషన్ నాట్ డన్ వెల్. ఓకే, దాని తర్వాత నాలుగో పాయింట్కి వచ్చేద్దాం. లెట్ us కమ్ టు ద ఫోర్త్ పాయింట్. ఓకే, ఫోర్త్ పాయింట్కి వచ్చేసి మనకి ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ ఉండవు ఎక్కువ, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, మనకి సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ ఆర్గనెల్స్ లో వచ్చేసి ఓకే ఎక్సెప్ట్ రైబోజోమ్స్ ఆర్ absent. సెల్ ఆర్గనెల్స్ రైబోసోమ్స్ వదిలేసి మిగతావన్నీ ఉండవు, దే ఆర్ absent. ఓకే, మనకి ఇక్కడ ఎస్పెషల్ గా మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దాని గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అక్కడ అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెసెంట్. సో డివిజన్ ఆఫ్ లేబర్ చాలా బాగా జరుగుతుంది. ఓకే, అయింది, డన్, క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? లేవు. సరే, అయిపోయింది. ఓకే, డన్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్స్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి లెట్ us టాక్ అబౌట్ రైబోజోమ్స్ ఓన్లీ ఫర్దర్ మనం రైబోజోమ్స్ గురించి రాసుకుందాం. ఇక్కడ ఎలాంటి రకాల రైబోజోమ్స్ ఉంటాయి నాన్న? ప్రోకెరియాట్స్ లో వచ్చేసి మనకి 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. యూకెరియాట్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి? యూకెరియాట్స్ లో ఎలాంటి రకమైన రైబోజోమ్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ రైబోజోమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూకెరియాట్స్? యూకెరియాట్స్ లో వచ్చేసి మనకి 80s ఉంటాయి, ఇంకా 70s కూడా ఉంటాయి. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనెల్స్ అంటాం. వాటిలో మనకి 70s రైబోజోమ్స్ ఉంటాయి. అవునా కాదా? రెండూ ఉంటాయి వాటిలోని. కరెక్ట్, అయింది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ 6 అని రాస్తాను నేను, అది 5 కదా, నంబర్ 5, 5th పాయింట్ అది. ఓకే, సరే, అయిందా? నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ వరకు నోట్ డౌన్ చేసుకున్నారా? అందరూ నోట్ డౌన్ చేసుకున్నారా? ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 4-5 క్వశ్చన్లు రావచ్చు నాన్న, 4-5 క్వశ్చన్లు రావచ్చు. అంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్. 4 క్వశ్చన్స్ రావచ్చు ఈజీగా, అప్పుడప్పుడు 5 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఓకే, డన్. సరే, ఫైన్. ఓకే, సరే.
కరెక్ట్. ఓకే అయిందా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. లెట్ us go for నెక్స్ట్ పేజ్. ఇక్కడ కూడా సేమ్ అదే కంటిన్యూ చేసుకుంటాం. ప్రోకెరియాటిక్ సెల్ మరియు యూకెరియాటిక్ సెల్. ప్రోకెరియాటిక్ మరియు యూకెరియాటిక్ సెల్. ఓకే, ప్రోకెరియాటిక్ మరియు యూకెరియాటిక్ సెల్. జస్ట్ 1 minute. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ రెస్పెక్ట్ టు ఓకే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. మీ అందరికీ తెలుసు మనకి ప్లాస్మిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్లాస్మిడ్ ఈజ్ ప్రెసెంట్. ప్లాస్మిడ్ అంటే ఏంటి? ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. నార్మల్ జెనెటిక్ లేదంటే జినోమిక్ డిఎన్ఏ కాకుండా ఎక్స్ట్రాగా ఏదైతే డిఎన్ఏ ఉంటుందో దాన్ని మనం ప్లాస్మిడ్ అంటాము. అది మనకి ప్రోకెరియాట్స్ లో ఉంటాయి, మనకు తెలుసు. యూకెరియాట్స్ లో ప్లాస్మిడ్ ఈజ్ యాబ్సెంట్. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే మీసోజోమ్స్. మనకి యాక్చువల్గా ప్రోకెరియాట్స్ లో మీసోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఈ మీసోజోమ్స్ బోల్డ్ అని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే వీటి దగ్గర సెల్ ఆర్గనల్స్ లేవు కాబట్టి. సో మీసోజోమ్స్ ఆర్ ప్రెసెంట్. ఇక్కడ మనకి మీసోజోమ్స్ ఆర్ యాబ్సెంట్. నాన్న ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ అయ్యామనిపిస్తున్నదా మీకు? ఓకే, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ. కరెక్ట్. ఇప్పుడు నాన్న నాకు అందరూ మీరు చెప్పండి. ఓకే, మనం ఏమైనా పాయింట్స్ ఇక్కడ మిస్ అయ్యామనిపిస్తున్నదా మీకు? ఎనీథింగ్ దట్ వి మిస్డ్ మీరు ఒకసారి చెప్తే మనం యాడ్ చేసుకుంటాము. ఓకే పదండి. ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు మెన్షన్? సెక్రేషను, రెస్పిరేషను, బోల్డ్ అని పనులు చేస్తాయి మీసోజోమ్స్. ఇంకేమైనా పాయింట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నారా మీరు? ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మనం యాడ్ చేసేద్దాం. లేదు దీంతో చాలు సార్, దీంతో చాలు, ఇంకేం అక్కర్లేదు అంటే ఇక్కడతో ఆపేద్దాం మనం. పదండి, డన్. చాలంటారా? మ్యాక్సిమం మనం అన్ని కవర్ చేసుకున్నట్టేనా? ఏమిటి ఇంకేమైనా ఉందా? సెల్ ఎన్వెలోప్ అనేది ఇందులో ఉంటుంది. మనకి ప్రోకెరియాట్స్ లో మనకి ఒక కాంపోనెంట్ వస్తుంది నోన్ యాజ్ సెల్ ఎన్వెలోప్. సెల్ ఎన్వెలోప్ లో మనకి 3 కాంపోనెంట్స్ వస్తాయి. ఒకటి గ్లైకోకాలిక్స్, ఓకే, రెండోది సెల్ వాల్, మూడోది సెల్ మెంబ్రేన్. సెల్ ఎన్వెలోప్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ యూకెరియాట్స్ లో చూడము. సో సెల్ ఎన్వెలోప్ ఈజ్ absent, but cell wall in plants and fungi and cell membrane is present. Done? Correct? ఓకేనా? అయిపోయింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ అదొకటి కూడా చెప్పచ్చుకుంటున్నారు. ఓకే, అది యాడ్ చేయొచ్చు. కరెక్టే, వెరీ గుడ్ అమ్మా. ఎవరు చెప్పారు ఈ పాయింట్? యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ శ్రీజ చెప్పారు. వెరీ గుడ్. మనకి ప్రోకెరియాట్స్ లో అన్ని యూనిసెల్యులరే ఉంటాయి. ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ యూనిసెల్యులర్. అదే యూకెరియాట్స్ లో వచ్చేసి బోత్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఉంటాయి. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. వెరీ గుడ్ వన్. కరెక్ట్ చెప్పారు. ఓకే, ఇదొక పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేం లేదు కదా? సెల్ మెంబ్రేన్ ఉంటుందన్న ప్రోకెరియాట్స్ లో. సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఎవరు చెప్పారు లేదని? వెరీ రాంగ్ పర్సెప్షన్. ప్లాస్మోడెస్మాటా అంటే 2 సెల్స్ మీద, ప్లాంట్ సెల్స్ లో ఒక సెల్ కి ఇంకో సెల్ కి కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. దాన్ని మనం ప్లాస్మోడెస్మాటా అంటాం. సో ఎగ్జాంపుల్ రాసేసుకుందాం. చాలా రండి, ఇంకా ఎగ్జాంపుల్ రాసేసుకుందాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ లోని మనకి ఏ కింగ్డమ్ ఇక్కడ వస్తుందంటే కింగ్డమ్ మొనీరా ఏదైతే ఉందో, మొనీరాలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని మనకి ప్రోకెరియాట్స్. ఇక్కడ అదే మన ఎగ్జాంపుల్స్ రాసుకుంటే మనకి ప్రోటిస్టా, ఫంజై, ప్లాంటే అండ్ అనిమేలియా. ఓకే, డన్. పిల్లై, ఫింబ్రియే కూడా అంటారా? అది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పిల్లై and fimbriae are present
ఓకే, ఇక్కడ మనకి పిలా అండ్ ఫింబ్రియా ఆర్ యాబ్సెంట్. ఇది కూడా రాసుకోవచ్చు, కరెక్టే, వెరీ గుడ్. పిలా ఇంకా ఫింబ్రియా ఇక్కడ ఉండవు, దే ఆర్ యాబ్సెంట్. ఎవరు చెప్పారు ఇది? ఇది ఎవరు చెప్పారు? పిలా ఇంకా ఫింబ్రియా గురించి ఎవరు చెప్పారు? ప్రీతి, ప్రియాంక. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, కరెక్టే చెప్పారు. ఓకే, మనకి అదే ఇక్కడ సీలియా ఉండదు. సీలియా ఈజ్ యాబ్సెంట్. సీలియా అనేది మనకి ఒక యూకరియోటిక్ స్ట్రక్చర్. ఓకే, సో సీలియా ఈజ్ యాబ్సెంట్, సీలియా ఈజ్ ప్రెసెంట్. ఓకే, ఫ్లాజెల్లా రెండిట్లోనే ఉంటుంది మనకి. ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్ రెండిట్లో మనకి ఫ్లాజెల్లా ఉంటుంది. సో దాంట్లో మనం కంపారిజన్ డ్రా చేయలేం. ఓకేనా, సరే, డన్ అయింది. ఇప్పుడు మనం సెల్ ఓవర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సెల్ వాటన్నిటి గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఎన్సీఆర్టీ రీడింగ్ కొంచెం చేద్దామా? షుడ్ వి డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎన్సీఆర్టీ? అందరూ చాట్ సెక్షన్లో కొంచెం ఎన్సీఆర్టీ అని పెడతారా? ప్లీజ్ పుట్ ఎన్సీఆర్టీ ఇన్ ద చాట్ సెక్షన్. అందరూ చాట్ సెక్షన్లో ఎన్సీఆర్టీ అనేసి పెట్టండి. ఎన్సీఆర్టీ, ఎన్సీఆర్టీ. ఎవరెవరైతే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఓకే వాళ్ళందరూ ఎన్సీఆర్టీ అనేసి చెప్తారా? మీకు అవసరం ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పకుండా ఉండను, నేను గ్యారంటీగా చెప్తా. ఓకే, షేప్స్ ఏమిటి అన్నీ చెప్తాను. పదండి ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసేయండి. మీరు అందరూ సెషన్ ఎంతవరకు వింటున్నారు కూడా నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, బాగుంటుంది. సరే అయితే, సో లెట్ us do a little bit of NCERT. అయితే రండి. రైట్, సో if you have earlier observed cells in an onion peel under the microscope, సో మనం వాటి స్ట్రక్చర్ రీకలెక్ట్ చేద్దాం అంటున్నారు. ఓకే, సో మనకి ఆనియన్ సెల్లో చూసుకున్నట్లయితే ద ఆనియన్ సెల్ విచ్ ఇస్ అ టిపికల్ ప్లాంట్ సెల్ has a distinct cell wall at its outer boundary just within its cell membrane. The cells of the human cheek have outer membrane as the delimiting structure of the cell. Inside each cell is a dense membrane bound structure called nucleus. మనకి eukaryotic cells లోని nucleus అనేది ఉంటుంది. This nucleus contains the chromosomes which in turn contain the DNA. Cells that have membrane bound nuclei are called eukaryotic cells. ఇక్కడ మనం కొంచెం హైలైట్ చేసుకోవాలి. ఏవైతే సెల్స్ దగ్గర membrane bound nuclei ఉన్నాయో వాటిని మనం యూకెరియాటిక్ అంటాం. whereas cells that lack a membrane bound nucleus are prokaryotic. Okay, in both a semi-fluid matrix called cytoplasm occupies the volume of the cell. A semi-fluid matrix, okay, called cytoplasm, okay, occupies the volume of the cell. Okay, cell లోపల cytoplasm ఉంటుంది. Cytoplasm is the main arena of cellular activities in both plants and animal cell. చాలా ఇంపార్టెంట్. cytoplasm లోనే మనకి మోస్ట్ ఆఫ్ ద మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సెల్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, అన్ని ప్రాసెసెస్ సైటోప్లాజంలోనే జరుగుతున్నాయి. చాలా అన్ని ఎంజైమ్స్ వాటన్ని ప్రాసెస్తో సంబంధించి మనకి సైటోప్లాజంలో ఉంటాయి. ఓకే, వేరియస్ కెమికల్ రియాక్షన్స్ ఒక్కర్ ఇన్ ద సెల్ టు కీప్ ఇట్ ఇన్ ద లివింగ్ స్టేట్. మనకి సెల్ లోపల ఓకే బోల్డ్ అని కెమికల్ రియాక్షన్స్ నడుస్తూ ఉంటాయి. దేనివల్ల అయితే సెల్ మనకి లివింగ్ స్టేట్లో ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటో అర్థం నాన్న, దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమైంది. వాళ్ళు ఏమంటానికి ట్రై చేస్తున్నారు అంటే, ఒక పర్టికులర్ సెల్ లివింగ్ అని అంటున్నాం అంటే దాంట్లో కంటిన్యూస్ గా మెటబాలిక్ రియాక్షన్స్ అవుతూ ఉండాలని. సో ఇది మనం లివింగ్ వరల్డ్ లో చదువుకున్నామా లేదా? సో వీ హ్యావ్ టు కనెక్ట్ దిస్ స్టేట్మెంట్ టు ద లివింగ్ వరల్డ్. లివింగ్ వరల్డ్ మనం ఏం చదువుకున్నాము? డిఫైనింగ్ క్యారెక్టర్ గా మెటబాలిజం చదివేమా లేదా? మెటబాలిజం ఈజ్ అ డిఫైనింగ్ క్యారెక్టర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ చదివేమా లేదా? ఎస్ ఆర్ నో అందరూ చెప్పండి ఒకసారి నాకు. ఎస్ ఆర్ నో, మెటబాలిజం అనేది ఒక డిఫైనింగ్ క్యారెక్టర్ అని చదివేమా లేదా? చదివాం కదా, అదే ఇక్కడ మనం అప్లై చేయాలి, అంతే, ఇంకేమీ లేదు. అదే మనం ఇక్కడ అప్లై చేయాలి. సో మనకి మెటబాలిజం అనేది ఒక డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అందుకే మనం మెటబాలిజం ఉంటేనే దానివల్ల మనకు ఆర్గానిజం లివింగ్ అనేది అవుతుంది. ఓకే ఓకే సరే అయింది. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. బిసైడ్స్ ద న్యూక్లియస్ ద యూకెరియాటిక్ సెల్స్ have other membrane bound distinct structures called organelles like endoplasmic reticulum, Golgi complex, lysosomes, mitochondria, microbodies and vacuoles. The prokaryotic cells lack such membrane bound organelles. చెప్పేసుకున్నాం. Ribosomes are non-membrane bound organelles. చాలా ఇంపార్టెంట్. Ribosomes are non-membrane bound organelles. ఇక్కడ మనకి prokaryotic cells లోని మనకి membrane bound organelles ఉండవన్నది రాసి చదువుకోవాలి. Ribosomes are non-membrane bound organelles found in all cells. Within the cell, ribosomes are not only found in cytoplasm but also within
chloroplasts and mitochondria on the rough endoplasmic reticulum. అయింది చాలు. Animal cells contain non-membrane called centrosome which helps in cell division. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. మనకి యానిమల్ సెల్స్ లోని ఏముంటుంది, సెంట్రోజోమ్స్ అనేవి ఉంటాయి. సెంట్రోజోమ్స్ ది మనం రోల్ చదువుకున్నాం ఆల్రెడీ సెల్ డివిజన్ లో. ఇందులో మనం ఈ చాప్టర్ లో మనం సెంట్రోజోమ్ ది యాక్చువల్ గా స్ట్రక్చర్ కూడా డీటెయిల్ గా చదువుకుంటాము. ఓకే డన్ అయ్యింది. నెక్స్ట్ సెల్స్ డిఫర్ గ్రేట్లీ ఇన్ సైజ్, షేప్ అండ్ యాక్టివిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఓకే మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, అంతెందుకు ప్లాంట్స్ లో ఉన్న సెల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్నిటిది సేమ్ షేప్ ఇంకా స్ట్రక్చర్ ఉంటుందా? అన్నిటిది సేమ్ షేప్ ఇంకా స్ట్రక్చర్ ఉంటుందా? నాకు ఒకసారి చెప్పండి నాన్న, నాకు ఒకసారి చెప్తారా? ప్లాంట్స్ లో అయినా యానిమల్ సెల్స్ లో అయినా యానిమల్స్ లో అయినా మనకి ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటన్నిటిది స్ట్రక్చర్ ఇంకా షేప్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా? స్ట్రక్చర్ ఇంకా సేమ్. సెంట్రోజోమ్ గురించి మాట్లాడుకుంటాం అమ్మా. సెంట్రోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. మనకి సెల్ డివిజన్ లో చాలా అంతవరకు ఇంపార్టెంట్ మనం చదువుకుంటాం దాని గురించి. సో మీరు అది వరి కావాల్సిన అవసరం లేదు, మనం దాని గురించి చదువుకుంటాం. ఓకే మనకి మన దగ్గర ఉన్న సెల్స్ ది షేప్ సైజ్ అన్ని సేమ్ ఉంటుందా? ఎందుకు సేమ్ గా ఉండదు? దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దాట్. ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దాట్ ఇస్ దేర్ ఫంక్షన్. ఏదైనా సెల్ ది దాని ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాని స్ట్రక్చర్ ఇంకా షేప్ డిజైన్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక సెల్ ది ఫంక్షన్ ఏంటి? ఓకే ఫర్ సపోజ్ ఒక సెల్ ది ఫంక్షన్ లైక్ నర్వ్ సెల్. ఒక నర్వ్ సెల్ ది ఫంక్షన్ ఏంటో తెలుసా? సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడం. సో నర్వ్ సెల్ అనేది మనకి పొడుగ్గా ఉంటుంది, సన్నంగా ఇలా పొడుగ్గా ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేయాలి? వాటిలో ఉన్న హిమోగ్లోబిన్ వాడుకొని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు దీనికోసం ఓకే రెడ్ బ్లడ్ సెల్స్ లాంగ్ గా అవ్వక్కల్లా, వాటిది సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలి. బట్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండి వాటిలో న్యూక్లియస్ లేకుండా ఉంటే మాత్రం అప్పుడు అవి ఏమవుతాయి? సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండి దానివల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది వాటికి ఈజీగా ఉంటుంది. అందుకే అవి రౌండ్ ఇంకా బైకాన్కేవ్ షేప్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఇమ్యూనిటీ తోటి బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్స్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తాయి. సో దాంతో సంబంధించిన వాటి స్ట్రక్చర్ అలా ఉంటది. దాని తర్వాత మనకి ఎపిథీలియల్ సెల్స్, మనకి కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ కాలమ్నార్ ఉండడం వల్ల వాటి మీద సీలియా కూడా, కొన్నిట్లో సీలియా కూడా డెవలప్ అవుతుంది, దేనివల్ల అయితే సర్ఫేస్ ఏరియా పెరుగుతుందో. అలాగే మనకి ప్లాంట్స్ లో కూడా మనకి ఏమున్నది? ప్లాంట్స్ లో వచ్చి మనకి ప్యారెంకైమాటస్ సెల్స్ ఉన్నాయి. ప్యారెంకైమా ఏం చేస్తున్నది? ప్యారెంకైమా అనేది మనకి బేసిక్ ప్లాంట్స్ లో ఉన్న ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఫోటోసింథసిస్, ఓకే ఫుడ్ స్టోర్ చేయడం ఇవన్నీ చేస్తున్నది. అదే మనకి ట్రకీడ్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి జైలంలో ట్రకీడ్. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎలాగైతే దాని స్ట్రక్చర్ డిజైన్ చేయబడిందో పైప్ లైన్స్ లాగా, అలా దాని స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎవ్రీ పర్టిక్యులర్ సెల్ that we see has a different structure because of the function that they perform. అవి ఎలాంటి ఫంక్షన్ పర్ఫామ్ చేస్తున్నాయి? సో షేప్ ఆఫ్ ద సెల్ మే వేరీ విత్ ద ఫంక్షన్ that they perform. ఇదే మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చారనమాట. ఎన్సీఆర్టీలో మనకి ఏం చెప్పారు? దట్ ఒక షేప్ ఆఫ్ ద సెల్ ఏదైతే ఉందో, కాలెంకైమా కూడా కరెక్ట్. కాలెంకైమా మనకి ఏమిస్తున్నది? ప్రియాంక అన్నారు. కాలెంకైమా మనకి ఏమిస్తున్నది అన్న? కాలెంకైమా మనకి స్ట్రెంత్ ని ఇస్తున్నది, మెకానికల్ సపోర్ట్ ఇస్తున్నది, అది కాకుండా ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తున్నది. అందుకే దాంట్లో ఏముంటుంది? పెక్టిన్ ఎక్కువ ఉంటుంది. పెక్టిన్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మనకి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ప్లాంట్స్ లో ఏవైతే కొమ్మలు ఉన్నాయో యంగ్ బ్రాంచెస్ లోని లీవ్స్ లోని మనకి ఏముంటాయి? కాలెంకైమా ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుంది? ఈజీగా ఇలా ఒక స్ప్రింగ్ యాక్షన్ క్రియేట్ అవుతుంది. మనం ఇలా లాగ్గా వదలగానే మళ్ళీ అవి వెళ్ళి అదే పొజిషన్ లో కూర్చుంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ యాక్షన్ ఏదైతే వస్తున్నదో అది మనకి కాలెంకైమా వల్ల వస్తున్నది. సో దిస్ మేక్స్ ఇట్ ప్రెటీ మచ్ క్లియర్. ఓకే దిస్ మేక్స్ ఇట్ ప్రెటీ మచ్ క్లియర్. ఒక్కొక్క సెల్ ది ఇంపార్టెన్స్ ఏమిటి, ఒక్కొక్క పర్టికులర్ ఆర్గానిజం లో వేరే వేరే సెల్స్ ది ఇంపార్టెన్స్ ఏమిటి. సో అదే కొంచెం రీడింగ్ చేసుకుంటాం అంతేనండి. ఓకే సరే. ఫర్ ఎగ్జాంపుల్ మైకోప్లాస్మాస్ ద స్మాలెస్ట్ సెల్స్, వీటిని మనం స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ అంటాం. ఎవరిని? దే ఆర్ ఓన్లీ 0.3 micrometers in length, while bacteria, one minute, ఎక్కడుంది? బ్యాక్టీరియా could be 3 to 5 micrometers in length. ఇది వచ్చేసి మనకి వీటిది లెంత్ అన్నమాట, లెంత్ ఆఫ్ ద సెల్. ఫర్దర్ ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఇస్ ద ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. ఓకే అన్నిటికన్నా పెద్ద సెల్ మనం ఏదైతే మన నేకెడ్ ఐస్ తో మనం చూడొచ్చో దట్ ఈస్ ద ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. అమంగ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డయామీటర్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీస్ ది డయామీటర్ వచ్చేసి 7 micrometers, ఇదొకటి ఇంపార్టెంట్. నర్వ్ సెల్స్ లాంగెస్ట్. సెల్స్ ఆల్సో వెరీ గ్రేట్లీ ఇన్ షేప్.
డిస్క్ లైక్ ఉండొచ్చు, పాలిగోనల్ ఉండొచ్చు, కాలమ్నార్ ఉండొచ్చు, క్యూబాయిడల్ ఉండొచ్చు, థ్రెడ్ లైక్ ఉండొచ్చు, లేదంటే ఇర్రెగ్యులర్గా కూడా ఉండొచ్చు. ఓకేనా? బట్ ఫంక్షన్ బట్టి వాటిలో మనం డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ అనేవి చూస్తాం. ఓకే, సరే. ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు రాసుకోవాలి. దట్ ఈస్ స్మాలెస్ట్ ఇంకా లార్జెస్ట్ సెల్. స్మాలెస్ట్ సెల్ ఏదైతే ఉందో, స్మాలెస్ట్ లివింగ్ సెల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ దట్ ఆఫ్ మైకోప్లాస్మా. ఓకే, లార్జెస్ట్ లివింగ్ సెల్ ఏదైతే ఉందో, లార్జెస్ట్ సెల్ ఏదైతే ఉందో, ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. అర్థమైందా? ఇదొకటి ఇంపార్టెంట్ రాసుకోండి. ఇవాళ మనం ప్రోకెరియాటిక్ సెల్స్ కంప్లీట్ చేసేస్తాం. ఆఫ్ కోర్స్ దాంట్లో డౌట్ ఉందా? దాంట్లో డౌట్లు లేవు. ఓకేనా? పదండి. సరే అయితే నెక్స్ట్ ముందుకెళ్ళిపోదామా? ఓకే, షుడ్ వి గో ఫర్దర్? ముందుకెళ్ళిపోదాం. ప్రోకెరియాట్స్ గురించి ఇంకా మాట్లాడుకోవడం మొదలెట్టేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ ప్రోకెరియాటిక్ సెల్స్. పదండి. Let us start with prokaryotic cells. Okay, right. Let us start with prokaryotic cells. Okay, sorry. బట్ సార్ స్మాల్ సెల్ ఇస్ స్పర్మ్ అంట. లేదు నాన్న, స్పర్మ్ కన్నా చిన్నగా ఉంటుంది మైకోప్లాస్మా. మనకి స్పర్మ్ ఇంకా యూకెరియాటిక్ సెల్ ఇంకా పెద్దగా ఉంటుంది అది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని చూస్తానండి. ఆర్ దర్ ఎనీ క్వశ్చన్స్? లెట్ మీ సీ దట్ వీ కెన్ సాల్వ్ విత్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ టుక్ టిల్ నౌ. ఇదొక క్వశ్చన్ చేయొచ్చు. Which of the following is not found in a prokaryotic cell? మనం ఏది ఒక prokaryotic cell లో చూడము? Which of the following is not found in a prokaryotic cell? పదండి ఫాస్ట్. Which of the following is not found in a prokaryotic cell? ఒక prokaryotic cell లో మనం ఏది చూడము? ఏం చూడము? న్యూక్లియర్ ఎన్వెలోప్ అనేది మనం ప్రోకారియోట్స్ లో చూడం. కరెక్ట్. ఇదొక క్వశ్చన్, ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. రెండోది ఓకే, ఐ థింక్ అంతే అనుకుంటాను. ఓకే, అంతే. ప్రస్తుతానికి అంతేను. మనం ప్రోకారియోట్స్ మొదలెట్టుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాం కదా, అప్పుడు మిగతా క్వశ్చన్లు చేసుకుంటాం. ప్రస్తుతానికి అంతే, ఒకటో రెండో క్వశ్చన్లే ఉన్నాయి మీకోసం. ఇప్పుడు నాన్న వినండి జాగ్రత్తగా. ఇప్పుడు లిజన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, మనం ఇంకా ప్రోకారియోటిక్ సెల్ స్టార్ట్ చేస్తున్నాం. సో యాజ్ వీఆర్ స్టార్టింగ్ విత్ ప్రోకారియోటిక్ సెల్, ఓకే, మీకు ప్రోకారియోటిక్ సెల్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మీరు నాకు ఇక్కడ కమెంట్ సెక్షన్లో చెప్తూ ఉండాలి. చాట్ సెక్షన్లో ఫుల్గా మీరు నాకు చెప్తూ ఉండాలి మీరు ప్రోకారియోటిక్ సెల్ గురించి ఏం తెలిసినా కూడా. సో లెట్ us స్టార్ట్ విత్ ప్రోకారియోటిక్ సెల్స్. ఓకే, మనకి ప్రోకారియోట్స్ అంటే ఏమన్నా నాన్న? ప్రోకారియోట్స్ అంటే మనకి కింగ్డమ్ మొనీరా అనేది ఏదైతే కింగ్డమ్ ఉన్నదో, కింగ్డమ్ మొనీరాలో ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని మనకి ప్రోకారియోట్స్. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోకారియోటిక్ సెల్, కింగ్డమ్ మొనీరాలో ఉన్న ఆర్గనిజమ్స్ గురించి మాట్లాడుతున్నాం అని అనుకోండి. యూ థింక్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ మొనీరా. ఇప్పుడు దీంట్లో మన కింగ్డమ్ మొనీరాలోని అన్నిటికన్నా ఫస్ట్ ఎవరు వస్తారు? బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా వస్తుంది. బ్యాక్టీరియా తర్వాత మనకి ఎవరు వస్తారు? బ్లూ గ్రీన్ ఆల్గే, లేదంటే వీటిని ఇంకోటి ఏంటంటాం? బ్లూ గ్రీన్, అలాగే ఇంకా సైనోబ్యాక్టీరియా అంటాము. ఓకే, దాని తర్వాత మూడోది వచ్చేసి మనకి మైకోప్లాస్మా. ఓకే, మూడోది వచ్చేసి మైకోప్లాస్మా. ఇంకా నాలుగోది వచ్చేసి పీపీఎల్ఓ, ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్.
ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. ఓకే, 4 వస్తాయి. సరేనా? ఓకే, డన్. ఇవి 4 వస్తాయి కదా. ఇప్పుడు మనకి ఇందులో చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటూ వెళ్తాము. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి విత్ ది సైజ్ అనమాట. మనకి బ్యాక్టీరియాది లెంత్ వచ్చేసి చూడండి 2 ఉన్నాయి మనకి బ్యాక్టీరియాలోని. బ్యాక్టీరియాతో సంబంధించి 2 పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి వీటి లెంత్ ఒకటి అడుగుతారు, రెండోది విత్ ది సైజ్ అడుగుతారు. ఇప్పుడు సైజు ఇంకా లెంత్ డిఫరెంట్ నాన్న. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, లిజన్ టు దిస్ కేర్ఫుల్లీ. మనకి సైజ్ వేరు, లెంత్ వేరు. మనకి సైజ్ వేరు, లెంత్ వేరు. సైజ్ అనేది మనం డయామీటర్తో చెక్ చేస్తాం. లెంత్ అనేది మనకి ఆ బాడీది లెంత్ ఎంత అని చూసి వదిలేస్తాం. సో లెంత్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ త్రూగా మీకు ఏం చెప్పారంటే 3 to 5 మైక్రోమీటర్స్ అని చెప్పారు. కానీ నార్మల్గా బ్యాక్టీరియా సైజు 1 to 2 మైక్రోమీటర్స్ వరకే ఉంటుంది. ఓకేనా? సో ద లెంత్ అండ్ సైజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్స్. మనకి బ్లూ గ్రీన్ ఆల్గేతో పని లేదు, కానీ మైకోప్లాజ్మాలోని మనకి లెంత్ అయిన సైజ్ మనకి లెంత్తో సంబంధించి ఇచ్చారు 0.3 మైక్రోమీటర్స్ అని. ఇప్పుడు మనకి యాక్చువల్గాను మైక్రోప్లాజ్మాస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. మనకి మైక్రోప్లాజ్మాస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఓకే, దే ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథోజెనిక్. ఓకే, ఇవి యాక్చువల్గా ప్యాథోజెనిక్ మెయిన్గా దేంట్లోని ప్లాంట్స్లోని. దే ఆర్ మెయిన్లీ ప్యాథోజెనిక్ టు ప్లాంట్స్. ప్లాంట్స్ని వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఇంకా యాక్చువల్గాను అటాక్ చేస్తాయి. రెండోది వచ్చేసి వీటి గురించి మనకు తెలుసుకోవాలి. దే కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. వాటికి ఆక్సిజన్ అవసరం లేదు. అవి ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అయిపోతాయి. ఓకే, దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్. ఓకే, అది కాకుండా మనం ఇంకేమైనా చెప్పుకోవచ్చా వీటి గురించి? దే ఆర్ ప్రోకెరియాటిక్. అంతే, చాలా, అంత మాత్రం చెప్తే సరిపోతుంది. మీకు క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారో చూపిస్తాను. మైకోప్లాజ్మాతో సంబంధించి క్వశ్చన్ ఇగో ఇలా అడుగుతారు మీకు. ఐ విల్ షో యూ ద క్వశ్చన్ ఆల్సో. వెయిట్. ఓకే, చూడండి. ఇలా అడుగుతారు. ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ రెండు ప్యాథోజెనిక్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ known without a definite cell wall, pathogenic to plants and animals and can survive without oxygen. ఇలా అడుగుతారు క్వశ్చన్. క్వశ్చన్ అనేది మనకి ఇలా అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే మీకు తెలిసి ఉండాలనేసి నేను ఆ పాయింట్లన్నీ చెప్పాను. ఓకేనా? చెప్తారా ఏమవుతుంది ఆన్సర్ దీనికి? వాట్ విల్ బి ది ఆన్సర్? ఏమవుతుంది మనకి? మైకోప్లాజ్మా, ఆప్షన్ సి అయిపోతుంది. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా? ఇలా అడుగుతారు మీకు క్వశ్చన్స్ అడిగితే దీని నుంచి, మైకోప్లాజ్మా నుంచి. ఇది ఒకటి అయింది. డన్. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. గోయింగ్ ఫర్దర్. 1 minute. ఎక్కడ? ప్రోకెరియాట్స్లో ఉన్నాం, రైట్? మనకి ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి దీస్ ఆర్ ఆల్సో యాక్చువల్లీ దే ఆల్సో కమ్ అండర్ ప్రోకెరియాట్స్ అండి. సార్ ఈ టాపిక్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉందా? అవును, తెలుసు నాకు. ఇక్కడ మనం రిపీట్ చేస్తున్నాం అంతే, అలా అనుకోండి మీరు. ఓకే, సరేనా? బయాలజికల్ క్లాసిఫికేషన్లో కూడా ఉంది, నాకు తెలుసు నాన్న. పదండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్దాం. లెట్ us talk about the shape of prokaryotic cells. Whenever say we talk about మెయిన్ గా మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుతాం అనుకోండి. నాన్న నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను. మనం ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, వాటిలో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ అని మీరు మైండ్ లో పెట్టుకోండి. మనం యాక్చువల్గా మాట్లాడుతున్నాం బ్యాక్టీరియా గురించి. బికాస్ బ్యాక్టీరియా ఆర్ ద మెయిన్ ప్రోకెరియాట్స్ దట్ ఆర్ ప్రెసెంట్. సో బ్యాక్టీరియానే మైండ్ లో పెట్టుకొని మనం చదువుతాం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి షేప్ ఇన్ ద ప్రోకెరియాటిక్ సెల్స్ చూసుకున్నట్లయితే 4 డిఫరెంట్ షేప్స్ చూస్తాం మనం. వి సీ 4 different shapes. What are the 4 different shapes that we see in bacteria? Okay, ఒకటి మనకి కాకస్, రెండోది బ్యాసిల్లస్, ఓకే, దాని తర్వాత విబ్రియో, దాని తర్వాత స్పైరిలం. ఓకే, దీస్ ఆర్ ద 4 shapes కదా. ఇప్పుడు కాకస్ అంటే మనకి ఏముంటుంది? కాకస్ అంటే మనకి రౌండ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో మనకి 2 వస్తాయి మళ్ళీ కాకస్ లోని. ఇందులో మళ్ళీ మనకి 2 రకాలు వస్తాయి. ఒకటి స్టెఫైలోకాకస్ లాంటివి వస్తాయి, స్టెఫైలోకాకస్ లాంటి ఆర్గానిజమ్స్ వస్తాయి. స్టెఫైలోకాకస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి యాక్చువల్ గాను ఇలా ఉంటాయి అన్నమాట, ఇప్పుడు చూపించినట్టు.
ఇలా గుంపులో ఉంటాయి అన్నమాట సెల్స్. అదే మనకి ఇంకోటి ఉంది నోన్ యాజ్ స్ట్రెప్టోకాకస్. స్ట్రెప్టోకాకస్ స్పీషీస్. స్ట్రెప్టోకాకస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సెల్స్ ఇలా ఉంటాయి అన్నమాట, చైన్ లాగా ఫార్మ్ చేస్తాయి. అర్థమైందా? ఇలాగా. సో దాన్ని మనం స్ట్రెప్టో అంటాం, దీన్ని మనం స్టెఫైలో అంటాం. ఇవి రెండు మీకు తెలిసి ఉండాలి ఒకటి. రెండోది బ్యాసిల్లస్కి వెళ్ళిపోదాం. బ్యాసిల్లస్ అంటే రాడ్ షేప్ అన్నమాట, రాడ్ షేప్. ఓకే, సో మనకి బ్యాసిల్లస్ ఎన్నో స్పీషీస్ ఉన్నాయి, బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అలాంటివి బోల్డ్ అని మన స్పీషీస్ చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి విబ్రియో. విబ్రియో అంటే మనకి కామా షేప్డ్. ఓకే, విబ్రియో అంటే కామా షేప్డ్ అన్నమాట, కామా షేప్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? కాలరా కాజింగ్ బ్యాక్టీరియా ఏంటి? విబ్రియో కాలరే. విబ్రియో కాలరే. కాలరా కాజ్ చేస్తుంది మనకి ఇది. ఇట్ కాజెస్ కాలరా, మనకి కాలరా అవుతుంది దానివల్ల. ఓకే, అదొక డిసీజ్. దాని తర్వాత స్పైరిల్లం. స్పైరిల్లం ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏవైతే ఈ బ్యాక్టీరియాలు ఉంటాయో స్పైరల్ షేప్లో ఉంటాయి, ఇలా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి? రోడోస్పైరిల్లం. రోడోస్పైరిల్లం. ఓకే, రోడోస్పైరిల్లం. డన్ అయిందా? అయిందా? డన్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ షేప్స్. ఓకే, అయింది. ఇప్పుడు ప్రోకారియోటిక్ సెల్లోని 1 by 1 వీటి ఫీచర్స్ మాట్లాడుకుంటూ వెళ్తాం ఇంకా, సరేనా? కాలెరానా? అవునమ్మా కాలెరానే. సరేనా? పదండి, లెట్స్ గో. ఓకే, సరే. సో characteristic features of prokaryotic cells. Prokaryotic cells లో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, డన్. సరే నానా, హౌ ఇస్ ద సెషన్ టిల్ నౌ? ఎలా ఉన్నది? బీపీ తగ్గినప్పుడు సాల్ట్ వాటర్ ఎందుకు తాగుతారు? ఇంకెవరికైనా డౌట్ ఉందా? మనకి సింధు డౌట్ అడిగారు, బీపీ తగ్గినప్పుడు ఉప్పు నీళ్ళు ఎందుకు తాగాలి నాన్న? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి చెప్తారా ఎవరైనా? ఎందుకు తాగాలి మనం ఉప్పు నీళ్ళు? బీపీ తగ్గినప్పుడు ఉప్పు ఎందుకు కన్జ్యూమ్ చేస్తారు? ఉప్పులో అలాంటిది ఏం ఫీచర్ ఉంది దేనివల్ల అయితే బీపీ మనకి నార్మల్ అవుతుంది? ఎవరికైతే లో బీపీ లేదంటే హైపోటెన్షన్ ఉంటుందో వాళ్ళు ఎందుకు యాక్చువల్గా ఉప్పు నీళ్ళు తాగాలి చెప్పండి? ఓకేనా? అర్థమవుతున్నదా అందరికి? చెప్పండి. కొంచెం ఆఫ్ ద టాపిక్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మీరు నిన్నే మనం యాక్చువల్గా హ్యూమన్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఐ హోప్ మీరు అందరికందరూ ఈజీగా చెప్పగలుగుతారు దీనికి ఆన్సర్. ఎందుకు? మనకి బీపీ ఫర్ సపోజ్ ఎవరికైనా హైపోటెన్షన్ లేదంటే బీపీ తగ్గిందంటే సాల్ట్ బీపీని పెంచుతుంది కాబట్టి. ఓకే, ఎలా పెంచుతున్నది సాల్ట్? సాల్ట్ తింటే బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎనీవన్ చెప్పండి, గెస్ట్ చేయండి, ఏం పర్లేదు. మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని ఏమీ లేదు నాన్న. మనకి ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి కరెక్ట్ ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ట్రై చేయడం ఇంపార్టెంట్. ఆల్వేస్ వి షుడ్ కీప్ ట్రైయింగ్. ఓకే, ట్రై చేయండి. సోడియం బోల్డ్ చెప్తున్నారు విషయాలు. సాల్ట్లో అయోడిన్ ఉంటుందా? అందుక ఇదేదో టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నట్టు చెప్తున్నారు. అది అలా కాదు, అది బ్లడ్ ప్రెషర్. సాల్ట్ helps to raise blood pressure by retaining fluid in the bloodstream, effectively increasing blood volume and thus elevating pressure above. Okay, help increase your sodium levels and raise your blood pressure. చూడండి, try not to laugh అనే అకౌంట్ ఎవరిదైతే ఉందో బాగా రాసి చెప్పారు. మనకి సాల్ట్లోని ఉంటుంది ఏంటి? సోడియము కదా. సాల్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సో సాల్ట్లో ఉన్న సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో దాంట్లో సోడియం ఏదైతే ఉందో సోడియం హ్యాస్ అ వెరీ గుడ్ ఆస్మాటిక్ పొటెన్షియల్, లేదంటే సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది దానికి. అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని దాంతోపాటు రీటైన్ చేస్తుంది. సాల్ట్ ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే అది దాంతోపాటు నీళ్ళని కూడా కలిపి ఉంచుతుంది అనమాట. ఇప్పుడు మనం ఉప్పు ఎక్కువ ఎందుకు తినకూడదు అంటే సాల్ట్ ఎక్కువ తిన్నామంటే బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది దానివల్ల.
బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోతుంది, వాటర్ రిటైన్ అయిందంటే, బ్లడ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువైందంటే బ్లడ్ ది ప్రెషర్ కూడా పెరుగుతుంది. అది సో ఇప్పుడు ఫర్ సపోజ్ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటే ఉప్పు నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరుగుతుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? సో ఎవరైతే అడిగారో డౌట్, ఎవరబ్బా అడిగారు డౌట్? ఇప్పుడు ఆ డౌట్ అడిగిన వాళ్ళు మాయమైపోయారు ఇక్కడి నుంచి. ఎవరు అడిగారు డౌట్? డౌట్ క్లారిఫై అయిపోయిందా నాన్న? ముందుకు వెళ్ళిపోదామా? పదండి. సో ప్రోకెరియాటిక్ సెల్స్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మొదటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? జెనెటిక్ మటీరియల్. ఎక్కువ కూడా తీసుకుంటే క్లాట్ అవుతుంది. కరెక్ట్. నిన్నే మనం మాట్లాడుకున్నాం హైపర్ టెన్షన్ గురించి కదా. వెరీ గుడ్. సరే, జెనెటిక్ మటీరియల్. ఓకే, సరే నాన్న, మనకి యాక్చువల్గా చెప్పుకోవాలంటే ప్రోకెరియాట్స్ లో ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో దాన్ని మనం ఏమంటామో తెలుసా? ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఫార్మ్ నోన్ యాజ్ న్యూక్లియాయిడ్. దాన్ని మనం న్యూక్లియాయిడ్ అంటాం. ఎందుకు? న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్. జెనెటిక్ మెటీరియల్ లేదంటే జినోమిక్ డిఎన్ఏ ఏదైతే ఉందో, జినోమిక్ డిఎన్ఏ, నార్మల్ డిఎన్ఏ ఏదైతే ఉందో, జీనోమ్ ఫామ్ చేసిన డిఎన్ఏ, దాన్ని మనం న్యూక్లియాయిడ్ అంటాం. న్యూక్లియాయిడ్ చుట్టూ మనకి ఎలాంటి సెల్ ఎన్వెలోప్ లేదు. సో ద న్యూక్లియర్ ఎన్వెలోప్ ఈజ్ అబ్సెంట్. న్యూక్లియర్ ఎన్వెలోప్ ఈజ్ అబ్సెంట్. ఇంకా చెప్పుకోవాలంటే ఈ న్యూక్లియాయిడ్ లేదంటే జినోమిక్ డిఎన్ఏనే మనకి క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తుంది. సో క్రోమోజోమ్స్ ఉన్నాయిలేండి, క్రోమోజోమ్స్ అనేవి ఫార్మ్ అవుతాయిలేండి, దాంట్లో డౌట్ లేదు. దీన్ని మనం క్రోమోజోమల్ డిఎన్ఏ అని అంటాం. ఇప్పుడు మనకి ఇఫ్ దిస్ ఈజ్ అ బ్యాక్టీరియల్ సెల్, లెట్ అస్ సే ఇది ఒక బ్యాక్టీరియల్ సెల్. ఓకే, ఈ బ్యాక్టీరియల్ సెల్ నార్మల్ గా మనకి బోల్డ్ అంతా డిఎన్ఏ ఉన్నది ఇన్ దిస్ ఫార్మ్. చూడండి, ఓకే, ఇది వచ్చేసి మనకి న్యూక్లియాయిడ్ అనమాట. ఇదే మన న్యూక్లియాయిడ్ అనమాట. ఇప్పుడు న్యూక్లియాయిడ్ లేదంటే జినోమిక్ డిఎన్ఏ ఉండడమే కాకుండా there is extra chromosomal DNA that is present inside a bacterial cell. Many bacterial cells will have a extra chromosomal genetic material or DNA. Genetic material or DNA. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ లేదంటే డిఎన్ఏ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము? ప్లాస్మిడ్ అనేసి అంటాము. దీన్ని ఏమంటాం మనం? ప్లాస్మిడ్ అంటాం. ఏమంటాం? ప్లాస్మిడ్. ఓకే, ఏదైతే ప్లాస్మిడ్ ఉందో దీని గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ రిగార్డింగ్ ప్లాస్మిడ్ ఏంటి? ఇట్ ఈస్ డబుల్ స్ట్రాండెడ్ సర్క్యులర్ డిఎన్ఏ. ఇట్ ఈస్ అ డబుల్ స్ట్రాండెడ్ సర్క్యులర్ డిఎన్ఏ, number 1. Number 2, it provides the bacteria with virulent properties. Virulent properties అంటే ఏంటబ్బా? బ్యాక్టీరియాని వైరస్ కింద మార్చేస్తుందా? ఒక బ్యాక్టీరియాని వైరస్ కింద మార్చేస్తుందా? ఓకే, మార్చేస్తుందా బ్యాక్టీరియాని వైరస్ కింద? కాదు, అలా కాదు. మనకి ఏం చేస్తుందంటే డిసీజ్ కాజింగ్ వైరులెంట్ ప్రాపర్టీస్ అంటే మనకి పాథోజెనిక్ ప్రాపర్టీస్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఒక బ్యాక్టీరియా పాథోజెనిక్ అనుకోండి, దాంట్లో చాలా అంత వరకు కాంట్రిబ్యూషన్ దాంట్లోనే ప్లాస్మిడ్ చేస్తుంది చాలా అన్ని బ్యాక్టీరియాస్లోని. అదొకటి ఉన్నది మనకి. ఓకే, దాని తర్వాత మూడోది వచ్చేసి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. మూడోది వచ్చేసి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నమస్తే. ఓకే, ఇప్పుడు చూడండి అన్న, మనకి యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ అనేసి బోల్డ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ గా మనం ఎందుకు తింటున్నాము? మనందరికీ తెలుసు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక మొనగాడు మనకి యాంటీబయాటిక్స్ ఎలా కనిపెట్టాడు. అతను చూసాడు బ్యాక్టీరియాని ఎప్పుడైతే ఒక కల్చర్ ప్లేట్ లో గ్రో చేసినప్పుడు ఒక ఫంగస్ గ్రో అవడం స్టార్ట్ అయింది అక్కడ, పెనిసిలియం నోటేటమ్. ఆ పెనిసిలియం నోటేటమ్ ఒక కెమికల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది, దాన్ని మనం పెనిసిలిన్ అంటాం. ఈ పెనిసిలిన్ ఆ బ్యాక్టీరియాని గ్రో అవ్వనివ్వలేదు. సో మనకి యాక్చువల్ గాను ఒక లివింగ్ ఆర్గానిజం ఇంకో లివింగ్ ఆర్గానిజం కి గ్రో అవనీయకుండా కాంపిటీషన్ అన్నమాట. ఏంటది? ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అన్నమాట. ఓకే, సో ఆ కాంపిటీషన్ కోసం మనకి ఈ పర్టికులర్ యాంటీబయాటిక్స్ క్రియేట్ చేస్తాయని మనం
మైక్రోబ్స్ లో చదువుకున్నాం, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో చదువుకున్నాం. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ మనకి ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని చంపేయచ్చు. దీస్ యాంటీబయాటిక్స్ కెన్ కిల్ ది బ్యాక్టీరియా. ఇప్పుడు ప్లాస్మిడ్స్ ఏం చేస్తున్నాయి, ప్లాస్మిడ్స్ ఈ పర్టికులర్ యాంటీబయాటిక్స్ ఏవైతే బ్యాక్టీరియాని చంపచ్చు దాని నుంచి రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ యాంటీబయాటిక్ ఉన్నా కూడా బతికేస్తున్నాయి ఎలాగోలా అనమాట. ఎందుకు? బికాస్ దీస్ జీన్స్ విల్ ప్రొడ్యూస్ సమ్ ప్రోటీన్స్ దట్ విల్ ప్రొటెక్ట్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ ద అటాక్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అందరికీ అర్థమైందా ఈ పాయింట్? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి. అందరికీ అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో సార్ చెప్పండి. ఎస్ ఆర్ నో చెప్తారా ఫాస్ట్గా? చెప్తేనే కదా ముందుకెళ్ళేది. మీరు చెప్పకుండా ముందుకు వెళ్ళడం జరగదు నాన్న. సో త్వరగా చెప్పాలి, ఫాస్ట్. డన్? అర్థమైందా? నో డౌట్స్? క్లియర్? ఓకే సరే. ఓకే, నౌ లెట్ us go further. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఎన్సీఆర్టీ మనం మాట్లాడుకుంటాం, కొంచెం మళ్ళీ మనం ఎన్సీఆర్టీ మళ్ళీ మాట్లాడుకుంటాం. సో లెట్ us read a little bit more of ఎన్సీఆర్టీ. ఓకే పదండి. సరే రండి. The organization of prokaryotic cell is fundamentally similar even though prokaryotes exhibit wide shapes and functions. Okay. All prokaryotes have a cell wall surrounding the cell membrane except in mycoplasma. The fluid matrix is cytoplasm. There is no well-defined nucleus. Genetic material is basically naked, not enveloped. In addition to genomic DNA, many bacteria have small circular DNA outside the genomic DNA. These smaller DNA are called plasmids. The plasmid DNA confers certain unique, ఇది ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ చూడండి. The plasmid DNA confers certain unique phenotypic characters to such bacteria. మనకి ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏం చేస్తున్నది, యునిక్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్చువల్గా ఏం చేస్తున్నది, ఇస్తున్నది. వన్ సచ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇస్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్, చెప్పాను ఆల్రెడీ. దాని తర్వాత న్యూక్లియర్ నో ఆర్గనెల్స్, అది అయిపోయింది. ప్రోకెరియాటిక్స్ హ్యావ్ సంథింగ్ ఓకే unique in the form of inclusions. A specialized differentiated form of cell membrane called mesosome is characteristic of prokaryotes. They are essentially infoldings of cell membrane. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీసోజోమ్స్ గురించి చదువుకోబోతున్నాం. మీసోజోమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అందుకు. ఓకే పదండి. సో మనకి ఏంటి ఎన్సీఆర్, మనం ఈ ఎన్సీఆర్టీలోని వాళ్ళు ఏమంటున్నారు, వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్ మీసోజోమ్స్. చూడండి మనకి మీసోజోమ్స్ అనే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు యాక్చువల్గా చూసుకున్నట్లయితే ప్రోకెరియాట్స్ లో బోల్డ్ అని స్ట్రక్చర్స్ మాయం. మనకి యాక్చువల్గాను ప్రోకెరియాట్స్ లో బోల్డ్ అని స్ట్రక్చర్స్ లేవు, అన్ని మాయమే. బోల్డ్ అని స్ట్రక్చర్స్ మాయం అనమాట. మనకి సెల్ ఆర్గనల్స్ లేవు, ఇవి లేవు, బోల్డ్ అని కాంపోనెంట్స్ లేవు. సో ఆ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఆర్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ దట్ వీ సీ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ లోని ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల సెల్ మెంబ్రెయిన్ బోల్డ్ అని ఫంక్షన్స్ పర్ఫామ్ చేయగలుగుతున్నది. ఈ ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంక్లూజన్స్ అని కూడా అంటాము. ఈ ఇన్ఫోల్డింగ్స్, దీస్ ఆర్ ద ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. ఈ ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ లోపల పక్కిలాగా ఫోల్డ్ అవుతున్నది అనమాట. ఓకే దీన్నే మనం ఏమంటాము, మీసోజోమ్స్ అంటాం. ఓకే మీసోజోమ్స్ అంటాం. దీని గురించి కూడా మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. పదండి. ఇది ఇక్కడ నేను మీకు కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేపించిన తర్వాత మనం కొంచెం సెల్ ఎన్వెలోపు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత మనం ముందు పార్ట్కి వెళ్తాం. మీసోజోమ్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. కానీ ఫస్ట్ మనం యాక్చువల్గాను సెల్ ఎన్వెలోప్ గురించి ఒకసారి మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ ఓకే సెల్ డివిజను, సిక్రీషను, రెస్పిరేషను. వెరీ గుడ్ కరెక్ట్ వెరీ గుడ్. ఓకే సరే ఫైన్ పదండి. ఆల్ రైట్. సో ఎక్కడ ఉన్నాం నాన్న మనం? ఇది అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ సెల్ ఎన్వెలోప్. నాన్న మీ అందరికీ గుర్తున్నదా, సెల్ ఎన్వెలోప్ అనేది మనకి యాక్చువల్ గాను యూకెరియాట్స్ లో లేదు, ఇది ఓన్లీ మనకి ప్రోకెరియాట్స్ లోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ ప్రోకెరియాట్స్. ప్రోకెరియాట్స్ లో మాత్రమే
మనం ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది చూస్తాం. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనకి సెల్ ఎన్వలప్ ఏం చేస్తున్నది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ యూనిఫైడ్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్. ఓకే, మనకి ప్రోకెరియాటిక్ సెల్ ని ప్రొటెక్షన్ అన్నమాట, మెయిన్ ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఉంది దీనికి. సో ఇట్ ఈస్ అ యూనిఫైడ్ స్ట్రక్చర్. ఓకే, ఇట్ ఈస్ అ యూనిఫైడ్ స్ట్రక్చర్. Okay, and it is meant for protection. Okay, it is meant for protection. ఓకే, సరే. ఇప్పుడు మనకి సెల్ ఎన్వలప్ లోని 3 కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ దీస్ 3 కాంపోనెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, మనకి 3 కాంపోనెంట్స్ తో ఫార్మ్ అయి ఉంటుంది సెల్ ఎన్వలప్. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ దట్ ఫార్మ్ ద సెల్ ఎన్వలప్? ఒకటి గ్లైకోకాలిక్స్, రెండోది మనకి సెల్ వాల్, మూడోది సెల్ మెంబ్రెయిన్. ఓకే, గ్లైకోకాలిక్స్, సెల్ వాల్ మరియు సెల్ మెంబ్రెయిన్. ఓకే, డన్. ఓకే, సరే, పదండి. ఇప్పుడు మనకి గ్లైకోకాలిక్స్ ఏదైతే ఉందో గ్లైకోకాలిక్స్ లో 2 రకాలు అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే సెల్ వాల్ ఉన్నదో ఏదైతే మనకి సెల్ ఎన్వలప్ ఉందో దాంట్లో అన్నిటికన్నా అవుటర్ మోస్ట్ లేయర్ ఇది. ఇట్ ఈస్ ది అవుటర్ మోస్ట్ లేయర్. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ గ్లైకోకాలిక్స్ ఏదైతే ఉందో ఇది 2 రకాలుగా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లైమ్ లేయర్. నాన్న మీరందరూ నాకేం రెస్పాన్సెస్ ఇవ్వట్లా. Or in the form of capsule. Okay, it can be in the form of cell layer or it can be in the form of capsule. Okay, ఇప్పుడు స్లైమ్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఒక లూజ్ షీత్ లా ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ అ లూజ్ షీత్, లూజ్ గా ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి లైక్ అ లూజ్ షీత్ అంటే ఏమిటి? లూజ్ గా ఉంటుంది, అంత టఫ్ గా గట్టిగా ఉంటుంది అనమాట. ఓకే, టఫ్ గా లేదంటే గట్టిగా ఉండదు. ఓకే, కానీ మనకి క్యాప్సూల్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వీటి ఫంక్షన్స్ కూడా అందుకే దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. స్లైమ్ లేయర్ అనేది మనకి బ్యాక్టీరియా ఇలా 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 మూవ్ అవుతూ వెళ్ళడానికి హెల్ప్ చేస్తే మనకి క్యాప్సూల్ అనేది ఒకే దగ్గర దెమ్మచక్కల అనేసి కూర్చోడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో క్యాప్సూల్ హెల్ప్స్ ఇన్ యాంకరేజ్, ఒకే దగ్గర ఉండి గట్టిగా హోల్డ్ చేసుకొని ఉండడానికి హెల్ప్ చేస్తున్నది. అంటే అదే మనకి స్లైమ్ లేయర్ లూజ్ షీత్ లాగా పనిచేసి అది మూమెంట్ లో ఈజీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ద క్యాప్సూల్ ఇస్ థిక్ అండ్ టఫ్. ఇట్ ఈస్ థిక్ అండ్ టఫ్. ఇంకో పక్క నుంచి మనకి సెల్ వాల్ ఏదైతే ఉందో, సెల్ వాల్ ఇంకా సెల్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవి మనకి యూకెరియాట్స్ లాగే ఉంటాయి అన్నమాట. సరేనా, యూకెరియాట్స్ లాగే ఉంటాయి. ఓకే, సరేనా. డస్ ఎవ్రీ ప్రోకెరియాటిక్ సెల్ కంటైన్, మెయిన్లీ బ్యాక్టీరియాలో అయితే మనం చూస్తాం అనమాట. మెయిన్గా అయితే మనం బ్యాక్టీరియాలో చూస్తాం. ఓకే, మెయిన్గా మనం బ్యాక్టీరియాలో చూస్తాం అన్న. పదండి, ఇప్పుడు మనకి సెల్ ఎన్వలప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సెల్ ఎన్వలప్ ఏదైతే ఉందో దాన్ని బేసిస్ చేసుకొని మనం బ్యాక్టీరియాని 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటాం. On the basis of cell envelope, okay, cell envelope and its composition, on the basis of cell envelope and its composition, okay, మనకి 2 రకాల బ్యాక్టీరియాలు మనం డివైడ్ చేస్తాం. దట్ ఈస్ ఏంటి మనకి గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. గ్రామ్ స్టెయినింగ్ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? చూడండి, మనకి యాక్చువల్గా ఏమైందంటే దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు క్రిస్టియన్ గ్రామ్. ఒక సైంటిస్ట్ ఉండేవారు క్రిస్టియన్ గ్రామ్ అనేసి, అతని గురించి మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు మనం. సో దిస్ వాజ్ డిస్కవర్డ్ బై క్రిస్టియన్ గ్రామ్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నారు. అతను ఒక స్టెయినింగ్ మెథడ్ ని కనిపెట్టారు. దాన్ని మనం ఇవాళ గ్రామ్ స్టెయినింగ్ అని చదువుకుంటాం. గ్రామ్ స్టెయినింగ్. సో వాట్ ఈస్ గ్రామ్ స్టెయినింగ్? దానివల్ల మనకి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, ఓకే, బ్యాక్టీరియాని మనం డిఫరెంట్ టైప్స్ లో ఎలా డివైడ్ చేయగలుగుతున్నాం.
గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇంకా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా కింద మనం వాటిని ఎలా డివైడ్ చేయగలుగుతున్నాం అన్నది మనం చదువుకుంటాం విత్ రెస్పెక్ట్ టు గ్రామ్ స్టెయినింగ్. ఇప్పుడు గ్రామ్ స్టెయినింగ్ అంటే ఏమిటి, వాట్ డు వి మీన్ బై గ్రామ్ స్టెయినింగ్? చూడండి, మనకి క్రిస్టియన్ గ్రామ్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ వెరీ క్యూరియస్ సైంటిస్ట్. అతనేమనుకున్నారంటే మనకి బోల్డ్ రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి మన చుట్టూ బ్యాక్టీరియాలు ఉన్నాయి, నేను ఎక్కడ చూస్తే అక్కడ బ్యాక్టీరియాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాక్టీరియాలని నేను యాక్చువల్గా క్లాసిఫై చేయగలగాలి. ఈ క్లాసిఫై చేయడానికి నాకు ఏదో ఒకటి బేసిస్ కావాలి కదా. సో దానికోసం అతను కనిపెట్టిన ప్రాసెస్సే మనకి గ్రామ్ స్టెయినింగ్. ఈ గ్రామ్ స్టెయినింగ్ లో అతను ఏం చేశారు అంటే 3 మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ని వాడాడు. అతను ఏం చేశాడు, 3 మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని వాడాడు. సార్ ఎస్టర్డే క్లాస్లో డౌట్ అడిగినా ఇంతదాకా రిప్లై రాలేదు, కమెంట్ పెట్టినా రిప్లై రాలేదు. నేను ఇస్తాను నాన్న రిప్లై, మీరేమలా అనేసుకోకండి, బాధలు పడిపోకండి. నేను ఇస్తాను మీకు రిప్లై ఇస్తాను. నేను మీకు ఐ విల్ గివ్ యూ రిప్లై, దాంట్లో డౌట్ లేదు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే సరే. సో ఎవరెవరైతే గ్రామ్ స్టెయినింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు గ్రామ్ స్టెయినింగ్ అని పెట్టండి. లేదు సార్ మా గ్రామ్ స్టెయినింగ్ మాకు అంతేమో ఇంపార్టెంట్ కాదు అంటే మాత్రం నేను గ్రామ్ స్టెయినింగ్ చెప్పను, ఇక్కడతో ఆపేసి ముందుకు వెళ్ళిపోతాను. మీరు నాకు చెప్పండి, మీకు గ్రామ్ స్టెయినింగ్ కావాలా వద్దా అన్నది మీరు నాకు ఒకసారి చెప్పండి. ఓకే సార్ బాటనీ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం నాన్న, చేద్దాం. గ్రామ్ స్టెయినింగ్ మాట్లాడుకుందాం అంటే గ్రామ్ స్టెయినింగ్ అని చాట్ సెక్షన్ లో పెట్టండి. పదండి ఫాస్ట్. అందరూ పెడతారు. అందరి తరఫు నుంచి కావాలి నాకు గ్రామ్ స్టెయినింగ్ అని, అందరి తరఫు నుంచి నాకు కావాలి గ్రామ్ స్టెయినింగ్ ఫాస్ట్. నాకు ఎన్ని గ్రామ్ స్టెయినింగ్ చాట్ సెక్షన్ లో కనిపిస్తే అంత చేద్దాం మనం. ఓకే డన్. ఓకే పదండి స్టార్ట్ చేద్దాం. ఆ తరఫు నుంచి నాకు కనిపించింది గ్రామ్ స్టెయినింగ్ అని. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే సో మనకి గ్రామ్ స్టెయినింగ్ లో ఏం చేయడం జరిగింది అంటే సెల్ అనే లోపల ఉన్న కాంపోనెంట్స్ ని బట్టి దాంట్లో ఉన్న కాంపోజిషన్ ఎలాంటి డిఫరెంట్ కెమికల్ కాంపోనెంట్స్ వల్ల మనకి 32 days ప్లాన్ చేస్తాను. యాక్చువల్గా మీకు రివిజన్ ప్లాన్ గురించి నేను ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు నీట్ ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు కావాలంటే ఇక్కడ కూడా నేను నోట్ చేస్తానులేండి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి త్వరగా మీరందరూ. ఓకే ఇప్పుడు నాకు మీరు అందరికందరూ ఒక పాయింట్ చెప్పండి. గ్రామ్ స్టెయినింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి యాక్చువల్గాను 3 ఇంపార్టెంట్ స్టెయిన్స్ యూజ్ అవుతాయి. ఒకటి మనకి ప్రైమరీ స్టెయిన్ ఒకటి వాడతాం, దాన్ని మనం క్రిస్టల్ వైలెట్ అంటాం. ఓకే దాని తర్వాత మనం ఒక మోర్డెంట్ అని ఒక కెమికల్ వాడతాం. ఆ మోర్డెంట్ కోసమే మనం గ్రామ్స్ అయోడిన్ వాడతాం. అయోడిన్ సొల్యూషన్ అనమాట. మూడోది వచ్చేసి సెకండరీ స్టెయిన్ వచ్చేసి మనకి ఏంటి సాఫ్రనిన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకి గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే మనకి ఏం చేస్తాము అన్నది తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా బ్యాక్టీరియాలో ఈ గ్రామ్ స్టెయినింగ్ అసలు ఏ బేసిస్ మీద చేస్తున్నాం అని చెప్పాము. మనకి యాక్చువల్గాను దేని వల్ల చేస్తున్నాం అని చెప్పాము, ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టెయినింగ్. ఇప్పుడు ఏం చేసామో జాగ్రత్తగా చూడండి. మనం ఒక చిన్న స్లైడ్ తీసుకుంటాం, గ్లాస్ స్లైడ్. దిస్ ఇస్ అ గ్లాస్ స్లైడ్. ఓకే గ్లాస్ స్లైడ్. సో ఇది చేసినప్పుడు మీరందరూ కూడా మేము కూడా సైంటిస్ట్లో అనుకొని మీరు చేస్తే బాగుంటుంది అనమాట. లేదు నేనే చెప్తున్నాను అంటే మజాగా రాదు. మీరు కూడా సైంటిస్ట్లో మీరు చేస్తున్నట్టు ఇమాజిన్ చేయండి. ల్యాబ్లో ఒక వైట్ కోట్ వేసేసుకొని ఆల్కహాల్ కూడా అవసరం ఉంటుంది అన్న, నేను చెప్తాను మీకు అది. కానీ మెయిన్గా ఆల్కహాల్ కన్నా ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 3 చెప్పాను. ఆల్కహాల్తోనే వాష్ చేస్తాం మనం, నాకు తెలుసు. చెప్తారా అందరూ? ఆల్కహాల్తోనే వాష్ చేస్తాం, నాకు తెలుసు. చెప్తారా? ఓకేనా? డన్, గ్రేట్. ఇలాంటిది ఒక పోజ్ ఇవ్వండి అందరికందరూ. ఓకే అందరికందరూ ఇలాంటి పోజ్ ఇవ్వండి. ఓకే సైంటిస్ట్ ఇలా ఒక బుక్ ఇలా పట్టుకొని
ఓకే, అందరూ ఇలా ఒక పోజ్ ఇవ్వండి. సరే, డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ గ్లాస్ స్లైడ్ ఏదైతే ఉందో దీని మీద ఒక స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా మనం తీసుకున్నాం. వి టుక్ అ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్ ఏదైతే తీసుకున్నాం ఫస్ట్ దాన్ని మనం ఏం చేసాము, ఫస్ట్ ప్రైమరీ స్ట్రెయిన్ యాడ్ చేసాం. ఈ ప్రైమరీ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ క్రిస్టల్ వైలెట్ అన్నమాట. ఓకే, దీన్ని మనం క్రిస్టల్ వైలెట్ అంటాం. ఈ క్రిస్టల్ వైలెట్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఒక వైలెట్ కలర్ని ఇంపార్ట్ చేస్తుంది, ఇప్పుడు ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఏదైతే ఉందో, ఏదైనా ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఉన్నదనుకోండి, ఎక్స్ట్రా స్ట్రెయిన్ అక్కర్లేని స్ట్రెయిన్, ఒక 1 minute ఆగుతాం మనం, వెయిట్ ఫర్ 1 minute. ఇది ఒక 1 minute వరకు ఇలా చేసి పెట్టాలి. 1 minute తర్వాత మనం ఈ ఎక్స్ట్రా స్ట్రెయిన్ ని వాష్ ఆఫ్ చేసేస్తాం యూజింగ్ ఆల్కహాల్. ఓకే, మనం ఆల్కహాల్ వాడతాము, ఆల్కహాల్ తోటి వాష్ ఆఫ్ చేస్తాం. ఫస్ట్ ఆల్కహాల్ వేస్తాం, దాని తర్వాత ఆల్కహాల్ ఏం చేస్తుందంటే డ్రై చేసేస్తుంది అనమాట ఆ బ్యాక్టీరియా స్ట్రెయిన్ ని, ఆ బ్యాక్టీరియల్ స్లైడ్ ని డ్రై చేసేస్తుంది. డ్రై చేసేయడం వల్ల ఏమవుతుంది, పట్టుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, దీంట్లోని ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఏదైతే ఉందో వాష్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దీంట్లో గ్రామ్స్ అయోడిన్ అనే ఒక కాంపోనెంట్ ని యాడ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, అది అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే ఏదైతే ప్రైమరీ స్ట్రెయిన్ ఉందో దాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది గట్టిగాను. బ్యాక్టీరియా దాన్ని పట్టుకొని ఉండాలి, అది దాని కష్టం అనమాట. సో దానికోసం మనకి గ్రామ్స్ అయోడిన్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామ్స్ అయోడిన్ యాడ్ చేసిన తర్వాత ఓకే, మిథైల్ ఆల్కహాల్ యాడ్ చేస్తారు, విస్కీయో బియరో రమ్ము కాదు. అర్థమైందా? ఇలాంటి తెలివితేటలే తగ్గించుకోవాలనేది, ఇవన్నీ ఏంటది తగ్గించుకోమనేది, అది పదండి. సో మనకి గ్రామ్స్ అయోడిన్ యాడ్ చేస్తుంది. గ్రామ్స్ అయోడిన్ మనకి మోడెంట్ లా పనిచేసి ఏదైతే ప్రైమరీ స్ట్రెయిన్ ఉందో దాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. దాని తర్వాత మనం సెకండరీ స్ట్రెయిన్ యాడ్ చేస్తాం. సెకండరీ స్ట్రెయిన్ వచ్చేసి మనకి సాఫ్రనిన్. ఓకే, వాష్ ఆఫ్ చేసేస్తాం, దాన్ని కూడా వాష్ ఆఫ్ చేసేస్తాము. విల్ వాష్ ఇట్ ఆఫ్. వాష్ ఆఫ్ చేసిన తర్వాత సెకండరీ స్ట్రెయిన్ సాఫ్రనిన్ యాడ్ చేసి అది కూడా మనం ఒక 1 minute వరకు ఉంచుతాము. ఒక 1 minute వరకు అది ఉంచిన తర్వాత ఫైనల్ గా మనం ఏం చేస్తాం అంటే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. వి అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, సాఫ్రిన్ స్టెయిన్ మనకి ఏ కలర్ ని ఇంపార్ట్ చేస్తుంది అంటే సాఫ్రనిన్ స్టెయిన్ మనకి పింక్ కలర్ ని ఇంపార్ట్ చేస్తుంది. ఇట్ ఇంపార్ట్స్ పింక్ కలర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ మనం వాష్ ఆఫ్, ఇక్కడ కూడా వాష్ ఆఫ్ చేసేస్తాము. వాష్ ఆఫ్ చేసిన తర్వాత మనకి మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 2 రకాల బ్యాక్టీరియాలు కనిపించవచ్చు. మన మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 2 రకాల బ్యాక్టీరియాలు కనిపించవచ్చు. ఓకే, నోట్స్ నేను షేర్ చేస్తున్నాను అన్న, డెఫినెట్ గా షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ గ్రామ్ స్టెయినింగ్ ఏదైతే ఉందో ఇందులో ఏం జరుగుతుందో చూడండి. మనకి 2 రిజల్ట్స్ రావచ్చు. ఈధర్ మనం ఎప్పుడైతే లాస్ట్ లో వెళ్ళి దీన్ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తున్నామో మనకి ఐదర్ వైలెట్ కలర్ కనిపించవచ్చు, లేదు అంటే మనకి పింక్ కలర్ కనిపించవచ్చు. ఈ వైలెట్ ఇంకా పింక్ కలర్ బేసిస్ మీద మనకి 2 రకాల బ్యాక్టీరియాలని మనం చెప్పుకుంటాం అనమాట. చూడండి, మనకి వైలెట్ కలర్ బ్యాక్టీరియా ఎందుకు వస్తున్నది అంటే బికాస్ దీస్ బ్యాక్టీరియా ఆర్ గ్రామ్ పాజిటివ్. దే టెస్టెడ్ గ్రామ్ పాజిటివ్ అనమాట. గ్రామ్ పాజిటివ్ ఎందుకు అంటున్నాము, ఎందుకంటే గ్రామ్ ఏదైతే ఫస్ట్ క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ వాడారో ఆ స్టెయిన్ కి ఇవి ఆన్సర్ చేసాయి, రిజల్ట్ నిచ్చాయి. అందుకు దీన్ని మనం ఏమంటాము, ఓకే, గ్రామ్ పాజిటివ్ అంటాం. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్ ఏదైతే స్టెయిన్ ఉన్నదో అది ఎందుకు యాక్చువల్ గాను మనకి ఈ పర్టికులర్ వైలెట్ స్టెయిన్ పట్టుకుంటున్నది అంటే బికాస్ ఇట్ హ్యాస్ మోర్ పెప్టిడోగ్లైకాన్. ఇన్ ఇట్స్ సెల్ వాల్ అన్నిటికన్నా ఫస్ట్. అది కాకుండా ఇట్ హ్యాస్ అ కాంపోనెంట్ నోన్ యాజ్ టెకోయిక్ యాసిడ్. టెకోయిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ 2 కాంపోనెంట్స్ కలిపి క్రిస్టల్ వైలెట్ ని రిటైన్ చేస్తాయి. వీటి రెండింటికి క్రిస్టల్ వైలెట్ ఇష్టం. ఓకే, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది కదా, ఏంటది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, వాటి రెండింటిది జన్మల బంధం అనమాట. వైలెట్ స్టెయిన్ దీను, వీటి దీను. వైలెట్ స్టెయిన్ అంటే వాటికి చాలా ఇష్టం. ఓకే, నాది నాకు ఇచ్చే అనేసి ఉంచేసుకుంటాయి అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ వల్ల మనకి క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ ని పట్టేసుకొని మనకి ఇక్కడ ఇవి వైలెట్ కలర్ లో కనిపిస్తాయి. ఇప్పుడు మనకి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా పక్క మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మనకి పింక్ కలర్ దేని వల్ల వస్తుంది అన్న, ద పింక్ కలర్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా.
మనకి ఏదైతే బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ ఉంటాయో మనకి పింక్ కలర్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఎందుకు కనిపిస్తున్నాయి అన్న దానికి కూడా రీజన్ ఉన్నది. ఏదైతే సెల్ ఎన్వలప్ ఉన్నదో సెల్ ఎన్వలప్లో ఉన్న సెల్ వాల్ ఏదైతే ఉందో ఆ సెల్ వాల్లో మనకి లిపోపాలీసాకరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నదంటే లిపోపాలీసాకరైడ్ కంటెంట్ మనకి ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ హయ్యర్, దిస్ విల్ యాక్చువల్లీ నాట్ పర్మిట్ ద బైండింగ్ ఆఫ్ క్రిస్టల్ వైలెట్. క్రిస్టల్ వైలెట్ దానికి నచ్చదు అనమాట. ఏంటది? క్రిస్టల్ వైలెట్ అంటే దీనికి నచ్చదు. దీనికి క్రిస్టల్ వైలెట్ కి ఎలాంటి లింకు లేదు. ఇప్పుడు అది సాఫ్రన్ ని నేను పట్టుకోదు. మనందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇది యాక్చువల్గా సాఫ్రన్ అని ఉంది కదా, ఆ సాఫ్రన్ ని పట్టుకోవడం వల్ల పింక్ కలర్ వస్తున్నదేమో. కాదు, మనం లాస్ట్ లో సాఫ్రన్ ని యాడ్ చేస్తున్నాం దాన్ని అబ్జర్వ్ చేయడానికి అంతే. మనం లాస్ట్ లో సాఫ్రన్ ని యాడ్ చేస్తున్నాం అంతేను. ఆ సాఫ్రన్ ని లైట్ గా బైండ్ అవుతుంది అంతేను. అందుకే మనకి ఇది పింక్ కలర్ లో కనిపిస్తుంది. సో లైట్లీ బైండ్స్ టు సాఫ్రనిన్. ఓకే, lightly binds to saffronin. అర్థమైందా అందరికి? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి ఒకసారి. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఎస్, కరెక్ట్. ఓకే, సో ఇది యాక్చువల్గా నాన్న బేసిక్గా గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్. ఓకే, అయింది. సరే, చాలు. దీనికన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇంకా అక్కర్లేదు మనకి. కొంచెం మనం ఏం చదవబోతున్నాం అంటే ఇప్పుడు కొంచెం మనం లైట్గా ఎన్సీఆర్టీ రీడింగ్ చేయబోతున్నాం. సో అందరికీ ఇది క్లియర్ అయింది అంటే ఎన్సీఆర్టీ చేసుకుందాం రండి. ఓకే, ఎన్సీఆర్టీ చేసుకుందాం రండి. లెట్ us do a little bit of ఎన్సీఆర్టీ. పదండి. ఓకే, సరే. గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ వచ్చి మాట్లాడుకుందాం దీని గురించి. చూడండి, గ్లైకోకాలిక్స్ differs in composition and thickness among different bacteria. It could be loose sheath called slime layer in some, while it may be a thick and tough called capsule. The cell wall, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీంట్లో ఉన్న సెల్ వాల్ ఏదైతే ఉందో, ప్రోకారియోట్స్ లో ఉన్న సెల్ వాల్ ది ఫంక్షన్ ఏంటి నాన్న? ద సెల్ వాల్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్. The cell wall determines the shape of the cell. So ఏ కాంపోనెంట్ సెల్ ది షేప్ ఏదైతే ఉందో, ఓకే, సెల్ ది షేప్ ఏదైతే ఉందో, ఓకేనా, అది డిటర్మైన్ చేస్తున్నది. గుడ్ మార్నింగ్ సార్, ఫస్ట్ ఇయర్ నేను లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, బయోమాలిక్యూల్స్, బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్, రిమైనింగ్ చాప్టర్స్ నేను చెప్పలేదు. ఆ రిమైనింగ్ చాప్టర్స్ నేను అన్ని కవర్ చేస్తాను అన్న. ఇక్కడ కూడా చేశాను, వేదాంత తెలుగు నీట్లో కూడా చేశాను. మీరు ఎక్కడైనా కావాలంటే ఆ చాప్టర్ పేరు టైప్ చేసి నా పేరు అజయ్ సార్ అని టైప్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది ఆ చాప్టర్. మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. దాంట్లో నేను క్వశ్చన్స్ కూడా కవర్ చేసి ఉంటాను. సో ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా సాగర్. అర్థమైందా? పదండి. ఇప్పుడు మనకి ద సెల్ వాల్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్ అండ్ ప్రొవైడ్స్ అ స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ప్రివెంట్ ద బ్యాక్టీరియం ఫ్రమ్ బర్స్టింగ్ ఆర్ కొలాప్సింగ్. మనకి బ్యాక్టీరియం ని బర్స్ట్ అవడంలో ఇంకా కొలాప్స్ అవడం నుంచి ప్రివెంట్ చేస్తున్నది. ఓకే, సరే. ద ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యూకెరియాట్స్. దాంట్లో మనం పెద్దగా మాట్లాడుకునేది లేదు. నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మీసోజోమ్స్. పదండి, మనం ఇప్పుడు నెక్స్ట్ మీసోజోమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ మీసోజోమ్స్. త్వరగా మీసోజోమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టెన్షన్స్ కూడా మాట్లాడేసుకుంటాం, అయిపోతుంది. దాని తర్వాత మనం లోకోమోటరీ స్ట్రక్చర్స్ మాట్లాడుకొని వేరంగా రైబోజోమ్స్ గురించి కూడా మాట్లాడుకొని మనం ప్రోకారియోట్స్ ని క్లోజ్ చేసేస్తాం. సో పదండి, కొంచెం స్పీడ్ పెంచబోతున్నాం. ఇంకా అందరూ రెడీయా? ఓకే, అందరూ రెడీ? దేనికైనా రెడీ రండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ స్పెషల్ మెమరీ, ఇందాక మీసోజోమ్ గురించి చెప్పుకున్నాం, దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఆ స్పెషల్ మెంబ్రేనస్ స్ట్రక్చర్ ఈస్ ద మీసోజోమ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ టు ద సెల్. మనకి మీసోజోమ్ ఎలా ఫార్మ్ అవుతున్నది? ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంటూ ద సెల్. మనకి సెల్ లోపల ప్లాస్మా మెంబ్రెయిన్ ఎక్స్టెండ్ అయ్యించండి. ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా వచ్చి మనకి ఇష్టం వచ్చినట్టు దబిడిగా ఇష్టం వచ్చినట్టు మనకి స్ట్రక్చర్లు ఫామ్ చేసింది చూసారా? దీన్నే మనం మీసోజోమ్ అంటాం. దీన్నే మనం ఏమంటాము? మీసోజోమ్ అనేసి అంటాం. చూస్తున్నారా? డూయింగ్ ఇలాగా మనకి ఏం చేస్తున్నది? వేరే స్ట్రక్చర్లు ఫామ్ చేస్తున్నది. ఇప్పుడు దీస్ స్ట్రక్చర్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది మీకు చెప్తా చూడండి, వెసికల్స్, ట్యూబ్యూల్స్ అండ్ లామెల్లే. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే ఏంటబ్బా వెసికల్స్, ట్యూబ్యూల్స్ అండ్ లామెల్లే అంటే ఏంటి? వెసికల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట.
ఇవి వెసికల్స్ అంటే ఈ ఫామ్ లో ఉండొచ్చు అది, లేదంటే ఇన్ ద టర్మ్ ఆఫ్ ట్యూబ్యూల్స్ గా కూడా ఉండొచ్చు. దీన్ని మనం ట్యూబ్యూల్స్ అంటాము. ఆర్ దే కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లామెల్లే. లామెల్లే అంటే ఏంటి మనకి ఇలాగా, దీన్ని మనం లామెల్లే అంటాం. ఈ 3 ఫార్మాట్స్ లో ఉండొచ్చు అది. మీసోజోమ్ ఏదైతే ఉందో, ఓకే, మీసోజోమ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గాను ఈ 3 ఫార్మాట్స్ లో ఉండొచ్చు. అది వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సరే అయింది. సో ఇప్పుడు యాక్చువల్ గా వీటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనం రాసుకుందాం. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఫంక్షన్స్ ఆఫ్ మీసోజోమ్స్ సెపరేట్ గా రాసేసుకుందాం రండి. ఫంక్షన్స్ ఆఫ్ మీసోజోమ్స్, ఫంక్షన్స్ ఆఫ్ మీసోజోమ్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతారు దీని నుంచి. సో అందరికందరూ నోట్ డౌన్ చేసేసుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ మీసోజోమ్. సరేనా, పదండి. ఫంక్షన్స్ ఆఫ్ మీసోజోమ్. సో మీసోజోమ్స్ ఫంక్షన్స్ ఏంటంటే నాన్న, అన్నిటికన్నా ఫస్ట్ సెల్ వాల్ ఫార్మేషన్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ సెల్ వాల్ ఫార్మేషన్. ఇప్పుడు సెల్ వాల్ ఫార్మ్ ఎవరు చేస్తున్నారు అంటే మనకి మీసోజోమ్స్ చేసి పెడుతున్నాయి అనమాట. ఇదొకటి. రెండోది నెంబర్ టూ ఏంటి, డిఎన్ఏ రెప్లికేషన్. వెరీ గుడ్, అందరూ చెప్తున్నారు కూడా చూడండి. మనకి డిఎన్ఏ రెప్లికేషన్ దానికి కూడా మీసోజోమ్స్ కావాలి. ఓకే, మూడోది ఏముంటది, మూడోది వచ్చేసి రెస్పిరేషను. ఓకే, నాలుగోది వచ్చేసి సిక్రీషను. ఓకే, ఐదోది వచ్చేసి మనకి ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, ఐదోది వచ్చేసి ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ఎంజైమాటిక్ కాంటెంట్. ఇప్పుడు దీని అర్థం ఏమిటి, మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అంతే ఉన్నది. ఇప్పుడు దాంట్లో ఏం జరుగుతుందంటే ఇలాంటి డిఫరెంట్ ఫోల్డింగ్స్ క్రియేట్ చేయడం వల్ల సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. దానివల్ల ఎంజైమ్స్ ది యాక్షన్ ఏదైతే ఉందో, ఎంజైమాటిక్ కంటెంట్ ది యాక్షన్ ఏదైతే ఎంజైమ్స్ యాక్ట్ చేయడానికి చాలా అంతవరకు స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట. సార్ షార్ట్ నోట్సా? షార్ట్ నోట్స్ గురించి కదా, చేద్దాం. ఓకే, అయిపోయిందా? డన్. దీంతో మనకి మీసోజోమ్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ మీసోజోమ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సైనోబాక్టీరియాలో ఇన్ సమ్ ప్రోకారియోట్స్ లైక్ సైనోబాక్టీరియా there are other membranous extensions into cytoplasm called chromatophores which contain pigments. ఓకే, ఇప్పుడు నాన్న ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ మిస్ అవ్వకుండా చదువుకోవాలి. క్రోమాటోఫోర్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమాటోఫోర్స్ రిసెంబల్ chloroplasts in సైనోబాక్టీరియా. మనకి సైనోబాక్టీరియా ఏం చేస్తున్నాయి నాన్న, దే కెన్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. అవునా కాదా? మనకి సైనోబాక్టీరియా దే కెన్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ పర్ఫార్మ్ చేయాలంటే మనకి ఏం కావాలి నాన్న, ఫోటోసింథసిస్ ని పర్ఫార్మ్ చేయాలంటే మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ లైక్ క్లోరోఫిల్ ఏ ఇవన్నీ కావాలి కదా. సో ఆ క్లోరోఫిల్ ఏ అవన్నీ కావాలి అంటే మాత్రం మనకి ఎక్కడ ఉంటుంది, అది క్రోమాటోఫోర్స్ లో ఉంటుంది. సో క్రోమాటోఫోర్స్ ఆర్ నాట్ membrane bound structures. They are not similar. They are actually a little bit similar to chloroplasts. They are not chloroplasts, but they are similar to chloroplasts. క్లోరోప్లాస్ట్ లాగా అవి కూడా పిగ్మెంట్స్ స్టోర్ చేసి అక్కడ మనకి ఫోటోసింథసిస్ చేపిస్తున్నాయి. ఎస్పెషల్ గా ఇన్ సైనోబాక్టీరియాలో ఫోటోసింథసిస్ అనేవి చేపిస్తున్నాయి అన్నమాట. ఓకే, డన్, చాలు అయింది. నౌ విల్ గో టు ద ఎక్స్టెన్షన్స్. పదండి, మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్స్. మనకి ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం.
సెల్ ఎక్స్టెన్షన్స్. మోస్ట్ ఆఫ్ ద సెల్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో దే ఆర్ కన్సర్న్డ్ విత్ టూ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి మొటిలిటీ, ఓకే, ఐదర్ మనకి అవి మొటిలిటీ కోసం అవ్వచ్చు. సెల్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ప్రొకారియోట్స్ లో చూస్తామో వాటికి 3 ఫంక్షన్స్ ఉండొచ్చు. ఒకటి వాటికి అవి మొటిలిటీ ప్రొవైడ్ చేయాలి, అంటే దట్ మీన్స్ లోకోమోషన్ అనమాట, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. ఓకే, లేదు అంటే అవి యాక్చువల్ గాను సెక్షువల్ రీప్రొడక్షన్ కి పనిచేయాలి. సెక్షువల్ రీప్రొడక్షన్ కి పనిచేయాలి. అవును, సెక్షువల్ రీప్రొడక్షన్ ఉన్నది బ్యాక్టీరియాలో, లేదనుకోకండి. కాంజుగేషన్ ఉన్నది, దానికోసం మనకి పిల్లై యాక్చువల్గా యూజ్ అవుతాయి ఫర్ కాంజుగేషన్, చదువుకుంటాం అది మనం. ఓకే, దాని తర్వాత మనకి దే కెన్ బి ఫర్ యాంకరేజ్ ఆల్సో. యాంకరేజ్ కోసం కూడా ఫార్మ్ ఉండొచ్చు. సో దాంట్లో మనకి ఫింబ్రియే వస్తాయి. 1 by 1 అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. పదండి, లెట్ us డిస్కస్ 1 by 1. నా బ్రెయిన్ మీకు ఇచ్చేయాల నాన్న. మేము మీకు విషయం చెప్పనా? ఓకే, మీరు అలా అనుకుంటున్నారే కానీ అంత కూడా ఏంటది, మనకు అంత కూడా సీన్ లేదులేండి. ఓకే, ఏదో మీకు చదివిపిస్తున్నాను కాబట్టే నేను ఈ సబ్జెక్ట్ ఇంత బాగా నేర్చుకున్నానేమో, కానీ మేబీ మిమ్మల్ని నేను చదివించకపోతే నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ రాకపోదునేమో. బట్ నందలెస్ ఒక విషయం ఏంటంటే, నాకు ఆటోమేటిక్గా బయాలజీలో ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఎప్పుడూ అనుకోలేదు యాక్చువల్గాను చెప్పాలంటే, నేను టీచింగ్లోకి వస్తాను, నేను టీచింగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా మంది ఏంటనుకుంటారంటే, చిన్నప్పటి నుంచి నేను టీచింగ్కి వెళ్తాను, టీచింగ్ చేస్తాను అనుకుంటారు కదా, కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. ఓకే, బట్ దిస్ హ్యాపెండ్ ఈవెన్చువల్లీ. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అనుకోవడం వేరు, ప్యాషన్ వేరు. నాకు లైట్గా ఎప్పుడు ప్యాషన్ ఉండేది టీచింగ్లోని, బట్ అదే నాది కెరియర్ కూడా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అదే జాబ్ చేస్తాను, టీచింగ్లోనే ఉంటాను మీతో పాటు నేను ఎప్పుడు అనుకోలేదు. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద ప్యాషన్ దట్ ఐ హ్యాడ్, అండ్ హియర్ ఐఎమ్ రైట్ నౌ. ఓకే, సో ఏదైనా మనం చాలా శ్రద్ధగా మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, దానికి బోల్డ్ అని రీజన్స్ ఉండొచ్చు. ఓకే, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నానంటే నేను మిమ్మల్ని చెప్పడానికి నేర్చుకుంటున్నాను, మీకు బాగా అర్థం చేయించడానికి నేర్చుకుంటున్నాను. సో ఈ చాప్టర్ నేను ఎన్నోసార్లు చదివి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇలా చెప్పగలుగుతున్నాను. సో మీరు కూడా ఏం చేయాలి అంటే, వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, థింక్ అబౌట్ హౌ యూ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అదర్ పీపుల్. మీరు చదువుకున్న కాన్సెప్ట్ మీరు ఇంకోటికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న ఆలోచించాలి. ఫర్ సపోజ్ మీకు ఒక కాన్సెప్ట్ తెలుసు, నా మీకు ఎవరైనా సడన్ గా వచ్చి అడిగారు ఆ కాన్సెప్ట్ ఏమిటి అని, ట్రాన్స్క్రిప్షన్ లేదంటే ట్రాన్స్లేషన్ నాకు చెప్పేసి నాకు అర్థం కావట్లేదంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వెల్, దట్ మీన్స్ యూ ఆల్సో అండర్స్టూడ్ ఇట్ వెల్. మీరు బాగా అర్థం చేసుకోగలిగితేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ దట్ ఈస్ హౌ యూ షుడ్ లెర్న్ కాన్సెప్ట్స్. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇంకోటికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు మీరు ఉంటే అది మీరు నేర్చుకున్నట్టు అర్థమవుతుంది అనమాట. అర్థమైందని అన్నది మీకు? పదండి. సో ఆల్ ద బెస్ట్ రిగార్డింగ్ దట్. బాగా చదువుకోండి, అంతే, ఇంకేమీ లేదు. ఇది మనకి ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. మనం ఎంత బాగా చదువుతున్నాం అనేది మనకి దాని త్రూగానే తెలుస్తుంది. మనం ఎంత బాగా ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం అని ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనకు తెలుస్తుంది. ఓకే, సరే పదండి అన్న. రైట్, ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ చెప్పుకుంటాం. దీంట్లో మనకి మొటిలిటీతో సంబంధించి ఓన్లీ ఒకే స్ట్రక్చర్ ఉంది, దట్ ఈస్ ఫ్లాజెల్లా. ఓకే, సో 1 by 1 వాటన్నిటి గురించి మనం మనకు మెయిన్ గా ఫ్లాజెల్లా, పిల్లై, ఇంకా ఫింబ్రియే, ఈ 3 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 స్ట్రక్చర్స్ మనకి యాక్చువల్గా ప్రొకారియోట్స్ లో చూస్తాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఫ్లాజెల్లా గురించి మాట్లాడేసుకుందాం, దాని తర్వాత పిల్లై ఇంకా ఫింబ్రియే గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో లెట్ us టాక్ అబౌట్ ఫ్లాజెల్లా ఫస్ట్. ఓకే, ఫ్లాజెల్లా ఏదైతే ఉందో యాక్చువల్గా ఇట్ ఈస్ అ ఫిలమెంటస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సెల్ వాల్. ఫ్లాజెల్లా ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్ ఈస్ అ ఫిలమెంటస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సెల్ వాల్. ఫిలమెంటస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సెల్ వాల్. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్లాజెల్లాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి నాన్న. ఓకే, ఏదైనా మీరు ఫ్లాజెల్లా తీసుకున్నారు అంటే ఇట్ విల్ హ్యావ్ 3 కాంపోనెంట్స్. సో మనకి ఇది బ్యాక్టీరియాది సెల్ మెంబ్రెయిన్ అయితే, దాని బయట ఉన్న సెల్ వాల్ ఇది. ఈ సెల్ వాల్ ఏదైతే ఉందో దీని నుంచి ఒక ఎక్స్టెన్షన్ లో వస్తుంది అనమాట. సో దీనికి ఫస్ట్ ఒక బేసల్ పాయింట్ ఉంటుంది, దీన్ని మనం బేస్ అంటాం. దీనికి ఒక హుక్ జనరేట్ అవుతుంది, ఈ హుక్ నుంచి మనకు మెయిన్ గా ఫిలమెంట్ అనేది వస్తుంది. ఓకే, చూడండి
ఇది మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సో దిస్ ఇస్ ద బేస్. ఓకే, దిస్ ఇస్ ద బేసల్ బాడీ. ఓకే, ఇది వచ్చేసి మనకి హుక్ అండ్ దిస్ ఇస్ ద ఫిలమెంట్. అదే నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. ఓకే, సరేనా? సో మనకి బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్ 3 కాంపోనెంట్స్ వస్తాయి. ఓకే, బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లో 3 కాంపోనెంట్స్, బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్. డన్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్లాజెల్లా గురించి. లెట్ us టాక్ అబౌట్ పిల్లై అండ్ ఫింబ్రియా ఆల్సో. దానివల్ల మనకి ముందుకు వెళ్ళిపోవచ్చు మనం ఫాస్ట్ గాను. పిల్లై ఇంకా ఫింబ్రియా గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఓకే, మనకి రెండోది వచ్చేసి పిల్లై నాన్న. ద సెకండ్ వన్ విచ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇస్ పిల్లై. ఓకే, పిల్లై ఏవైతే ఉన్నాయో ఓకే, యాక్చువల్గా వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే దే ఆర్ మేడప్ ఆఫ్ పైలిన్ అనే ఒక ప్రోటీన్తో ఫార్మ్ అయి ఉన్నాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ పిలిన్ ప్రోటీన్. పిలిన్ అనే ఒక ప్రోటీన్తో ఫార్మ్ అవుతాయి ఇవి. ఓకే, ఇప్పుడు పిలైది ఫంక్షన్ ఏంటి అంటే దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ కనెక్టింగ్ 2 డిఫరెంట్ బ్యాక్టీరియా. 2 బ్యాక్టీరియాలు పక్కన ఉన్నాయి. ఆ 2 బ్యాక్టీరియాల మధ్య ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ కనెక్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుందంటే బ్యాక్టీరియాలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, నోన్ యాజ్ కాంజుగేషన్. ఈ కాంజుగేషన్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే బ్యాక్టీరియా దగ్గర ఓకే జెనెటిక్ మటీరియల్ ఉంటుందో, ఒక పర్టికులర్ జెనెటిక్ మటీరియల్ ఉంటుందో దాన్ని F+ అంటాము. దేని దగ్గర అయితే లేదో F- అంటాము. ఇప్పుడు ఈ పర్టికులర్ జెనెటిక్ మటీరియల్ది ఒక కాపీ క్రియేట్ చేసి ఈ సెక్స్ పిల్లై త్రూగా దీని దగ్గర పంపిస్తుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా మధ్యన మనకి జెనెటిక్ మటీరియల్ ఎక్స్చేంజ్ జరిగింది. జెనెటిక్ మటీరియల్ ఏదైతే ఉందో ఆ జెనెటిక్ మటీరియల్ది మనకి ఏం జరిగింది, ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ కోసం మనకి యూజ్ చేసిన పిల్లై పేరే సెక్స్ పిల్లై అంటాం వీటిని. దిస్ ఇస్ స్పెషల్ టైప్ ఆఫ్ పిల్లై నోన్ యాజ్ సెక్స్ పిల్లై. మెయిన్ గా పిల్లైది ఫంక్షన్ ఇదే వస్తుంది. పిల్లై ఆర్ మేడప్ ఆఫ్ అ స్పెషల్ ప్రోటీన్ కాల్డ్ పిలిన్. వాటిది మెయిన్ ఫంక్షన్ ఇదే. ఇది వచ్చేసి పిల్లై గురించి. అదే మనకి ఫింబ్రియా గురించి కూడా మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫింబ్రియా ఆల్సో. ఓకే, స్పీడ్ పెంచుతున్నాను నాన్న. ఎవరో చెప్పారు సార్ కొంచెం స్పీడ్ పెంచండి సార్, కొంచెం స్లో అయిపోయింది క్లాస్ అని అంటున్నారు. డోంట్ వరీ నాన్న, మనం స్పీడ్ పెంచుతున్నాం. వీఆర్ ఇంక్రీజింగ్ ద స్పీడ్. ఓకే, ఫింబ్రియా ఆర్ మేడప్ ఆఫ్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ ఫింబ్రిన్. ఫింబ్రిన్ అనే ఒక ప్రోటీన్ తో ఫార్మ్ అయి ఉంటాయి ఇవి. ఫింబ్రిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాంతో ఫార్మ్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫింబ్రిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తున్నది, యాంకరేజ్ ప్రొవైడ్ చేస్తున్నది అనమాట. ఓకే, మనకి ఏదైతే ఫింబ్రియా ఉన్నాయో దే ప్రొవైడ్ యాంకరేజ్. దే ఆర్ బ్రిజల్ లైక్ స్ట్రక్చర్స్. బ్రిస్టల్ అంటే ఏంటి, బ్రిజల్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? బ్రష్ చూసారా, మనది టూత్ బ్రష్ ఉందా, టూత్ బ్రష్ లోని మనకి ఒక్కొక్క ఏదైతే ఉన్నదో దాన్ని మనం బ్రిజల్స్ అంటాం అనమాట. అదే మనం దాంతోనే మన టీత్ క్లీన్ చేస్తున్నాం కదా. సో ఈ టూత్ పేస్ట్ లో ఉన్న బ్రిజల్స్ లాగే కనిపిస్తాయి ఇవి. అవి కనిపించడానికి బాడీ మీద బ్రిజల్స్ లాగే ఉంటాయి. ఇలా ఉన్నది అనుకోండి బాడీ, ఇలా ఉంటాయి అనమాట. ఓకే, సో దే ఆర్ బ్రిజల్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, బ్రిజల్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి ఏం చేస్తున్నాయి నాన్న? ఫింబ్రియాది ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫింబ్రియా? ఫింబ్రియా ప్రొవైడ్ యాంకరేజ్. ఫింబ్రియా ప్రొవైడ్ యాంకరేజ్. ఏదైనా పర్టికులర్ సర్ఫేస్ మీద బ్యాక్టీరియా కూర్చుందాం అనుకుంటున్నది అనుకోండి, వెళ్ళి ఫింబ్రియా దాని మీద వెళ్ళి కూర్చుంటుందని, ఫింబ్రియాతో హెల్ప్ తో వెళ్ళి కూర్చుంటుంది. ఇన్ రాక్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ ఆల్సో టు హోస్ట్ టిష్యూస్. యాంకరేజ్ టు రాక్స్ అండ్ స్ట్రీమ్స్. అది కాకుండా హోస్ట్ టిష్యూస్ కూడా, ఫర్ సపోజ్ అది ప్యాథోజెనిక్ అయితే ఆ బ్యాక్టీరియా. ఇది వచ్చేసి ఫింబ్రియా వరకు కంప్లీట్. డన్ అయిపోయింది. డన్ అన్న, వీఆర్ డన్ విత్ దట్ యాజ్ వెల్. ఇది కూడా అయిపోయింది. లాస్ట్ మనం రైబోజోమ్స్ ఇంకా ఇంక్లూజన్ బాడీస్ గురించి చదువుకొని ఈ పర్టికులర్ ప్రోకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లోజ్ చేసేయచ్చు. ఓకే, రైబోజోమ్స్ ఇంకా ఇంక్లూజన్ బాడీస్ గురించి చదువుకొని ప్రోకెరియాట్స్ గురించి క్లోజ్ చేసేయచ్చు మనం. ఓకేనా, పదండి. Ribosomes. In prokaryotes, ribosomes are associated with plasma membrane of the cell. మనకి prokaryotes లోని ribosomes plasma membrane తో ఎందుకు కంబైన్ అయ్యి ఉన్నాయి? ఎందుకంటే మనకి ఇవి డైరెక్ట్ గా మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్
నో ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఈస్ ప్రెసెంట్, నో ఈఆర్ ఈస్ ప్రెసెంట్, ఆర్ఈఆర్ లేనే లేదు. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లేనప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ తోటి అటాచ్ అయి ఉంటాయి. మనకి యూకెరియాట్స్ లో అయితే ఎక్కడ ఉంటాయి నాన్న? యూకెరియాట్స్ లో అయితే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లో ఉంటాయి. నౌ దే ఆర్ అబౌట్ 15 నానోమీటర్ బై 20 నానోమీటర్ ఇన్ సైజ్. చాలా ఇంపార్టెంట్, సైజ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీటి సైజు 15 నానోమీటర్ బై 20 నానోమీటర్ అనమాట, లెంత్ అండ్ బ్రెడ్త్. అండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 subunits, 50s and 30s subunits, which present together form 70s prokaryotic ribosomes. Okay, ribosomes are site of protein synthesis. Several ribosomes may attach. ఇది మనం చదువుకున్నాం. మనకి ఎప్పుడైతే కపుల్డ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? Several ribosomes may attach to a single mRNA and form a chain called polyribosomes or polysomes. గుర్తుందా నాన్న? గుర్తుందా లేదా? మనం యాక్చువల్గా ప్రోకెరియోట్స్ లో ఏం చూస్తాం? కపుల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ చూస్తాం. కపుల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ లో ఏం జరుగుతుంది? ఏదైతే మనకి ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అవుతున్నదో ట్రాన్స్క్రిప్షన్ ద్వారా, అది పూర్తిగా అయ్యే లోపే ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఎంఆర్ఎన్ఏకి మల్టిపల్ నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ వచ్చి అటాచ్ అవ్వడం మొదలెట్టేసి ట్రాన్స్లేషన్ చేసి పడేస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి ఎలా కనిపిస్తుంది? ఇది హౌ డు వి సీ ఇట్? మనకి ఇలా ఉంటుంది అనమాట. అది ఫర్ లెటర్స్ సే మనకి ఇలా ఉన్నది అనుకోండి, ఇది వచ్చేసి మన ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనుకోండి. ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ కి బోల్డ్ అన్ని రైబోసోమ్స్ వచ్చి అటాచ్ అయిపోతూ ఉంటాయి, మల్టిపల్ నెంబర్ రైబోసోమ్స్. దీన్నే మనం పాలీరైబోసోమ్స్ ఆర్ పాలిజోమ్స్ అంటామని చదువుకుంటాం. పాలీరైబోసోమ్స్ లేదంటే పాలిజోమ్స్. పాలీరైబోసోమ్స్ లేదంటే పాలిజోమ్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ coupled transcription and translation in prokaryotes. Coupled transcription and translation జరగడం వలన మనకి ఇలాంటి పాలీరైబోసోమ్ కండిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇన్ prokaryotes. ఓకే, సరే అయింది, ఇది అయిపోయింది. నౌ లెట్ us talk about inclusion bodies. Last and the final is మనకి ఇంక్లూజన్ బాడీస్ అనమాట. ఇంక్లూజన్ బాడీస్ కూడా అయిపోయింది అనుకోండి, ప్రోకెరియాట్స్ అయిపోయినట్టే, ఇంకా టాటా వైబై చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, రండి. సో లెట్ us talk about inclusion bodies. ఇంక్లూజన్ బాడీస్ రిజర్వ్ మటీరియల్ ఇన్ ప్రోకెరియాట్స్. ఇప్పుడు మనకి యాక్చువల్గా యూకెరియాట్స్ లో ఎక్స్ట్రా ఫుడ్ ఫార్మ్ అయిపోయింది అనుకోండి, అవి మరి స్టోర్ చేసుకుంటాయా? అలాగే ప్రోకెరియాట్స్ కూడా ఫుడ్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాయి అనమాట, వేరే వేరే ఫార్మాట్స్ లోని. ఓకే, సో రిజర్వ్ మటీరియల్ ఇన్ ప్రోకెరియాటిక్ సెల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సైటోప్లాజం. అవి సైటోప్లాజం లోనే స్టోర్ చేసుకుంటాయి. వాటి దగ్గర సెల్ ఆర్గనెల్స్ లేవు కాబట్టి చిన్న చిన్న ఇంక్లూజన్ బాడీస్ లాంటి బాడీస్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో దే ఆర్ నాట్ బౌండ్ బై ఎనీ మెంబ్రెయిన్ సిస్టమ్ అండ్ దే ఆర్ ఫ్రీ ఇన్ సైటోప్లాజం. దీంట్లో మనకు వచ్చేసి ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్ ఒకటి వస్తాయి, ఫాస్ఫేట్లు, సైనోఫైయేషియన్ గ్రాన్యూల్స్, ఓకే, దాని తర్వాత గ్లైకోజన్ గ్రాన్యూల్స్, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఉంటాయి. కొన్నిట్లో అయితే మనకి గ్యాస్ వాక్యూల్స్ కూడా ఉంటాయి, గ్యాస్ కూడా స్టోర్ చేసుకుంటాయి. గ్యాస్ ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాయంటే ఫర్ ది బయాన్సీ. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాయి అనుకోండి, నీళ్ళల్లో యాక్చువల్గా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంచడానికి గ్యాస్ వాక్యూల్స్ కూడా స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో గ్యాస్ వాక్యూల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఓకే, అండ్ బ్లూ గ్రీన్, పర్పల్ అండ్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే లేదంటే సైనోబాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి యాక్చువల్ గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. సో గ్యాస్ వాక్యూల్స్ ఆర్ సీన్ బ్లూ గ్రీన్, పర్పల్ అండ్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఓకేనా, డన్, అర్థమైందా? రాజేష్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి. ఓకేనా, డన్. సో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లూజన్ బాడీస్ నాన్న? మనకి బ్యాక్టీరియాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లూజన్ బాడీస్ ఏమిటి? మనకి బ్యాక్టీరియాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లూజన్ బాడీస్ ఏమిటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్లూజన్ బాడీస్ ఇన్ బ్యాక్టీరియా? అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏంటి చెప్తారా? ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, దాని తర్వాత సైనోఫైయేషన్ గ్రాన్యూల్స్, దాని తర్వాత గ్లైకోజన్ గ్రాన్యూల్స్, 3 రకాల గ్రాన్యూల్స్ వచ్చాయి. దాని తర్వాత మనకి గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. గ్యాస్ వాక్యూల్స్ దేంట్లో మనం చూస్తాము? మనం చెప్తారా? దేంట్లో చూస్తాం నాన్న గ్యాస్ వాక్యూల్స్? చెప్తారా అందరూ ఒకసారి? దేంట్లో చూస్తాం గ్యాస్ వాక్యూల్స్? మనం బ్లూ గ్రీన్, పర్పల్ ఇంకా గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిలో మనం గ్యాస్ వాక్యూల్స్ చూస్తాం. అంతే, అయిపోయింది. దీంతో మనకి ప్రోకారియోట్స్ అయిపోయాయి. ఎస్, ఓకే. Which of the following is not an inclusion body?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇంక్లూజన్ బాడీ ఫౌండ్ ఇన్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ లో ఏది ఇంక్లూజన్ బాడీ కాదు అనేసి అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇంక్లూజన్ బాడీ ఇన్ ప్రోకారియోట్స్. చెప్తారా పదండి. ఇందులో ఏది ప్రోకారియోట్స్ లో ఇంక్లూజన్ బాడీ కాదని అడుగుతున్నారు. ఏది కాదు నాన్న? విచ్ వన్ ఇస్ నాట్? ఏంటి చెప్తారా ఏంటి ఏది కాదు? ఆప్షన్ డి. పాలిజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఇంక్లూజన్ బాడీస్, మిగతావన్నీ కరెక్ట్. ఓకే, ఇది కాదు. సో ఆప్షన్ డి అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి pigment containing membranous extensions in some cyanobacteria are. Pigment containing membranous extensions in some cyanobacteria are. కొన్ని సైనోబాక్టీరియాలో మనకి పిగ్మెంట్ కంటైనింగ్ మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఏమిటవి? క్రొమాటోఫోర్స్ లోని పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్, వెరీ గుడ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా అది రావాలి. సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్. దీంట్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేసి అడుగుతున్నారు. సో సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్ అంటున్నారు. పదండి నాన్న, రాంగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయండి అందరూను. చెప్తారా అందరూను? ఏంటి నాన్న? బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకన్. కరెక్ట్, నేను చెప్పాను ఆల్రెడీ. పిలా అండ్ ఫింబ్రీ ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ motility of bacterial cells. wrong. Okay, cyanobacteria lack flagellated cells. correct. Mycoplasma is the cell wall-less microorganism. correct. So option B అయిపోతుంది. మనకి పిలాయింగ్ ఫింబ్రియే మొటిలిటీలో యాక్చువల్గా ఉండవు. సరేనా? డన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a complex of ribosomes attached to a single strand of mRNA or RNA is known as. A complex of ribosomes attached to a single strand of RNA is known as. ఏంటంటావు నాన్న? దీన్ని మనం ఏమంటాం? పాలీరైబోజోమ్ లేదంటే పాలిజోమ్ అనేసి అంటాం. ఆప్షన్ డి. ఓకే, డన్. ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ప్లాస్మిడ్స్. ఇందులో ఏది ప్లాస్మిడ్స్ ది ఫీచర్ కాదు అనేసి అడుగుతున్నారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ప్లాస్మిడ్స్. ఏది ప్లాస్మిడ్స్ ది ఫీచర్ కాదు నాన్న? ఇందులోని మనకి ప్లాస్మిడ్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ కాదు. రాంగ్. ట్రాన్స్ఫరబుల్. ఒక ఆర్గనిజం ఇంకో ఆర్గనిజం ట్రాన్స్ఫర్ చేయొచ్చా? కాంజుగేషన్ లో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నది. నార్మల్ గా కూడా మనం దాన్ని ఒక వెక్టర్ కింద వాడుతున్నాం కదా. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. ఇండిపెండెంట్ రెప్లికేషన్ దాన్ని. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద జినోమిక్ డిఎన్ఏ ఫర్ ఇట్స్ రెప్లికేషన్. ఓకే, సో ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్. డన్ అయిపోయింది. ఇదో క్వశ్చన్. దెన్ విచ్ స్ట్రక్చర్స్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ బ్యాక్టీరియా. చాలా మంచి క్వశ్చన్ ఇది. మైటోకాండ్రియా ఏం చేస్తున్నది నాన్న? రెస్పిరేషన్ చేస్తున్నది కదా. సెల్యులార్ రెస్పిరేషన్ అనేది చేస్తున్నది మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఫంక్షన్ మనం ఎందులో చూస్తాము అనేసి అడుగుతున్నప్పుడు మీరు ఏం చెప్తారు? మైటోకాండ్రియా ఫంక్షన్ మనం దేంట్లో చూస్తాము? ఎందులో చూస్తాం? సిమిలర్ టైప్ ఆఫ్ ఫంక్షన్ మీసోజోమ్స్ కూడా చేస్తున్నాయి. మీసోజోమ్స్ మనకి రెస్పిరేషన్ తో సంబంధించిన ఫంక్షన్ చేస్తున్నాయి. అందుకు ఆప్షన్ డి అయిపోతుంది. ఇదొక క్వశ్చన్. దాని తర్వాత ద మొటైల్ బ్యాక్టీరియా ఆర్ ఏబుల్ టు మూవ్ బై.
ద మొటైల్ బ్యాక్టీరియా ఆర్ ఏబుల్ టు మూవ్ బై. బ్యాక్టీరియాలో మొటిలిటీ ఉన్నదంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ది పేరు ఏమిటి? వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్? బ్యాక్టీరియాలో మనకు మొటిలిటీ ఉన్నది అంటే అది దేని వల్ల ఉన్నది? దేని వల్ల ఉంది నాన్న? బ్యాక్టీరియాలో మనకు మొటిలిటీ దేని వల్ల వస్తున్నది? దేనివల్ల? మనకి ఫ్లాజెల్లా వల్ల వస్తున్నది. కరెక్ట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే, డన్, అయిపోయింది. నౌ దీని తర్వాత మనం స్టార్ట్ చేయబోయేది యూకెరియాట్స్ గురించి. విల్ బి స్టార్టింగ్ విత్ యూకెరియాట్స్. ఓకేనా? మనం యూకెరియాట్స్ గురించి ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం. డన్. సో లెట్ us స్టార్ట్ విత్ యూకెరియాటిక్ సెల్. లెట్ us స్టార్ట్ విత్ యూకెరియాటిక్ సెల్. ఓకే, సరేనా? ఇప్పుడు మీరు అందరికీ బ్రేక్ కావాలా? ఒక 8 minutes బ్రేక్ తీసుకుందామా? సో బ్రేక్ తర్వాత మనం లెట్ us టేక్ అ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అందరం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ స్మాల్ బ్రేక్ ఏదైతే ఉన్నదో, ఈ చిన్న బ్రేక్ ఏదైతే ఉందో, ఓకే, ఈ చిన్న బ్రేక్ మనకి ఒక 8 minutes బ్రేక్ తీసుకుందాం. క్లాస్ విల్ రెజ్యూమ్ ఎట్ ఓకే ఎన్ని గంటలు? 12:10 PM. ఒక 8 minutes బ్రేక్ తీసుకుందాం. 12:10కి రిటర్న్ వద్దాం. వచ్చి మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. అందరూ ఒక 5 to 6 minutes బ్రేక్ తీసుకొని రండి. వెళ్ళి రిఫ్రెష్ అయ్యి రండి. చిన్న బ్రేక్ అంతే, ఎక్కువసేపు లేదు. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే యూకెరియాటిక్ సెల్ స్టార్ట్ చేస్తాము. యూకెరియాటిక్ సెల్లో మనం సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది, ఇంకా సెల్ వాల్ చాలా ఇంపార్టెంట్. సెల్ వాల్, ఓకే, రెండింటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్ గా సెల్ మెంబ్రెయిన్ మీరు మిస్ అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో సెల్ మెంబ్రెయిన్ లేదంటే ప్లాస్మా మెంబ్రెయిన్ డిస్కస్ చేసుకోబోతున్నాం నెక్స్ట్. ఓకే, పదండి అన్న. ఐ సీ యూ ఆల్ ఇన్. ఓకే.
లెట్ us కంటిన్యూ. పదండి. Let us continue with the session. అందరూ జాయిన్ అయిపోయారా? ఫాస్ట్గా అందరూ జాయిన్ అయిపోండి. డన్ చేద్దామా? పదండి. సరే, ఓకే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం విత్ ద యూకెరియోటిక్ సెల్. ఓకే, యూకెరియోటిక్ సెల్ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, యూకెరియోటిక్ సెల్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో, వాట్ డు వి టాక్ అబౌట్ యాక్చువల్లీ? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూకెరియోటిక్ సెల్స్ దట్ వి సీ, or what are the different types of organisms that have eukaryotic cells? అవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా. పదండి. సో యూకెరియోటిక్ సెల్ మనం 4 కింగ్డమ్స్ లో చూస్తాం. ఒకటి మనకి ప్రోటిస్టాలో, ఓకే, రెండోది మనకి యాక్చువల్ గాను ఫంజైలో, మూడోది ప్లాంటేలో, నాలుగోది అనిమేలియా. ఈ 4 కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 కింగ్డమ్స్ లోని మనకి యాక్చువల్గా ఏముంటాయి? యూకెరియోట్సే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ప్రోటిస్టన్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఆల్ యూనిసెల్యులార్. ఓకే, మనకి ఫంజై నుంచి అనిమేలియా ఏవైతే ఉన్నాయో, దే రేంజ్ ఫ్రమ్ యూనిసెల్యులార్ టు మల్టీసెల్యులార్. కొన్ని ఇంకా యూనిసెల్యులార్ ఫార్మ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, టు మల్టీసెల్యులార్ ఫార్మ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మల్టీసెల్యులార్ ఫార్మ్స్ ఓన్లీ. మనకి ఎక్కువగా మల్టీసెల్యులార్ ఫార్మ్స్ ఈ 3 కింగ్డమ్స్ లో చూస్తాం. ఓకేనా? సో మనకి ఈ ఒక పాయింట్ అయితే మనందరికీ తెలుసు. వీ హ్యావ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి యూకెరియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ వెరీ క్లియర్లీ, ఓకే, మనకి యూకెరియోటిక్ సెల్స్ లో మెయిన్ గా 2 రకాల సెల్స్ మనం చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఎస్పెషల్ గా ప్లాంట్ సెల్స్ ఇంకా యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోవాలి. ప్లాంట్స్ లో ఇంకా యానిమల్స్ లోని ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏమిటి అది మనం డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి సెల్ వాల్ అనేది చూసుకున్నట్లయితే, డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, లెట్ us డూ వన్ థింగ్. ఓ పని చేద్దాం. ఓకే, మనం ఇంకొక పర్టికులర్ పేజ్ తీసుకొని వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్రైటీరియా, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. కావాలంటే మీరు కూడా ఒకసారి ఈ టేబుల్ వేసేసుకోవచ్చు. ఓకే, ఏ క్రైటీరియా మీద వాటి రెండింటిని మనం యాక్చువల్ గాను కొత్తగా చెప్తున్నాను. ఓకే, డన్. ఎవరెవరైతే చాట్ సెక్షన్ లో ఉన్నారో ఒకసారి థమ్స్అప్ ఇచ్చేసేయండి. మిగతా అంత పులిహోర బ్యాచ్ అంతటిని పక్కన పెడితే ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్లాస్ వింటున్నారో ప్లీజ్ గివ్ మీ అ థమ్స్అప్ నాన్న ఫాస్ట్. ప్లీజ్ గివ్ మీ అ థమ్స్అప్ ఫాస్ట్. అందరూ చాట్ సెక్షన్ లో కొంచెం ఎనర్జీ డౌన్ అయిపోయారు. అందరికీ ఎనర్జీ డౌన్ అయిపోయింది. అబ్బా ఏం చాప్టర్ అయ్యా ఇది, ఎంత చదివినా కూడా బోరింగ్ గానే ఉంది కదా బాబు అనేసి అనిపిస్తున్న వాళ్ళందరూ కొంచెం చాట్ సెక్షన్ లో నాకు ఎనర్జీ చూపించాలి. పదండి, చాట్ సెక్షన్ కొంచెం ఎనర్జీ చూపించాలి. సరేనా? నేర్చుకోవాలి నాన్న. మనకి చాప్టర్ కొంచెం బోరింగ్ గా ఉన్నా కూడా మన చాప్టర్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మనం నేర్చుకుంటుంది ఈ చాప్టర్ కోసమే కాకుండా బయాలజీ అంతటి కోసం నేర్చుకుంటున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? సరేనా? ఓకే, సరే. ఓకే, చేద్దామా మరి? షుడ్ వి స్టార్ట్ చేద్దామా? పదండి స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, సో మనకి అన్నిటికన్నా ఫస్ట్ క్రైటీరియా ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా దట్ వి విల్ టేక్? సెల్ వాల్ ఉందా లేదా, అది ఫస్ట్ క్రైటీరియా. ఉంది, లేదా లేదు, అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ప్లాస్టిడ్స్ ప్లాంట్స్ లో ఉంటాయా? ఉంటాయి. యానిమల్ సెల్స్ లో ఉండవు. ఓకే, దాని తర్వాత వాక్యూల్. ఓకే, థర్డ్ వచ్చేసి వాక్యూల్. మనకి ప్లాంట్ సెల్స్ లో వాక్యూల్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, మనకి ప్లాంట్ సెల్స్ లో వి సీ అ వెరీ బిగ్ వాక్యూల్. ఓకే, ఆ బిగ్ వాక్యూల్ 90% ఆఫ్
సెల్ ది స్పేస్ తీసేసుకుంటుంది అప్పుడప్పుడు. సెల్ స్పేస్ అనేది తీసేసుకుంటుంది. దాని చుట్టూ ఉన్న మెంబ్రెయిన్ మనం టోనోప్లాస్ట్ అని కూడా అంటాం. ఓకే, దాన్ని మనం టోనోప్లాస్ట్ అని కూడా అంటాం. ఇది మీ అందరికీ తెలుసు. ఓకే, ప్లాంట్ సెల్స్ లో ప్లాస్టిడ్ సెంట్రల్ పెద్ద సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. ఆ సెంట్రల్ వ్యాక్యూల్ బోల్డ్ అంత స్పేస్ తీసేసుకుంటుంది కదా. అదే మనకి యానిమల్ సెల్స్ లో వ్యాక్యూల్స్ ఉంటాయి, స్మాల్ వ్యాక్యూల్స్ ఉంటాయి. దే హ్యావ్ స్మాల్ వ్యాక్యూల్స్. ఓకే, సరేనా, చిన్న చిన్న వ్యాక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ సెంట్రియోల్స్. సో మనకి సెంట్రియోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిది ఫంక్షన్ వచ్చేసి సెల్ డివిజన్ లో అనమాట. కానీ ఇవి యాక్చువల్గా మనకి ప్లాంట్ సెల్స్ లో ఉండవు, కానీ ఎక్కడ ఉంటాయి, యానిమల్ సెల్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైక్రోవిలై వచ్చేసి మనకి ప్లాంట్ సెల్స్ లో ఉండవు, కానీ యానిమల్ సెల్స్ లో ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా నాన్న? ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా క్లోరోప్లాస్ట్ గురించి రాయలేదు, అది ప్లాస్టిడ్స్ రాస్తామండి. ప్లాస్టిడ్స్ లోనే క్లోరోప్లాస్ట్ వస్తాయండి. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ కవర్ అయిపోయినట్టేనా మనకి? ఇంకేం లేవు కదా? డన్. ముందుకెళ్ళిపోవచ్చు అంటారా? ముందుకెళ్ళిపోవచ్చు అంటే ముందుకెళ్ళిపోతాను నేను. ముందుకెళ్ళిపోయి ఇంకా సెల్ మెంబ్రెయిన్ స్టార్ట్ చేసేస్తాను. నో, నథింగ్ కదా, మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకున్నట్టే. ఓకే, సో ఒకసారి ఒక లైన్లో వేసేసుకుందాం ఇక్కడ, మనకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. అయ్యో, ఇలా కాదు, ఇలా వేద్దాం అండి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. అయ్యయ్యో, ఇదేంటి ఇలా అవుతున్నది ఈ లైన్లు? నేను ఎటు అటు రాసినట్టున్నాను, నేను రాయడం కూడా, అందుకే అలాగ అవుతున్నది. సో ఎప్పుడు మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అయింది. సరే, ఓకే, సరే, డన్ అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ యూకారియోటిక్ సెల్స్. సో యూకారియోటిక్ సెల్స్ గురించి మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ, దాంట్లో పెద్ద ఏమీ లేదు. ఓకే, దీని తర్వాత మనకి యాక్చువల్గా మనం స్టార్ట్ చేయాల్సింది, ఓకే, విత్ వాట్ టు సే, సెల్ మెంబ్రెయిన్ తో స్టార్ట్ చేయాలి. ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. ఓకే, పదండి. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంకా సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు యూకారియోటిక్ సెల్. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ లేదంటే సెల్ మెంబ్రెయిన్ గురించి మనం ముందు కూడా చదువుకోలేదు. ఎందుకు? ప్రోకారియోట్స్ లో అన్నారు, యూకారియోట్స్ లో ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ లాగే ఉన్నదని చెప్పేసి వదిలేశారు. సో అందుకే ఇక్కడ మనం ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి చదువుకుంటాం. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది మనకు ఒక లివింగ్ కాంపోనెంట్ అన్నమాట. Okay, plasma membrane is a living component and it is a dynamic component. Okay, it is a living and dynamic component of a plant cell. Plant cell లేదంటే animal cell. ఒక యానిమల్ సెల్ లేదంటే ప్లాంట్ సెల్ లోని ఇది ఒక లివింగ్ ఇంకా డైనామిక్ ఎందుకు అంటున్నాం? డైనామిక్ అంటే ఎవర్ చేంజింగ్ అనమాట. కంటిన్యూస్ గా దాంట్లోని మనకి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండదు. దాంట్లో కంటిన్యూస్ గా మనం ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ చూస్తుంటాము. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి దాని నుంచి. ఇట్ కన్సిస్ట్స్ అ లాట్ ఆఫ్ రిసెప్టార్స్, బోల్డ్ అని ఫంక్షన్స్ ఉన్నాయి దీనికి, అందుకే దీన్ని మనం డైనామిక్ అంటాం. ఓకే, అకార్డింగ్ టు ద సెల్స్ నీడ్స్ బట్టి ఇది దాన్ని చేంజ్ చేసుకుంటుంటుంది. సో సెల్ మెంబ్రెయిన్ హ్యాస్ ద కేపబిలిటీ టు చేంజ్ ఇట్స్ నేచర్ విత్ రెస్పెక్ట్ టు ద నేచర్ ఆఫ్ ద సెల్ కదా. అర్థమైందా? అదే మనం అంటాం అనమాట. ఓకే, సరేనా? డన్. ఓకే, పదండి. నౌ అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ లివింగ్ అండ్ డైనమిక్. రెండోది వచ్చేసి ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓకే, ఈ చాప్టర్ నుంచి జేఈలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయా?
ఈ చాప్టర్ నుంచి జేఈలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయా? చాలా మంచి క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి జేఈలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్న? ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఆలోచించి చెప్పండి, మీరే చెప్పండి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఓకే, ఈ చాప్టర్ నుంచి మనకి జేఈ ఏదైతే ఉందో జేఈ ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు వస్తాయి. ఈ ఒక్క చాప్టర్ చదివితే చాలు మీరు మీ జేఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డైరెక్ట్గా ఐఐటీలో మీకు అడ్మిషన్ దొరికిపోయి మీరు ఐఐటీలో అడ్మిషన్ అయిన 2 నెలల్లోనే మీకు జాబ్ కూడా దొరికిపోతుంది. ఆ జాబ్ ఏంటో తెలుసా? కూర్చొని ఇలాంటి పులిహోర చాట్లు చేయడం. ఓకే, కూర్చొని ఇలాంటి పులిహోర చాట్లు మీరు చేస్తున్నారు కదా, ఆ పులిహోర చాట్లు చేసే జాబే మీకు ఇస్తారనమాట. ఓకేనా? అది అర్థమైందా? ఓకేనా? సో కావాల్సినంత క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఒక్క చాప్టర్ చదివేసి వెళ్ళండి చాలు, మీ జేఈకి ఇంకేం చదవక్కల్లా. ఈ ఒక్క చాప్టర్ చదివేసి వెళ్తే చాలు, జేఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వస్తారు. పదండి. ఓకేనా? రండి, పదండి ముందుకు వెళ్దాం. 100 out of 100 పర్సెంటైల్ వస్తుంది మీకు జేఈలోని. రండి. సో మనకి లివింగ్ అండ్ డైనమిక్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ లివింగ్ అండ్ డైనమిక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఎప్పుడైనా మనకి సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే ఏమిటి? ఇట్ ఓన్లీ పర్మిట్స్ certain lipid molecules. It only permits lipid molecules. Only permits easy movement of lipophilic molecules. Lipophilic ante lipid loving anamata. Lipophilic molecules. Okay, lipophilic molecules. ఇప్పుడు మన లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, మనకి ఓకే లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో లిపిడ్స్ మాలిక్యూల్స్ అయితే హాయిగా సెల్ మెంబ్రెయిన్ త్రూగా వెళ్ళిపోతున్నాయి. మన నాన్ లిపిడ్ మాలిక్యూల్స్ పరిస్థితి ఏంటి? రే ఎవడ్రా ఈ డబ్బాగాడు, డబ్బాగాడు అరటిపళ్ళు అమ్ముతున్నాడు. అతను అరటిపళ్ళు అమ్ముతున్నాడా లేదంటే తీసుకుంటే సంపుతా అన్నట్టు అమ్ముతున్నాడు. అతను అరటిపళ్ళు తీసుకుంటారా లేదంటే సంపుతా, నా దగ్గర నుంచి అరటిపళ్ళు మీరు తీసుకోలేదంటే చంపేస్తా అన్నట్టు అమ్ముతున్నాడు. చెవులు కన్నాలు పడిపోతున్నాయి గట్టిగా అరుచుకుంటూ. మరి ఒక స్పీకర్లు వేసుకొని వచ్చేస్తున్నారు. ఇవాళ రేపు ఇంక ఇలాంటివి ఏమి అరవడాలు కూడా లేవు, ఇంక స్పీకర్లు వేసుకొని వచ్చేస్తున్నారు ఏకంగాను. ఓకే, స్పీకర్లు వేసుకొని వచ్చేసి డబాల్ మన చెవులు కన్నాలు పడిపోయినట్టు వీళ్ళు ప్రకటనలో ఇక్కడ ఏంటది, అరటిపళ్ళు తీసుకుంటావా లేదంటే నీ అంతు చూస్తా అన్నట్టు అమ్ముతున్నారు వచ్చి. అలా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు చూడండి అన్న, మనకి యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఎందుకంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ లిపిడ్స్ ద్వారా ఫార్మ్ అయింది. ఇట్ ఈస్ ఫౌండ్ బై లిపిడ్స్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై లిపిడ్స్. ఫౌండ్ బై లిపిడ్స్ మనం చదువుకుంటాం దాని గురించి. అందుకే అది లిపిడ్ మాలిక్యూల్స్ ని ఈజీగా అలౌ చేస్తుంది. మన నాన్ లిపిడ్ మాలిక్యూల్స్ పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ నాన్ లిపిడ్ మాలిక్యూల్స్? వాటి పరిస్థితి ఏమిటి? నాన్ లిపిడ్ మాలిక్యూల్స్కి ఏం కావాలి? క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. అందుకే మనకి ప్రోటీన్స్ కూడా బోల్డ్ అంత వరకు మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ లో ఉంటాయి. దాని స్ట్రక్చర్ అనేది మనం చదువుకుంటాం ఎలాగో మనం. ఓకే, విల్ బి స్టడీయింగ్ ఎనీవేస్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్ గాను ప్లాస్మా మెంబ్రెయిన్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఎక్కడిదైనా ప్లాస్మా రే మీకు వస్తున్నదా లేదా వాయిస్? మీకు రావట్లేదు కదా? మీకు రావట్లేదు అంటే మీరు బతికేర్రా నన్న, మంచి నాయిస్ క్యాన్సిలేషన్ క్రియేట్ చేసి పెట్టానని అర్థం. ఓకేనా? ఓకే, మంచి నాయిస్ క్యాన్సిలేషన్ మనకి వర్కౌట్ అవుతున్నదని అర్థం. ప్లాస్మా మెంబ్రెయిన్ పదండి. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ లో నాన్న మనకి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మనకి లిపిడ్స్ ఎలాగో ఉంటాయి. ఓకే, లిపిడ్స్ అనేవి మనకి ఒక ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ని ఫామ్ చేస్తాయి, ఒక డబల్ లేయర్ ని ఫామ్ చేస్తాయి. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ని ఫామ్ చేస్తాయి. ఇంకో పక్క నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. ఓకే, అవి గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్ ఫామ్ లో ఉంటాయి అనమాట. దే విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోలిపిడ్స్ అండ్ గ్లైకోప్రోటీన్స్. ఓకే, దాని తర్వాత మనకి లాస్ట్ లో వచ్చేసి ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి నాన్న? ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయి? ర్యాండమ్ ఇంకా ఎసిమెట్రిక్ గా ఉంటాయి. అంటే ఏమిటి? ర్యాండమ్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇలాగే అరేంజ్ అయ్యి ఉండాలి,
ఇక్కడ ఇదే ప్రోటీన్ ఉండాలని ఏమి ఉండదు. దే ఆర్ ర్యాండమ్ అండ్ ఏసిమెట్రిక్. ఒక సిమెట్రీ అనేది లేదనమాట. ఓకే, ర్యాండమ్ అండ్ ఎసిమెట్రిక్. దే ఆర్ ర్యాండమ్ అండ్ ఏసిమెట్రిక్. ఓకే, దాని తర్వాత రెండో పాయింట్ ఏంటి అంటే దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ టు ద లిపిడ్ మెంబ్రెయిన్. ఏదైతే లిపిడ్ మెంబ్రెయిన్ ఉందో దాంట్లో ఎంబెడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నాన్న విషయం ఏంటంటే ఏదైతే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నదో, ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఓకే, ఇప్పుడు ఏదైతే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నదో, ఓకే, ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చేసి మనకి అన్నిటికన్నా అవుటర్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, అన్నిటికన్నా సెల్ బయట అన్నిటికన్నా అవుటర్ మోస్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ అవుటర్ మోస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా ఏం చేస్తున్నది అంటే సెల్ని ఒక పక్క నుంచి ప్రొటెక్టివ్ చేస్తున్నది. సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఏది బయటికి వెళ్ళాలి, ఏది లోపల వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తున్నది. సో ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్యారియర్ బిట్వీన్ ద సెల్యులార్ కాంపోనెంట్స్ టు ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. సో ఇట్ యాక్ట్స్ లైక్ అ డిలిమిటింగ్ స్ట్రక్చర్. అందుకే మనం ప్లాస్మా మెంబ్రెయిన్ ని డిలిమిటింగ్ స్ట్రక్చర్ అంటాము. ఏమంటాం దీన్ని మనం? డిలిమిటింగ్ స్ట్రక్చర్. ఎందుకంటే ఇది ఏం చేస్తున్నది అంటే ఇదే డిసైడ్ చేస్తున్నది యాక్చువల్ గా సెల్ బయటకి ఏం ఇవ్వాలి, సెల్ లోపలికి ఏం రావాలి అనేది. సో ఇది సెల్ ని ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ తోటి సపరేట్ చేస్తున్నది. సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ని ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే బయట ఉన్న ఎన్వైరన్మెంట్ ఉందో దాంతోని సపరేట్ చేస్తున్నది అనమాట. ఓకేనా? అది అందుకే దీన్ని మనం డిలిమిటింగ్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ది డిస్కవరీ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్. సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దీంతో సంబంధించిన డిస్కవరీ ఏదైతే ఉందో, ఇంకా దీంతో సంబంధించిన ఏదైతే మొత్తం స్ట్రక్చర్ ది డిస్కవరీ ఉందో, వేరే వేరే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా అంతవరకు ఇంట్రెస్టింగ్ అనమాట. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏం జరిగిందంటే ఇప్పటి వరకు మనం చూసాం రాబర్ట్ హుక్ ఏం చేశారు, డెడ్ సెల్స్ ని కనిపెట్టారు. మనకి యాంటన్ వాల్ న్యూమెన్హాక్ ఏం చేశారు, లివింగ్ సెల్స్ ని కనిపెట్టారు. రే రిజ్వానా షేక్ అంట. ఆ ఎగ్జాంపుల్ ఏంట్రా రే? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అలాంటి ఎగ్జాంపుల్స్? మనిషివా లేదంటే ఏంట్రా నువ్వు? ఇలాంటి ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వస్తారా మీకు? దేవుడా, ముదిరిపోయారా మీరు, దేశ ముదురులు అయిపోయారు మీరు, ముదిరిపోయారు అంతే. ఇంకా చూడండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దీన్ని మనం చూసుకున్నట్లయితే దీని డిస్కవరీ తోటి మనకి యాక్చువల్గా ఎన్సీఆర్టీలో ఇచ్చారు. నేను మీకు చూపిస్తాను అండి. ఓకే, ఎన్సీఆర్టీలో చూడండి, మనకి యాక్చువల్గా ముందు వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూసాం. ఓకే, రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ కూడా కనిపెట్టేశారు, కానీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంకా కనిపెట్టలేదు. అతను ప్లాస్మా మెంబ్రెయిన్ ని కనిపెట్టలేదు. ఓకేనా? సో ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ కనిపెట్టడానికి యాక్చువల్గా ఏంటంటే చాలా థిన్ గా ఉంటుంది స్ట్రక్చర్. మిగతా అన్ని కాంపోనెంట్స్ చూసేయగలిచాం కానీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ ది స్ట్రక్చర్ కావాలంటే వీ నీడెడ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉండడం వల్ల మనకి ఒక్కొక్క పర్టికులర్ కాంపోనెంట్ ఏవైతే ఉన్నాయో సెల్స్ లో, లెటస్ సే మనకి నార్మల్ గా సెల్ కనిపించింది, న్యూక్లియస్ కనిపించింది, కానీ సెల్స్ లో మిగతా కాంపోనెంట్స్ చాలా చిన్నవి. ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా ఉంటది, సెల్ వాల్ ఎట్లా ఉంటుంది, దాంతో లోపల ఉన్న మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్, వాక్యూల్స్, లైసోజోమ్స్, న్యూక్లియస్ లోపల ఉన్న క్రోమోజోమ్స్, దాని తర్వాత క్రోమోజోమ్స్ దగ్గర ఉన్న న్యూక్లియస్, దాని తర్వాత ఈ క్రోమోజోమ్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, ఇదంతా ప్రాసెస్ మనకు తెలియాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చేసి మనకి ఎప్పుడు డిస్కవరీ అయింది? 1950s లో వెళ్ళి దీని డిస్కవరీ అయింది. ఒకసారి దీని డిస్కవరీ అయినప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఏ యూకెరియాటిక్ సెల్ ని అబ్జర్వ్ చేసాము అంటే రెడ్ బ్లడ్ సెల్ ని అబ్జర్వ్ చేసాము మనం. సో ద ఫస్ట్ యూకెరియాటిక్ సెల్ దట్ వాజ్ అబ్జర్వ్డ్, ఫస్ట్ యూకెరియాటిక్ సెల్ observed, okay, observed is ఫస్ట్ యూకెరియాటిక్ సెల్ అబ్జర్వ్డ్ ఇస్. ఏదైతే ఫస్ట్ యూకెరియాటిక్ సెల్ అబ్జర్వ్ చేయబడిందో అదేంటి అని అడిగితే మీరేం చెప్తారు నాన్న? ద ఫస్ట్ యూకెరియాటిక్ సెల్ దట్ వాజ్ అబ్జర్వ్డ్, ఓకే, ఇస్ రెడ్ బ్లడ్ సెల్, ఆర్బిసిస్, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, ఆర్బిసిస్. 1 minute నాన్న ఆగండి, అందరూ కొంచెం ఉండండి, చిన్న ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది.
ఎంసీక్యూస్ చేయండి సార్ క్లాస్ ఎండింగ్ లో ప్లాస్మా మెంబ్రేన్ మీద. ఎంసీక్యూస్ ఎందుకు నాన్న, పీవైక్యూసే చేద్దాం. ఓకేనా? ఎంసీక్యూస్ పీవైక్యూస్ మీరేం చెప్తే అదే చేద్దాం. ఓకే, నీ మాట శాసనం బిడ్డ, నీ మాట శాసనం. నువ్వేం చెప్తే అదే చేద్దాం. ఓకేనా? పదండి. సరే, ఓకే. సో ఇప్పుడు ఆర్బీసీస్ ఎప్పుడైతే ఫస్ట్ అబ్జర్వ్ చేశారో నాన్న, వాళ్ళు దాని సెల్ మెంబ్రేన్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఒకటి కనిపించింది. దాంట్లో మనకి యాక్చువల్గాను ఏదైతే ఆర్బీసీస్ ది సెల్ మెంబ్రేన్ ఉన్నదో దాంట్లో యాక్చువల్గా లిపిడ్స్ ఇంకా ప్రోటీన్ ది ఏదైతే రేషియో ఉన్నదో చాలా డిఫరెంట్గా ఉండేది. ఓకే, సో మనకి అక్కడ లిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం కదా సెల్ మెంబ్రేన్ ఎప్పుడు, కానీ లిపిడ్స్ ఎంత ఉండేవి? 40% ఉండేవి. ఇంకా ప్రోటీన్స్ ఎంత ఉండేవి? 52% ఉండేవి. ఇప్పుడు అన్ని సెల్స్లో ఇలాగే ఉండాలని కాదు. ఓకే 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 అన్ని సెల్స్లో ఇలా ఉండాలని ఏం కాదు. మనకి అయిపోతుంది నాన్న, ఇంకొక అరగంటలో క్లాస్ అయిపోతుంది. దానికన్నా ఎక్కువసేపు ఉంచానులేండి మీకు. నేను మరీ ఎక్కువ మీకు స్ట్రెస్ ఇవ్వమనండి. సెల్ మెంబ్రేన్ వరకు చదివేసుకొని మనం క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ క్లాస్ నుంచి సెల్ వాల్ స్టార్ట్ చేస్తాం. రేపు చేద్దాం మనం పార్ట్ 2. రేపు హాయిగా చేసుకుందాం. రేపు మీరు అందరూ వస్తారా క్లాస్కి? రేపు క్లాస్ పెడితే వస్తారా అందరూను? లేదు సార్ మా వాళ్ళకి కాదు సార్, మేము సండే రోజు రెస్ట్ తీసుకుంటాం సార్ అంటారా? లేదంటే మీరు అందరూ రేపు క్లాస్కి వస్తారా? చెప్పండి. రేపు అందరూ క్లాస్ పెడితే వస్తారా లేదా? ఏ టైంలో పెట్టచ్చు క్లాస్ మీ అందరికి? మధ్యాహ్నం క్లాస్ పెడితే వస్తారా? మధ్యాహ్నం క్లాస్ పెడితే వస్తారా? ఇదే చాప్టర్ కంప్లీట్ చేసేసుకుందాం రేపు. ఓకేనా మీకు? ఈ చాప్టర్ రేపు కంప్లీట్ చేద్దాం. వస్తాను అంటే పెడతాను. ఈ చాప్టర్ అయినా పెడతాను, కావాలంటే ఈ చాప్టర్ అయినా చేయొచ్చు మనం, లేదు అంటే మీ ఇష్టం. మరి అదే కదా నాన్న, ఇప్పుడు EAPCET నీట్గా చదువుకుంటున్నాం మనం. అర్లీ మార్నింగ్ ఏమైతే పెట్టట్లేదులేండి, అంత సీన్ లేదు. ఓకే, సో టైమింగు లేదు మరీ 9:30కి లేదు, అంత మరీ అర్లీగా పెట్టాలండి, వద్దులేండి. ఈవినింగ్ 3:30, 4 o'clockకి పెడితే వస్తారా? ఈవినింగ్ 4 గంటలకి, సాయంత్రం 4 గంటలు. ఓకే, సాయంత్రం 4 గంటలకి 4 o'clock, ఈవినింగ్ 4 o'clock 4 గంటలకు పెడితే ఓకేనా? వస్తారా? డన్. ఓకే, 4 గంటలు పెడతారు రేపు క్లాసు. అందరూ వచ్చేసేయండి. ఈ చాప్టర్ కంప్లీట్ చేసేస్తారు రేపు. ఎక్కువసేపు ఉండదులేండి, ఒక 3 గంటల సెషన్ ఉంటుంది అంతే. ఎక్కువసేపు ఉండదు, 3-3.5 గంటలు, దానికన్నా ఎక్కువ ఉండదు. ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకేనా? బాగుంటుంది. 4కి పెడతాను అయితే. ఓకేనా? డన్. సరే, మీ అందరి తరఫు నుంచి 4 o'clock ఓకే కాబట్టి ఇప్పుడే. లేదు నాన్న, లేదు మార్నింగ్ అయితే చాలా మంది రారు నాన్న. అందరూ రేపు కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారు. సాయంత్రం అవుతూ కొంచెం అందరికి కొంచెం మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఈ చాప్టరే ఇదే చాప్టరు, ఇదే క్వశ్చన్స్ చేద్దాం. 4 గంటలకి ఎవరబ్బా పడుకుంటారు? 4 గంటలు పడుకోవడాలు ఏం లేవు, చక్కగా చదువుకోవాలి మీరు. మీకు అదే టైంలో ఎగ్జామ్ ఉంటుంది. అవును, మీరందరికీ సాయంత్రం టైంలో పడుకోవద్దు అయ్యా బాబు, నేను ఎప్పుడే చెప్తున్నా. ఎగ్జామ్ మీకు మధ్యాహ్నం ఉంటుంది, 2 నుంచి 5కి ఉంటుంది ఎగ్జాము. ఆ టైంలో పడుకోవడాలు అలవాటు చేసుకోకండి. ఆ రోజు ఎగ్జామ్ రోజు మంచి నిద్ర వస్తుంది మీకు. ఆ టైంలో సమ్మగా నిద్ర వస్తుంది అనమాట. నీట్ ఎగ్జామ్ కూర్చొని సాల్వ్ చేస్తున్నప్పుడు అని నిద్ర వస్తుంది మంచిగాను. మధ్యాహ్నం టైంలో పడుకునే అలవాట్లు ఆపేసుకోవాలి. మీరు అందరూ ఎవరైనా చేస్తున్నారు అంటే అలాంటివన్నీ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేను ఇలాంటి డబ్బా పనులు చేయకండి మీరు. అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళి పకోడీ అవుతుంది మీకు. అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళి ఏం లేదు, వెళ్ళి నిద్ర వస్తుంది మీకు. సో అలాంటివి ఏం చెయ్యొద్దు. మధ్యాహ్నం టైంలో పడుకోకుండా ఇప్పుడే అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడే చెప్తున్నాను నేను. తర్వాత మళ్ళీ రిగ్రెట్ చేసి పని లేదు. అక్కడ ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఇదేంటబ్బా నా బ్రెయిన్ పని చేయట్లేదు, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది కదా అనేసి అనుకోకూడదు. ఎందుకబ్బా నాతోనే ఇలా అవుతున్నది అని అనుకోకూడదు. ఎందుకంటే మీరు తీసుకున్న డిసిజన్స్ వల్ల. అది రండి. లేదు మధ్యాహ్నం పడుకోరంట. మన చిన్ను ఏమో లైవ్ చాట్లో వచ్చి పులిహోర కలుపుతారంట, అది ఇంకా బెటర్ అంట. సరే, ఇప్పుడు నాన్న ఈ లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ ఏదైతే రేషియో ఉన్నదో, దిస్ లిపిడ్ ప్రోటీన్ రేషియో
is different in different individuals. It is different in different cells. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి యాక్చువల్ గాను రేషియోస్ చూస్తాము. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో కూడా డిఫరెంట్ సెల్స్ అండ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఈ రేషియోస్ అనేవి కనిపిస్తుంది అనమాట. ఓకే, సరేనా? ఓకే, అజయ్ జుమ్మిడి సార్ గురించి అంటున్నారా? జుమ్మిడి సార్ గురించి మీకు జుమ్మిడి సార్ని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను అన్న. మీరైతే చూస్తున్నారు జుమ్మిడి సార్ మీకు క్లాసులు చెప్పట్లేదని. సో దట్ మేక్స్ ఇట్ క్లియర్ కదా, జుమ్మిడి సార్ ఇప్పుడు మనకి వేదాంత తెలుగులో లేరు అనేసి కదా. సో మీరు జుమ్మిడి సార్ ఎక్కడ ఉంటారు అతను వెళ్ళి మీరు అడగాలి. ఓకే, సరే పదండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏవైతే ఈ ప్రోటీన్స్ మనం మాట్లాడుకున్నామో మనకి 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఓకే, మనకి సెల్ మెంబ్రెయిన్ లో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆఫ్ టూ టైప్స్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, ఒకటి ఇంటెగ్రల్ ప్రోటీన్స్, ఇంకోటి రెండోది పెరిఫెరల్ ప్రోటీన్స్. మనకి పెరిఫెరల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో బయట పక్క కనిపిస్తాయి అన్నమాట. దే ఆర్ టు ది ఎక్స్టర్నల్ పార్ట్, ఎక్స్టర్నల్ సైడ్ లో ఉంటాయి, బయట పక్క ఉంటాయి. సెల్ మెంబ్రెయిన్ లో ఇలా ఉంటాయి, ఇక్కడ మనకు ఉంటాయి ఇవి ఈ ప్రోటీన్స్. అదే మనకి ఈ ప్రోటీన్స్ ఇక్కడ ఇలా బయట పక్క ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ ఇలా ఉంటాయి సెల్ మెంబ్రెయిన్ మీద. కానీ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అనేవి మనకి పూర్తిగా సెల్ మెంబ్రెయిన్ లోపలికి దూరిపోయి ఉంటాయి. ఇలా మన సెల్ మెంబ్రెయిన్ ఉంది అంటే దాని లోపల ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఇలా దాని లోపల ఇలా దూరిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంటెగ్రల్ ప్రోటీన్స్ మనకి యాక్చువల్ గాను క్యారియర్ ప్రోటీన్స్ ది పనిచేస్తాయి. ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ దే పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. ఇవే మనకి క్యారియర్ ప్రోటీన్స్ అన్నమాట. ఓకే, మనకి ఏవైతే లిపోఫోబిక్ మాలిక్యూల్స్ ఉన్నాయో, ఏదైతే యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ నార్మల్గా ఎలా చేయదో దాని లోపల నుంచి బయట నుంచి లోపల తేవడానికి మనకి యాక్చువల్ గాను అజయ్ జుమ్మిడి సారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జిట్ అయ్యారు. తెలుసు కదా మీకు, మరేంటి తెలుసు కదా, ఇంకేంటి నాన్న, అది డన్. ఓకే, పదండి. సో క్యారియర్ ప్రోటీన్స్ చెప్పండి నాన్న. డౌట్స్ ఉన్నాయని చెప్పక్కలే మా రాజేష్, మీరు డైరెక్ట్గా డౌట్లు అడిగేయచ్చు. ఓకే, సో క్యారియర్ ప్రోటీన్స్లో ఇవే పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ మనం చూస్తామో, ఇది వచ్చేసి మన సెల్ మెంబ్రెయిన్ డయాగ్రామ్. దీంట్లోనే మీరు డిఫరెంట్ స్ట్రక్చర్స్ చూడొచ్చు. ఏంటంటే ఉన్నాయి ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ లో షుగర్స్ ఉన్నాయి. పెరిఫెరల్ ప్రోటీన్ చూడండి ఎలా ఉందో, ఇది వచ్చేసి ఫాస్ఫోలిపిడ్ బైలేయర్, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది వచ్చేసి ఇంటెగ్రల్ ప్రోటీన్ చూడండి మనకు పూర్తిగా దూరిపోయి ఉన్నది. ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. మీకు అడుగుతారు సెల్ మెంబ్రెయిన్ లో కొలెస్ట్రాల్ ఉందా లేదా అని. సో అందుకే ఇంపార్టెంట్ చెప్తున్నాను, సెల్ మెంబ్రెయిన్ లో కొలెస్ట్రాల్ అనేది ఉంటది అనమాట. సరే అయింది. ఇప్పుడు నాన్న వీ హ్యావ్ టు డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంకా స్ట్రక్చర్ మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకా మీ అందరిది 100% అటెన్షన్ కావాలి నాకు. తర్వాత నేను చెప్పలేదని మీరు అనకూడదు, మీ అందరిది నాకు 100% అటెన్షన్ కావాలి. ఓకే, సూసైడ్ నోట్. కోపమా నా పైన, చాలే ఇకనైనా గట్టిగా కొడతా నీ తలపైన, మూసుకొని కూర్చోరా ఎప్పుడైనా. ఇది ఇలాంటివన్నీ ఆపితే బాగుంటుందంట మీ రైమింగ్ లోను. డన్, రండి. సరే రండి. సో స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. Structure of cell membrane. ఓకే, చాలా మంది సైంటిస్టులు సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి చాలా అంతవరకు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు అందరికందరూ చెప్పాలి అంటే
ట్రై చేసినప్పుడు అందరికందరూ ఒక విషయం చెప్పాలి అంటే ఏం జరిగింది అంటే ఒక కామన్ స్ట్రక్చర్కి అరైవ్ అయ్యారు. ఈ కామన్ స్ట్రక్చర్ ఎవరిచ్చారు అంటే సింగర్ ఇంకా నికోల్సన్ అనమాట. సింగర్ ఇంకా నికోల్సన్ అని ఇద్దరు సైంటిస్టులు ఉంటారు. ఆ సింగర్ ఇంకా నికోల్సన్ ఫ్లూయిడ్ మొజాయిక్ ఏంటది మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇచ్చారు. కానీ ఫ్లూయిడ్ మొజాయిక్ ప్యాటర్న్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ మనం చదివేసి నేర్చుకోవచ్చు. కానీ ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి అంటే మాత్రం మనకి దాని స్ట్రక్చర్ సొంతంగా వేసుకోవాలి. మనం అది వేసుకోవాలి అంటే అందరికందరూ కొంచెం పెన్ ఇంకా పేపర్లు తీసి నాతో పాటు కొంచెం రాయండి. అంటే టు విజువలైజ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ మన మైండ్ లో దాన్ని విజువలైజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ మనం విజువలైజ్ చేయాలి అంటే ఎక్కడ ఉండాలి, మన చేతితో దాన్ని రాయాలి. our writing will improve a lot of things for that. పదండి రాద్దాం రండి. ఓకే, సో let us write the fluid mosaic structure of plasma membrane or the bilipid structure of plasma membrane. సో మన ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఏదైతే మన సెల్ ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నదో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ బైలిపిడ్. యాక్చువల్లీ 2 లేయర్స్ ద్వారా ఫార్మ్ అయింది. 2 లేయర్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఈ 2 లేయర్స్ ఆఫ్ లిపిడ్స్ ని నేను కొంచెం ఎన్లార్జ్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఎన్లార్జ్ నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా ప్లాస్మా మెంబ్రెయిన్? ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఓకే, సో వన్ మినిట్. ఇక్కడైనా ఉన్నాం మనం. ఇప్పుడు కరెక్ట్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. 2 లేయర్స్ ఉంటాయి. దీన్నే మనం ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ డబ్ల్యూబీసీలో ఉంటాయి నాన్న. ఆఫ్ కోర్స్ డబ్ల్యూబీసీస్లో కూడా ఉంటుంది. ఏదైనా సెల్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ అనుకోండి. ఏదైనా సెల్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటే మనకి దాంట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. మనకి ఏదైతే యాక్చువల్గాను ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లిపిడ్స్. ఓకే, దీన్నే మనం ఏమంటాం? ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటాం. చూడండి, దీస్ ఆర్ ఆల్ ఫాస్ఫోలిపిడ్స్. దీన్నే మనం ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనేసి అంటాము. ఓకే, సో మేజర్ టైప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ ఏదైతే మనం చూస్తాం దట్ ఈస్ లెసిథిన్. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. మనకి లెసిథిన్ అనేది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ ఏదైతే ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట. ఇది ఒక్కొక్క మాలిక్యూల్ లెసిథిన్ మాలిక్యూల్స్ అనమాట. ఇవి మనకి లెసిథినే కాకుండా యాడెడ్ టు దట్ మనకి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మనకి యాక్చువల్గా ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సులేషను ఇంకా ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఇస్తుంది అనమాట. కూడా ఇస్తుంది అనమాట. ఓకే, కొలెస్ట్రాల్ వచ్చేసి ఇప్పుడు చూడండి నాన్న, ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో ఎందుకు ఇలా అరేంజ్ అయి ఉన్నాయి? లెట్ us ఇమాజిన్ దిస్ ఈస్ ఇన్సైడ్ ద సెల్. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దిస్ ఈస్ ఇన్సైడ్ ద సెల్. ఇది వచ్చేసి సెల్ లోపల. దిస్ ఈస్ అవుట్ సైడ్ ద సెల్ బయట. మనకి ఇలా ఎందుకు అరేంజ్ అయ్యి ఉన్నదంటే లిపిడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో లిపిడ్ మాలిక్యూల్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఏమి ఇస్తాయి? ఫ్లూయిడిటీని ఇస్తాయి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దే ప్రొవైడ్ అ రిజిడ్ స్ట్రక్చర్. మనకి ఆలోచించుకొని రావాలి కదా. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మన సెల్ మెంబ్రెయిన్ లిపిడ్స్ వల్లనే ఎందుకు ఫార్మ్ అయింది? అదే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఎందుకు చూస్ చేసుకోలేదు? వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దాట్? ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ లిపిడ్స్ అనేవి మనకి యాక్చువల్ గాను ఒక ఫ్లూయిడిటీని ప్రొవైడ్ చేస్తాయి. మీరు అందరూ చూస్తారు. ఓకే, మనకి యాక్చువల్ గాను లిపిడ్స్ ఫ్రిక్షన్ ని తగ్గిస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి యాక్చువల్ గా ఎక్కడైనా మిషన్ సరిగా పనిచేయకపోతే ఆయిలింగ్ చేస్తాం. ఆయిలింగ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది, ఈజీ మూవ్మెంట్ ని అలౌ చేస్తాయి. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ ద లిపిడ్స్ విల్ అలౌ ఫ్లూయిడిటీ. ఈ ఫ్లూయిడిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను, నేను ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, లేదు అంటే ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, లేదంటే ఇలా చేస్తున్నాను. ఇవన్నీ నేను చేస్తున్నాను. నేను నెక్ని ఇటు అటు ట్విస్ట్ చేస్తున్నాను, ముందుకి వెనక్కి ట్విస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేయగలుగుతున్నాను? బికాస్ ద సెల్స్ ఇన్ మై స్కిన్ అండ్ ద సెల్స్ ఇన్ ద మజిల్స్ హ్యావ్ లిపిడ్స్ ఇన్ దేర్ సెల్ మెంబ్రెయిన్ విచ్ విల్ హెల్ప్ ఈజీ మూవ్మెంట్. అదే నేను ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఏం జరిగేది? ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ రిజిడిటీని తీసుకొని వస్తాయి. లైక్
సెల్యులోజ్ ఏం చేస్తున్నది, సెల్ వాల్ ఫామ్ చేస్తున్నది. దానివల్ల ఏమొస్తుంది, ప్లాంట్స్ లో రిజిడిటీ, ఒకే దగ్గర దిమ్మ చెక్కలాగా ఉంటాయి అనమాట, అది రిజిడిటీని తీసుకొని వస్తున్నాయి. కానీ మనకి సెల్ మెంబ్రేన్ రిజిడ్ గా ఉన్నదంటే పని జరగదు. మనకి ఒక పక్క నుంచి సబ్స్టెన్సెస్ ని బయట నుంచి లోపల నుంచి బయటికి తేవాలి. దాని తర్వాత సెల్ ఫర్ సపోజ్ ఎక్స్పాండ్ అవుతున్నది, సెల్ సైజ్ సరిగ్గా సడన్ గా మనకి సెల్ బోల్డ్ అంత ఫుడ్ ప్రిపేర్ అవుతున్నది, సెల్ ది సైజ్ ఎక్స్పాండ్ అవుతున్నది. సో సెల్ ది సైజ్ ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి లిపిడ్స్ కూడా ఎక్స్పాండ్ అవడంలో హెల్ప్ చేస్తాయి అనమాట. లిపిడ్స్ హెల్ప్ అ లాట్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సెల్. ఓకే, సో దానికి కూడా మనకి యాక్చువల్ గాను ఓకే లిపిడ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ రీజన్ వలన మనకి లిపిడ్స్ అనేవి యాక్చువల్ గా మనకి సెల్ మెంబ్రెయిన్ ఫామ్ చేసాయి. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనం ఇది అర్థం చేసుకోవాలి. యాజ్ బయాలజీ స్టూడెంట్స్ మనకి తెలిసి ఉండాలి, మన ఫాస్ఫోలిపిడ్ బైలేయరే ఎందుకు ఉంది అనేసి మనం తెలుసుకోవాలంటే లిపిడ్స్ ది మెయిన్ ఫంక్షన్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి అన్న, ఇది ఒక్కొక్క ఫ్యాట్ మాలిక్యూల్. ఈ ఫ్యాట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇఫ్ వి అబ్జర్వ్ దిస్ ఫ్యాట్ మాలిక్యూల్ కేర్ఫుల్లీ, వీ హ్యావ్ 2 కాంపోనెంట్స్. ఇది ఒక పెద్ద కాంపోనెంట్, ఇది ఒక టెయిల్. సో దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈజ్ హెడ్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, హైడ్రోఫిలిక్ హెడ్ అంటాం దీన్ని. ఓకే, హైడ్రోఫిలిక్ హెడ్. దీన్ని ఏంటంటాం మనం, హైడ్రోఫోబిక్ టెయిల్ అంటాం. ఇప్పుడు మనం ఎందుకు దీన్ని హైడ్రోఫోబిక్ హెడ్ లేదంటే హైడ్రోఫిలిక్ హెడ్ అని ఎందుకు అంటాం చూడండి. మనకి యాక్చువల్ గాను ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో, దిస్ పార్ట్ ఆఫ్ ద హెడ్, దిస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్. ఇదే మనకి వాటర్ విత్ తో కాంటాక్ట్ రాగలదు. వాటర్ తో కాంటాక్ట్ లో వచ్చినా కూడా ఇది డ్యామేజ్ అవ్వదు, ఇట్ వాంట్ గెట్ డ్యామేజ్. కానీ మనకి టెయిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెన్సిటివ్ టు వాటర్ అన్నమాట. ఇట్ ఈస్ సెన్సిటివ్ టు వాటర్. దానికి వాటర్ నచ్చదు. సో దాన్ని వాటర్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది యాక్చువల్ గా దాని నేచర్ ని కోల్పోతుంది, పాడైపోతుంది. సో అందుకే మనకి ఏదైతే హెడ్ ఉన్నదో ఇట్ విల్ ఆల్వేస్ ఫేస్ టువర్డ్స్ ది అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. మీరు ఇక్కడ చూడండి, మనకి హెడ్ ఈదర్ సెల్ లోపలికి ఫేస్ చేస్తున్నది లేదంటే సెల్ బయటకు ఫేస్ చేస్తున్నది. కానీ టెయిల్స్ అనేవి మిడిల్ లో ప్రొటెక్టెడ్ గా ఉంటాయి. సో ద హైడ్రోఫోబిక్ టెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వాటర్. అందుకే వీటిని మనం ఏమంటాము, వాటర్ హీటింగ్ అంటాం వీటిని. దే ఆర్ వాటర్ హీటింగ్ ఆర్ హైడ్రోఫోబిక్ అంటాం. దే ఆర్ వాటర్ హీటింగ్. అదే మనకి హెడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్. అందుకే వీటిని మనం వాటర్ లవింగ్ అంటాం. వాటర్ లవింగ్ లేదంటే హైడ్రోఫిలిక్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్ వల్ల ఏమవుతున్నదంటే టెయిల్స్ లోపల పక్క ఉండి హెడ్స్ బయట పక్క ఉండడం వల్ల ఏం జరుగుతున్నది, మనకి సెల్ మెంబ్రెయిన్ లో స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ వస్తున్నది. మనకి టెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాయి. ఏవైతే హెడ్స్ ఉన్నాయో అవి ఎన్వైరన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా పర్టికులర్ ఉన్నాయనుకోండి మెటీరియల్, ఫర్ సపోజ్ మన సెల్ మెంబ్రెయిన్ త్రూగా వెళ్ళాలి. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడే మనకి ఏమొస్తాయి, మనకి ఇంటెగ్రల్ ప్రోటీన్స్ వస్తాయి. మనకి ఏవైతే ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఉన్నాయో ఇలా ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఐ వాంటెడ్ టు షో యూ. లెట్ us ఇంకొక ఇంటెగ్రల్ ప్రోటీన్ ఇలా ఉన్నది అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ద సెల్, నాకు ఈ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఒక ఛానల్ ని క్రియేట్ చేస్తాయి వీటి దగ్గర నుంచి. సో దీస్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ విల్ క్రియేట్ ఛానల్స్. మనకి ఛానల్స్ క్రియేట్ చేస్తాయి. ఇక్కడ నుంచి లోపలికి రావాలన్నా మనకి ఛానల్స్ క్రియేట్ చేస్తాయి. ఈ ఛానల్స్ క్రియేట్ అవడం వల్ల వీటి త్రూగా మనకి సబ్స్టెన్సెస్ బయటికి లోపలికి వస్తాయి. ఆర్ అదర్వైజ్ ఇంకొక కూడా ఆప్షన్ ఉన్నది, మనకి ఇక్కడ నుంచి దీన్ని పట్టుకొని ఇలా రివర్స్ కొట్టి ఇక్కడికి తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి వచ్చిన దాన్ని ఇలా రివర్స్ అయ్యి ఇలా తీసుకెళ్ళడం, అలా కూడా చేయొచ్చు అనమాట. ఇవి 2 మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అర్థమైందా? డన్? క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ద సెల్ మెంబ్రెయిన్ విల్ వర్క్. ఓకే, సరే అయిపోయింది. దీంతో సంబంధించే మనకి ఓకే ఇద్దరు మొనగాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, known as the fluid mosaic model of plasma membrane. దాని గురించి నేర్చుకుందాం రండి. Fluid mosaic model of plasma membrane. Fluid mosaic model of plasma membrane. ఇది ఎవరు ఇచ్చారు? సింగర్ ఇంకా నికోల్సన్ అని ఇద్దరు సైంటిస్టులు ఇచ్చారు. ఆ సింగర్ ఇంకా నికోల్సన్ ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు 1972లో ఇచ్చారు ఇది. It was given by Singer and Nicholson.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అక్సెప్టెడ్ కాన్సెప్ట్స్ ఆర్ మోడల్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఎందుకంటే దాంట్లో వాళ్ళు లాజికల్ గా ప్లాస్మా మెంబ్రెయిన్ ఎందుకు అలాగ ఉన్నది అనేది చెప్పారు. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లో ఉన్న ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో అవి ఎప్పుడు మనకి రిజిడ్ గా ఉండవు. ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉన్నదో, ప్లాస్మా మెంబ్రెయిన్ లో ఉన్న లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ ఆల్వేస్ ఇన్ అ క్వాసీ ఫ్లూయిడ్ నేచర్. దే హ్యావ్ అ క్వాసీ ఫ్లూయిడ్ నేచర్. క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ అంటే ఎప్పుడైతే టెంపరేచర్ డ్రాప్ అవుతున్నదో, ఎప్పుడైతే టెంపరేచర్ చల్లగా ఉంటున్నదో అప్పుడు యాక్చువల్గా కొంచెం సాలిడ్ లాగా అయిపోయి, టెంపరేచర్ ఎప్పుడైతే మనకి లిక్విడ్ గా అవ్వాలో, ఎప్పుడైతే యాక్చువల్గా ఈజీ మూవ్మెంట్ కావాలో అప్పుడు అది మెల్ట్ కూడా అవుతున్నది. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇస్ మనకి ఎక్కువగా లిపిడ్ ఏదైతే ఫాస్ఫోల్ మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెయిన్లీ మేడ్ అప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ గా మీరు చూసుకున్నట్లయితే పామోలిన్ లేదంటే డాల్డా వాటిని ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పామోలిన్ డాల్డా మీరు ఏం చూస్తారంటే వీటి మెల్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మెల్టింగ్ పాయింట్స్ హైగా ఉంటాయి. సో తక్కువ టెంపరేచర్ లో ఇవి వేరంగా గడ్డకట్టేస్తాయి. ఓకే, గడ్డకట్టేసి వాటికి మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎక్కువ టెంపరేచర్ వస్తేనే ఇవి మెల్ట్ అవుతాయి. కొంచెం కూడా టెంపరేచర్ తగ్గిపోయినా ఇవి సాలిడ్ గా ఉండిపోతాయి. సో రూమ్ టెంపరేచర్ లోని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే ఎట్ రూమ్ టెంపరేచర్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ సాలిడ్ ఫామ్. దే ఆర్ యాక్చువల్లీ ఇన్ సాలిడ్ ఫామ్. కానీ ఎప్పుడైతే మనకి హీట్ కొంచెం పెరుగుతుందో లెటస్ సే నేను ఎక్సర్సైజ్ చేశాను, హూ హా డూమ్ డమాకా నేను ఎక్సర్సైజ్ చేశాను. ఓకేనా, లేదు అంటే నేను 1 2 3 4 5 6 7 8 ఇలాంటివన్నీ చేశాను. లేదు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయింది. వెన్ ద హీట్ ఈస్ ప్రొడ్యూస్ ఎప్పుడైనా నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు నాలో ఫ్లెక్సిబిలిటీ ఎందుకు పెరుగుతున్నది? అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఏదైతే సాచురేటెడ్ ఫ్యాట్ ఉందో అది మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కమ్ ఇన్ టు అ లిక్విడ్ ఫామ్. ఇది మనకి లిక్విడ్ లా మళ్ళీ యాక్ట్ చేస్తుంది. సో ఒకసారి సాలిడ్ ఇంకొకసారి లిక్విడ్ లో యాక్ట్ చేయడం వల్ల ఎప్పుడు మనకి సాలిడ్ లోనే ఉండిపోదు, ఒకసారి ఎప్పుడు మనకి లిక్విడ్ లో ఉండిపోదు కదా. సో ఈ రెండు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దీని వల్ల మనకి ఏమవుతుంది, ఒక ఫ్లూయిడిటీ అనేది వచ్చేస్తుంది మెంబ్రెయిన్ లో. వి సీ అ ఫ్లూయిడిటీ ఇన్ మెంబ్రెయిన్. ఈ ఫ్లూయిడిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు వీళ్ళు. చూపిస్తాను నేను మీకు, ఆగండి. ఎందుకు ఈ ఫ్లూయిడిటీ ఇంపార్టెంట్ కూడా వీళ్ళు చెప్పారు. ఓకే, చెప్తాను, 1 minute. సరేనా? ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఎందుకు ఇంపార్టెంట్? ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నిటికన్నా చూడండి, ద క్లాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ది లిపిడ్ ఎనేబుల్స్ లాటరల్ మూవ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్ విత్ ఇన్ ది ఓవరాల్ బైలేయర్. మనకి యాక్చువల్గా ఫ్యాట్ అనేది గట్టిగా ఉన్నది అనుకోండి, ఓకే, గట్టిగా ఉన్నదంటే మాత్రం మనకి మూవ్మెంట్ అనేది చాలా కష్టం అయిపోతుంది. లోపల నుంచి బయటికి రావాలన్నా, బయట నుంచి లోపల ఏమైనా మెటీరియల్ వెళ్ళాలన్నా ప్రోటీన్స్ హెల్ప్ ద్వారా అది జరగడం కష్టం అయిపోతుంది. ఓకే, అలాగే మనకి మెంబ్రెయిన్ లోపల, ఓకే, ఏదైతే విత్ ఇన్ ద మెంబ్రెయిన్ మనకి ఫ్లూయిడిటీ ఏదైతే ఉందో అది కూడా మనకి తగ్గిపోతుంది. సో మనకి అందుకే చాలా ఇంపార్టెంట్ దట్ ఈజీగా మూవ్మెంట్ జరగాలి అంటే మనకి యాక్చువల్ గాను ఏం జరగాలి, మెంబ్రెయిన్ ది ఫ్లూయిడ్ నేచర్ అనేది చాలా అంతవరకు హెల్ప్ చేస్తుంది. యాడెడ్ టు దట్ మనకి సెల్ గ్రోత్ అయినప్పుడైనా నేను మీకు చెప్పాను, సెల్ ది సైజ్ పెరగాలన్నా, ఇంటర్సెల్యులార్ జంక్షన్స్ ఫార్మ్ చేయాలన్నా, ఒక సెల్ కి ఇంకో జంక్షన్స్ కి జంక్షన్స్ ఫార్మ్ అవ్వాలన్నా, సిక్రీషన్, ఎండో సిక్రీషన్, ఎగ్జో సిక్రీషన్, ఎండోసైటోసిస్ చేయాలన్నా, సెల్ డివిజన్ చేయాలన్నా, వీటన్నిటి కోసం ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ది మెంబ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ మెంబ్రెయిన్ ఎందుకు ఇంపార్టెంటో అందరికీ అర్థమైందా? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇస్ దట్ మనకి ఈజీ మూవ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనం అదే రాసుకుంటాం ఇక్కడ. లెట్ us write it down. Okay, let us write it down. Okay, let us write it down. Fluidity of plasma membrane ఏదైతే ఉందో దాంతో సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమిటి? ఓకే, అడ్వాంటేజెస్. యూజెస్. అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ద ఫస్ట్ పాయింట్ ఇస్ దిస్ allows ఫ్లూయిడ్ నేచర్ ఏదైతే ఉందో ఇట్ allows lateral movement ఆఫ్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్. రాసుకోండి అందరూ, చాలా ఇంపార్టెంట్. ఇంటెగ్రల్ ప్రోటీన్స్ across
the plasma membrane, across the plasma membrane. Number 1. Number 2 వచ్చేసి మనకి ఇంటర్సెల్యులార్ జంక్షన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మూడోది సిక్రీషన్స్ కోసం. నాలుగోది సెల్ గ్రోత్ ఇంకా సెల్ డివిజన్ కోసం. ఐదోది ఎండోసైటోసిస్ అండ్ ఎగ్జోసైటోసిస్ కోసం. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, దేనివల్ల అయితే మనకి యాక్చువల్గా ఇంకా అది ఫ్లూయిడిటీ, అది కాదు సెలెక్టివ్ పర్మిబిలిటీ మనకి లిపిడ్స్ వల్ల వస్తుంది, కానీ ఫ్లూయిడిటీ వల్ల ఏం యూజ్ ఉన్నది అనేది రాయాలి ఇక్కడ. ఓకే, డన్, అయిపోయింది. లాస్ట్ అండ్ ద ఫైనల్ విల్ బి టాకింగ్ అబౌట్ ఏంటి నాన్న, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫైనల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ అయిపోయింది అనుకోండి, మనకి పర్టికులర్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో లెట్ us టాక్ అబౌట్ ట్రాన్స్పోర్ట్. పదండి, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అక్రాస్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అక్రాస్ ప్లాస్మా మెంబ్రెయిన్. లాస్ట్ టాపిక్ ఇవాళది, లాస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్ ఇవాళతో అయిపోతే మనం ఇవాళ ఈ చాప్టర్ని, ఇవాళ ఈ సెషన్ నేను ఎండ్ చేసేస్తాను అంతే. దీంతో నేను ఆపేస్తాను ఇవాళ సెషన్. ఓకేనా, ఇదొకటి మనం చదువుకొని ఆపేద్దాం. చూడండి అన్న, నేను మీకు ఒక రెండు సిచ్యువేషన్స్ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ 2 సిచ్యువేషన్స్. 2 మెయిన్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఇస్తున్నాను. ఒక సిచ్యువేషన్లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక సిచ్యువేషన్లో నేను ఒక సెమీ పర్మీబుల్ మెంబ్రెయిన్ పెట్టాను, ఇక్కడ కూడా నేను సెమీ పర్మీబుల్ మెంబ్రెయిన్ పెట్టాను. ఓకే, ఇప్పుడు 2 చేంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఈ చేంబర్ పేరు సి, ఇంకా డి ఉన్నది. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే, నా దగ్గర ఇక్కడ 100 మాలిక్యూల్స్ ఉన్నాయి వాటర్వి. ఓకే, దెర్ ఆర్ 100 వాటర్ మాలిక్యూల్స్, అండ్ ఇక్కడ మనకి 50 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 100 వాటర్ మాలిక్యూల్స్, ఇంకిక్కడ నాకు 50 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, సేమ్ సిచ్యువేషన్స్, పెద్దగా ఏం మారలేదు. కానీ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ నేను ఓకే, ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుంది అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. లెటస్ సే నాన్న, ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దామండి, వాటర్ వద్దులండి. లెటస్ సే మనకి ఓకే, ఇక్కడ 50 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంకిక్కడ 10 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సిచ్యువేషన్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. పదండి, ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, మూమెంట్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? ఇన్ సిచ్యువేషన్ ఏ, ఫస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు మూమెంట్ ఆఫ్ వాటర్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? మూమెంట్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది చెప్తారా? మూమెంట్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ 100 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 50 మాలిక్యూల్స్ ఉన్నాయి. సో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆస్మోసిస్ మనకి ఏం జరుగుతుంది? ఆస్మోసిస్ జరుగుతుంది. ఆస్మోసిస్ జరిగి మనకి వాటర్ అనేది ఏ చేంబర్ నుంచి బి చేంబర్కి వెళ్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో టు కాంపన్సేట్ ఫర్ దట్ మనకి ఏ నుంచి బి పక్క నీళ్లు వెళ్తాయి. అర్థమైందా లేదా? ఏ టు బి వెళ్తుంది మనకి నీళ్ళు. ఎటు పక్క నుంచి ఎటు వెళ్తాయి? మనకి ఏ నుంచి బి పక్క వెళ్తుంది. దీన్నే మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. మనకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏం చేంజ్ చేయట్లేదు మనం, మనకి ఎక్కువ నుంచి తక్కువకే వెళ్తున్నది. సో దీన్నే మనం అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. ఇదే పర్మియబుల్ మెంబ్రెయిన్ మన సెల్ మెంబ్రెయిన్ అనుకుంటే దాని లెక్కలో మీరు ఆలోచించుకొని చూడాలి. సిమిలర్ గా నేను ఇక్కడ చూసాను అనుకోండి, ఇక్కడ నేను ఏం కావాలనుకుంటున్నానో తెలుసా? ఇక్కడ నేను యాక్చువల్ గా మనకి 50 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. లాజికల్ గా చూసుకున్నట్లయితే గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకి ఎటు వెళ్ళాలి? ఏ టు బి వెళ్ళాలి, కరెక్ట్.
కానీ అలా జరగట్లేదు. నేనేం కావాలనుకుంటున్నాను, నేను యాక్చువల్గా ఈ 50 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ స్టోరేజ్ యూనిట్. ఇది ఒక స్టోరేజ్ యూనిట్. ఇది ఇక్కడ నేను స్టోర్ చేయాలంటే ఇక్కడ నుంచి తీసేయడం కరెక్ట్ కాదు. ఏదైతే కొత్తగా సెల్లో ఫార్మ్ అవుతున్నదో అది నేను ఈ పర్టికులర్ ప్లాస్టిడ్ లేదంటే ఈ పర్టికులర్ ఏదైతే వ్యాక్యూల్ ఉందో దీంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో నేను అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ తక్కువ నుంచి ఎక్కువ పక్క నేను తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? టు స్టోర్ ద మెటీరియల్స్. ఓకే, సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ డూయింగ్ దిస్ అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. నేను D2 C పక్క తెస్తున్నాను అండ్ దిస్ ఐఎమ్ డూయింగ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. నేను కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కి అగెయిన్స్ట్ గా చేస్తున్నాను ఈ పని. ఎందుకు ఇలా చేయాల్సి వస్తున్నది అంటే బికాస్ దట్ ఈస్ ద ఫంక్షన్ హియర్. నాకు ఫుడ్ మెటీరియల్ ఇక్కడ స్టోర్ చేయాలి, దానికోసం నేను చేస్తున్నాను. ద సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద వ్యాక్యూల్. ఏదైతే ప్లాంట్ సెల్స్ లో పెద్ద లార్జ్ వ్యాక్యూల్ ఉందో దాంట్లో వేస్ట్ మెటీరియల్స్ ఇంకా ఫుడ్ ఇలాగే స్టోర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ వేస్ట్ మెటీరియల్ ఇంకా ఫుడ్ ఉన్నది, కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూగా సెల్లో కొంచెం ఏదైతే గ్లూకోజ్ స్టార్చ్ ఫార్మ్ అవుతున్నాయో అవి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ జరిగిందంటే దీనికోసం మనకి కొంచెం ఎనర్జీ కావాలి. మనం కొంచెం బలం పెట్టి తోస్తున్నాం దీన్ని. ఎప్పుడైతే మనం దీన్ని బలం పెట్టి తోస్తున్నామో దీనికోసం ఎనర్జీ కావాలి అండ్ దట్ ఎనర్జీ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఏదైతే ఉందో ఈ ఏటీపీ ఫార్మాట్ లో మనకి ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అది సార్ ఫస్ట్ A to C ఫుల్ చేయొచ్చు కదా? ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతున్నదా? ఓకేనా? A to C ఎందుకు చేస్తాను రా, ఇక్కడ ABCD కదరా. సరేనా? అర్థమైందా? సో ఏటీపీ వాడాలి. సో ఏటీపీ ఎక్కడైనా వాడుతున్నాం అంటే దాన్ని మనం ఏమంటాము? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో ఆలోచించుకొని చూడండి. ఓకే, మీరు యాక్చువల్గాను మెట్ల నుంచి కిందకి దిగుతున్నారు. మీరు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లోని లిఫ్ట్ సరిగా పనిచేయట్లేదని 10 అంతస్తుల బిల్డింగ్ లో మెట్లు మీద నుంచి కిందకి దిగుతున్నారు. మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు మీకు గ్రావిటీ ఒక పక్క నుంచి హెల్ప్ చేస్తున్నది, అర్థది గ్రావిటీ కిందకి పుల్ చేస్తున్నది. సో మీరు కిందకి దిగుతున్నప్పుడు మీకు ప్రాబ్లమే లేదు, మీరు ఎక్కువ అలిసిపోరు. కానీ అదే మీరు మీదకి ఎక్కాలనుకోండి యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎనర్జీ. ఎందుకంటే ఒక పక్క నుంచి గ్రావిటీ మిమ్మల్ని పుల్ చేస్తున్నది, అది కాకుండా గ్రావిటీకి అగేన్స్ట్ గా మీరు అలా మీదకి ఎక్కుతూ వెళ్ళాలి. సో దాన్నే మనం అప్ స్ట్రీమ్ ఇంకా డౌన్ స్ట్రీమ్ అంటాం. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో ఏం జరుగుతున్నది అంటే మనకి అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ జరుగుతున్నది కాబట్టి దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ డౌన్ స్ట్రీమ్. దీన్ని డౌన్ స్ట్రీమ్ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ లేదంటే వాటర్ మాలిక్యూల్స్ అంటాం. ఓకే, ఇక్కడ దీన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం ఎందుకంటే అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తున్నాం అనమాట. అందుకు దీన్ని మనం ఏమంటాం? అప్ స్ట్రీమ్ అనేసి అంటాం. అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఓకే, అయిందా? డన్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇంకా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం చదువుకోబోతున్నాం. పదండి. సో లెట్ us టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ లో మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే, మనకి 2 టైప్స్ వస్తాయి అనుకున్నాం. ఒకటి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఇంకోటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కదా. ఇప్పుడు ఈ యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో మళ్ళీ మనకి 3 రకాలు వస్తాయి. ఒకటి మనకి డిఫ్యూజన్, రెండోది వచ్చేసి మనకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, మూడోది వచ్చేసి ఆస్మోసిస్. మూడింటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డిఫ్యూజన్ ఏదైతే ఉందో డిఫ్యూజన్ వచ్చేసి మనకి గ్యాసెస్ జరుగుతుంది. గ్యాసెస్ అనేవి ఈజీగా బ్యారియర్ ని క్రాస్ చేసేస్తాయి. సో దీనికోసం మనకి ఎలాంటి క్యారియర్ ప్రోటీన్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కోసం మనకి క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. వి నీడ్ క్యారియర్ ప్రోటీన్స్ ఫర్ దిస్. మనకి క్యారియర్ ప్రోటీన్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మనకి సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. సో దీనికోసం మనకి క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. సో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్స్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? వి నీడ్ క్యారియర్ ప్రోటీన్స్. Osmosis is a type of diffusion only. Osmosis is a type of diffusion in which actually water transport is done. Manaki, it is a type of diffusion
దేంట్లో అయితే మనకి వాటర్ ది డిఫ్యూజన్ అనేది జరుగుతున్నది, వాటర్ ది ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతున్నది. వాటర్ ది ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీ బుక్ లో కూడా ఇచ్చారు, దెర్ ఈస్ యాక్చువల్లీ a special set of proteins that do this. మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక స్పెషల్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్ చేస్తాయి. ఓకే, హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. దాన్ని ఏమంటాం మనం? వి కాల్ దెమ్ యాజ్ aquaporins. మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ aquaporins ఉంటాయి మన సెల్ మెంబ్రెయిన్స్ మీద. ఓకే, ప్లాంట్స్ లో, యానిమల్స్ లో, అన్నిటిలోని there are 8 different types of aquaporins. 8 different types of aquaporins ఉంటాయి అన్నమాట. ఓకే, డన్. ఇది వచ్చేసి aquaporins గురించి అయిపోయింది. ప్లాస్మోలైసిస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోం, అది మనం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో మాట్లాడుకుంటాం. మీరు ఏదైతే ప్లాస్మోలైసిస్ అని అడుగుతున్నారు కదా నాన్న, అది మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? మనం ప్లాంట్స్ లో మాట్లాడుకుంటాం, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. అది మనం ప్లాంట్ ఫిజియాలజీ చేసినప్పుడు మాట్లాడదాం, సరేనా? పదండి. ఇంకో పక్క నుంచి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే దీన్ని మనం అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాము, అప్ స్ట్రీమ్ లేదంటే అప్ హిల్ అంటాము. దీన్ని డౌన్ హిల్, దీన్ని అప్ హిల్ అనమాట. సరే, సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్, అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అవుతున్నది. ఇది ఇందాకలే చెప్పుకున్నాము. ఓకే, సో ప్యాసివ్ ని మనం డౌన్ హిల్ అని కూడా అనొచ్చు, డౌన్ హిల్ లేదంటే డౌన్ స్ట్రీమ్ అంటాం, డౌన్ హిల్ కూడా అనొచ్చు. మీ బుక్ లో డౌన్ హిల్ అన్నారు. యాక్టివ్ ని మనం అప్ హిల్ అనొచ్చు. కొండ మీదకి ఎక్కుతున్నట్టు అనమాట. ఎక్కుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి, దిగుతున్నప్పుడు ఎనర్జీ అక్కల, అలాగా. ఓకే, సో మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? దీనికి మనకి ఏం కావాలి? ఏటీపీ ఈజ్ రిక్వైర్డ్ కదా. ఏటీపీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. అన్నిటికన్నా బెస్ట్ ఏదైతే మన దీనికి ఎగ్జాంపుల్ ఉందో, సోడియం పొటాషియం పంప్. ఎక్కడ చూస్తాం నాన్న మనం? సోడియం పొటాషియం పంప్ ఎక్కడ చూస్తాం మనం? వేర్ డు వి సీ సోడియం? బోల్డ్ అనే సెల్స్ లో కామన్ గా మనం సోడియం పొటాషియం పంప్ చూస్తాం. సోడియం పొటాషియం పంప్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకి మన నర్వ్ సెల్స్ లో కూడా చూస్తాం. మనం ఏదైతే న్యూరల్ మెంబ్రెయిన్ లేదంటే నర్వ్ సెల్స్ ఉన్నాయో అక్కడ కూడా చూస్తాం. అంతే, దట్స్ అబౌట్ ఇట్ నాన్న, అయిపోయింది. దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ద ఫైనల్. ఓకే, మనకి ఏవైతే ఈ క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయో ఇవి యాక్చువల్గా మటీరియల్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి? ఏవైతే మన ఈ క్యారియర్ ప్రోటీన్స్ లేదంటే ఇంటెగ్రల్ ప్రోటీన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఏవైతే యాక్చువల్గా మనకి ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో 3 డిఫరెంట్ విధాలుగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇవి. లెట్ us సే ఇది మన సెల్ మెంబ్రెయిన్ అనుకోండి, ఇది మన సెల్ మెంబ్రెయిన్ అనుకుందాం. ఓకే, ఇది మన సెల్ మెంబ్రెయిన్ అయితే దిస్ ఈస్ ఇంట్రాసెల్యులార్ ఏరియా, దిస్ ఈస్ ఎక్స్ట్రాసెల్యులార్. 1 minute. ఎక్స్ట్రాసెల్యులార్ అంటే సెల్ బయట, ఇంట్రాసెల్యులార్ అంటే సెల్ లోపల. ఓకే, ఎక్స్ట్రాసెల్యులార్, ఇంట్రాసెల్యులార్ రీజన్స్. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఉంటాయి. 1, 2, 3. ఓకే, 1, 2, 3 3 రకాల ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక టైప్ ఆఫ్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒకే డైరెక్షన్ లో చేస్తాయి. ఓకే, ఐదర్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడైనా చేస్తాయి, ఇక్కడి నుంచి ఇక్కడైనా పంపిస్తాయి, లేదు అంటే అవి ఇలా ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికైనా పంపిస్తాయి. ఓకే, సో మనకి ఫర్ సపోజ్ లెట్ us సే సోడియం అయాన్ ని బయటికి పంపిస్తున్నాయి, లేదంటే పొటాషియం అయాన్స్ ని లోపలికి తీసుకొని వస్తున్నాయి. ఏదో ఒకే అయాన్ హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. దాన్ని మనం ఏమంటాము? యూనిపోర్ట్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ యూనిపోర్ట్. ఈ సిచ్యువేషన్ మనం యూనిపోర్ట్ అంటాం. ఇంకొక టైప్ వస్తాయి ఏవైతే మనకి 2 డైరెక్షన్స్ లోని చేస్తాయి. అయితే మనకి ఇక్కడ 2 అయాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఒకటి లోపలికి వెళ్తున్నది, ఇంకోటి బయటకు వస్తున్నది కదా. సో ఇలాంటి టైప్ ఏదైతే ఉందో, లెట్ us సే a molecule A is coming inside, another molecule B is going outside. దీన్ని మనం ఏమంటాము? యాంటీపోర్ట్ అంటాం. ఓకే, లాస్ట్ అండ్ ద ఫైనల్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపోర్ట్ అంటాం. సింపోర్ట్ లో ఏం జరుగుతుందంటే 2 మాలిక్యూల్స్ ఈధర్ బయటికే వెళ్తున్నాయి లేదంటే లోపలికైనా వస్తున్నాయి. 2 కలిపి బయటికి లేదంటే లోపలికే వస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాము? సింపోర్ట్ అంటాం. సో ఇంకోటి ఉన్నది అనుకోండి, సింపోర్ట్ ఇలా ఉన్నది అనుకోండి.
ఓకే ఇలా ఉన్నది ఓకే సో అలాంటప్పుడు మనకి రెండు మాలిక్యూల్స్ బయటే వెళ్తున్నాయి అనుకోండి దీన్ని మనం ఏమంటాం వి కాల్ దిస్ as symport అది డన్ ఓకేనా సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ that we see సరే ఓకే అయింది దట్స్ అబౌట్ ఇట్ నాన్న దీంతో కంప్లీట్ అయిపోయింది అండ్ లాస్ట్ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ మనం చేసుకుంటే అయిపోతుంది అన్న ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో ఉంటుంది అవును కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో ఉంటుంది సరే సో లెట్ us do some questions ఓకే కొన్ని క్వశ్చన్స్ చేసేసుకుందాం రండి ఆ క్వశ్చన్స్ చేసుకొని మనం యాక్చువల్ గాను ఓకే కంప్లీట్ చేసుకుందాం పదండి ద ప్లాస్మా మెంబ్రెయిన్ కంటైన్స్ మెయిన్లీ ఆఫ్ ద లాస్ట్ పార్ట్ కొంచెం ఎనర్జీ క్వశ్చన్స్ చేసుకుందాం రండి కొంచెం ఎనర్జీతో క్వశ్చన్స్ చేసుకుందాం రండి నాన్న ద ప్లాస్మా మెంబ్రెయిన్ consists mainly of ప్లాస్మా మెంబ్రెయిన్ లో ఏముంటుంది మెయిన్ గా ఏముంటుంది దాంట్లోని ఇట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏంటి నాన్న ఏంటి ఫాస్ఫోలిపిడ్స్ ఎంబెడెడ్ ఇన్ ప్రోటీన్ ఎంబెడెడ్ ఇన్ అ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ఆప్షన్ బి అంతేనా బిఏగా పదండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓకే చూడండి సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సెల్ మెంబ్రెయిన్ తో సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్పండి అంటున్నారు చెప్తారా సెల్ మెంబ్రెయిన్ తో సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పండి సోడియం అండ్ పొటాషియం ions మూవ్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ proteins make up 60 to 70% of cell membrane okay lipids are arranged in a bilayer with polar heads towards the inner part fluid mosaic model of cell membrane was proposed by Singhal and Nicholson మనకి లిపిడ్స్ లోని పోలార్ హెడ్స్ అవుటర్ పార్ట్ ఉంటాయి బయట పక్క ఉంటాయి టైల్స్ అనేవి లోపల పక్క ఉంటాయి సో ఇది రాంగ్ దాని తర్వాత ప్రోటీన్స్ అనేవి మనకి 50 to 60% 52% మాక్సిమం దానికన్నా ఎక్కువ వెళ్ళదు సో ఇది రాంగ్ ఎక్కువగా మనకి లిపిడ్స్ ఉంటాయి సోడియం అయాన్స్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కాదు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడే చూసుకున్నాం లాస్ట్ సింగల్ అండ్ నికోల్సన్ అనేది మనకి ఇచ్చారు ఆప్షన్ డి సో ఆప్షన్ డి అయిపోతుంది డి సి కాదు మనకి యాక్చువల్ గా ఇలా ఉన్నది అనుకోండి ఓకే ఇది అవుటర్ ఇది ఇన్నర్ పార్ట్ అర్థమైందా ఇది లోపల పార్ట్ ఇది బయట పక్క పార్ట్ అన్నమాట ఇది ఎప్పుడు అవుటర్ పార్ట్ ని ఫేస్ చేస్తున్నది వాటర్ ని అది వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు పోలార్ హెడ్స్ టువర్డ్స్ ద ఇన్నర్ పార్ట్ పోలార్ టైల్స్ ఆర్ టువర్డ్స్ ద ఇన్నర్ పార్ట్ పోలార్ హెడ్స్ ఆర్ టువర్డ్స్ ది అవుటర్ పార్ట్ అది లెక్క ఇక్కడ ఓకే ఆప్షన్ డి అవుతుంది డన్ సరే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇన్ యూబాక్టీరియా a cellular component that resembles eukaryotic cells is in eubacteria a cellular component that resembles eukaryotic cells is ఇది మనం ఎక్కడి నుంచి పికప్ చేసుకుంటాం ప్రోకారియోట్స్ లో మన సెల్ మెంబ్రెయిన్ గురించి చదివాం ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి చదవలేదు ఎందుకు బికాస్ మనకి మోడర్న్ బ్యాక్టీరియా లేదంటే యూ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆర్కి బ్యాక్టీరియాని పక్కన పెట్టేసండి ఆర్కి బ్యాక్టీరియా చాలా డిఫరెంట్ ఓకే వాటిలో సెల్ మెంబ్రెయిన్స్ సెల్ వాల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి యూ బ్యాక్టీరియాలో మనకి ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంకా మనకున్న ప్లాస్మా మెంబ్రెయిన్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అర్థమైందా ఆల్మోస్ట్ మనకి సిమిలర్ గా ఉంటాయి ఓకే సో మనకి ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది ఆప్షన్ డి ఓకే ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది which one of the following is not a constituent of cell membrane దీంట్లో ఏది సెల్ మెంబ్రెయిన్ ది కాన్స్టిట్యూయెంట్ కాదు which of them is not a constituent of cell membrane ఏది కాదు నాన్న ఏది కాదు కొలెస్ట్రాల్ గ్లైకోలిపిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ప్రోలీన్ ఉంటుందా ప్రోలీన్ ఈజ్ అన్ అమైనో యాసిడ్ ఇది మనకు ఉంటుందా ఉండదు ఆప్షన్ సి ఓకే డన్ దట్స్ ఇట్ నాన్న దీంతో మనకి ఇవాళ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ 2 మనం రేపు సాయంత్రం చేసుకుంటాం 3:30-4 గంటలకి ఇంక ఈ చాప్టర్ ని కంప్లీట్ చేసేస్తాం రేపు సో టుమారో విల్ బి కంప్లీటింగ్ దిస్ చాప్టర్ మీ అందరి తరఫు నుంచి కావాల్సిన కాంట్రిబ్యూషన్ సింపుల్ రేపు నేను సెషన్ పెట్టినప్పుడు చక్కగా అందరికందరూ ఒకసారి వచ్చేసేయండి ఓకేనా అది ఇంకేమీ లేదు సో రేపు మనం ఏం చేస్తాం సెల్ వాల్ దాని తర్వాత ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో మనకి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ చదువుకుంటాం ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో మనకి ఏం వస్తాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గోల్గి కాంప్లెక్స్ లైసోజోమ్స్ వాక్యూల్స్ దాని తర్వాత క్లోరోప్లాస్ట్స్ మైటోకాండ్రియా దాని తర్వాత మనకి సీలియా ఇంకా ఫ్లాజెల్లా సెంట్రోజోమ్స్ ఇంకా న్యూక్లియస్ ఇవన్నీ రేపు మనం కవర్ చేయబోతున్నాం సో మెజారిటీ ఆఫ్ ద ఏదైతే యూకారియోటిక్ సెల్స్ లో కాంపోనెంట్స్ ఉన్నాయో
అవి మనం రేపు కవర్ చేసుకుంటాము. సో రేపటి సెషన్ డెఫినెట్గా రండి. ఇవాళ మనకి ఇంట్రొడక్టరీ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఆలోచించుకున్నట్లయితే. ఓకేనా? సరేనా? ఎస్టర్డే సెషన్ నుంచి డౌట్ ఉన్నది కదా, మీరు కమెంట్ పెట్టారు కదమ్మా, నేను రిప్లై చేస్తానమ్మా, టాకింగ్ టు ద మూన్. ఓకేనా? పదండి. సరే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.